మీ కెరీర్లో చాలా విచిత్రమైన విషయం ఏంటంటే చాలా అతి తక్కువ దర్శకులకు ఉంటుంది అది. పవన్ కళ్యాణ్ రవితేజతో ఒక రకమైన అసోసియేషన్, జై లవ్ కుశ, మెగాస్టార్ చిరంజీవితోనే మెగా 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 హిట్. తర్వాత ఇప్పుడు బాలకృష్ణ గారితో సినిమా. అసలు ఈ జర్నీ పట్ల మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది సార్? డైరెక్టర్ అవటానికి ముందు 11 ఏళ్ళ స్ట్రగుల్ ఉంది నాకు. అంటే 500 రూపాయలకి స్టార్ట్ అయిన కెరీర్, తర్వాత 1500కి పెరిగాను. నేను ఓపెన్గా నిజం చెప్పాలంటే మాది చాలా ఓ చిన్న పెంకుటిల్లు అనమాట. ఓకే. సో మా నాన్నగారు స్నానం చేసి వచ్చి మెల్లగా షర్ట్ వేసుకుంటున్నప్పుడు నేను మెల్లగా ఉందా లేదా నాకు వాళ్ళ అవకాశం. ఆయన దువ్వుకుంటూ మా అమ్మ చూడకూడదు, మెల్లగా ఒక కన్ను కన్ను కొట్టి ఇలా దువ్వేవాడు. ఇక అంతే. ఈ మధ్యనే కదా ఆయన లాస్ట్ ఇయర్ August 28th. కానీ ఇట్ ఈస్ సంథింగ్ వెరీ హార్ట్ బ్రేకింగ్. చిరంజీవి గారికి మంచి విపరీతమైన అభిమాని. సో చిరంజీవి గారి సినిమా ఫ్లాప్ అయితే ఆయన భోజనం చేసే పద్ధతి కూడా మారిపోద్ది. చాలా సిక్గా ఉంటారు ఆ రోజంతా. సో వాసన లేకపోతే బాధపడుతుంటే నేను ఫస్ట్ టైం ఎమోషన్ ఫీల్ అయ్యాను. అన్నయ్య ఏంటి అన్న, అన్నయ్య అయ్యా చిరంజీవి అన్నయ్య అన్న. నాకు సైడ్కి అక్కడిపోయింది, ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? అన్నయ్య వస్తున్నారు. నాన్న చిరంజీవి గారు వస్తున్నారు మన ఇంటికి. నోర్బాయ్ లేదా నిజంగా చిరంజీవి గారు వస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారా? లేదు నాన్న చిరంజీవి గారు వస్తారు, వినయంగా ఫోన్ చేశారు. చిరంజీవి గారు మన ఇంటికి రావడం తప్పురా, మా అమ్మాయి వెళ్దాం. ఇవన్నీ అయిపోయింది ఈ డైలాగులన్నీ. అసలు మనకేం తెలియదు ఆయన వస్తున్నాడు. వినయంగా మనకి ప్రిపేర్ అవ్వమని చెప్పారు, మన ఇంట్లో ఉంటాం అంటారు. కట్ చేస్తే ఇక వెళ్ళి మన సినిమాలో షార్ట్ పెడతాయి, వాటర్ ఓపెన్ చేసి ఆ షర్టు ఈ షర్టు ఫైనల్గా ఒక షర్టు ఫిక్స్ అయ్యి ఒక ఫోటో ఇచ్చి చాలరా అని అడిగారు మా నాన్నకి. 2.5 hours చిరంజీవి గారు మా ఇంట్లో మా సోఫాలో కూర్చొని. చిరంజీవి గారు సినిమా అనే పాయింట్ ఎలా కనెక్ట్ అయింది బాబీ గారు? గాడ్ ఫాదర్ చూసావా బాబీ అన్నారు. చూశాను, చాలా బాగుంది సార్ అన్నారు. సో ఆయన సగం చెప్తుంటే మిగతా సగం నేను రాసుకుంటున్నా, ఇదేంటి మనకి డైరెక్షన్ అవకాశం వస్తా అని. అది ఒకసారి చూడు, మళ్ళీ చూస్తే ఒకసారి ఆ రైట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 25 సార్లు చూశాను 2 daysలో ఆయన కలవాలి. 25 సార్లు సినిమా చూస్తుంటే నాకు ఎక్కడో నేను డీల్ చేయాల్సిన సినిమా అనిపించట. నాకు 100% ఎక్కట్లా. అభిమాని తిరుగుతున్నాడు, వచ్చి పోజు కొడితే పోరా అంటే మళ్ళీ మనం చేయలేము అని వెళ్ళి కూర్చున్నాను. కరెక్ట్గా ఆయన 4కి రమ్మన్నారు. నేను 3:45 కల్లా అక్కడ ఉన్నాను. ఎగ్జాక్ట్ 5 minutes to 4 చిరంజీవి గారు వచ్చారు. అది మళ్ళీ మీకు అగ్గిన పరీక్ష. ఒక 7 minutes 10 minutes అటు ఇటు నడిచిన తర్వాత, సార్ అది లూసిఫర్ చూసాను సార్. చూసావా, ఏంటి బాగుందా, ఏంటమ్మా నీకు ఓన్ అయిందా ఓన్ అవ్వలేదా, డైరెక్ట్ స్ట్రైట్ టు ద పాయింట్ రా అన్నారు. పాయింట్ బ్లాంక్లో స్ట్రైట్ టు ద పాయింట్ రా. దీన్ని చూస్తున్న చిరంజీవి దాంట్లో కనపడలేదు సార్ అన్నారు. ఆ మాట ఆయన కొడుతున్నాడు. అర్థమైంది, మీకు లేదు మన చిరంజీవి గారితో మనతో ఏం చేయదని ఫిక్స్ అయిపోయింది. అయిన తర్వాత బయటకు వస్తున్నప్పుడు సార్ ఒక ఫోటో తీసుకుంటాను మీతో. ఫోటో తీసుకుంటూ మీ నాన్నగారికి చెప్పు, ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. దిస్ ఈజ్ మై పర్సనల్ ప్రోగ్రామ్. నేను మీ నాగేంద్ర కుమార్. ఎడిటర్స్ కట్ ప్రోగ్రామ్కి ఇప్పుడు చాలా సెన్సేషనల్ గెస్ట్ మనకి టైం ఇచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు. హీఈస్ నన్ అదర్ దెన్ హూ క్రియేటెడ్ ఏ మ్యాజిక్ లైక్ వాల్టర్ వీరయ్య. మెగాస్టార్ చిరంజీవితో చిన్నప్పటి నుంచి మెగాస్టార్ అభిమానిగా సినిమా పరిశ్రమకు వచ్చి ఆయనతోనే శిఖరం అంత స్థాయిలో అంత గొప్ప హిట్ ఇచ్చి ఇండస్ట్రీ చరిత్రనే తిరగరాసి ఇప్పుడు NBK 109 వర్క్లో ఉన్న డైరెక్టర్ బాబీ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సో లెట్ us వెల్కమ్ హిమ్ విత్ బోత్ ద హ్యాండ్స్. కమ్ బాబీ గారు,
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ యువర్ ఆఫర్ అండ్ గ్రాంటింగ్ టైం. ఎందుకంటే ఇప్పుడు మీ కెరీర్లో చాలా విచిత్రమైన విషయం ఏంటంటే చాలా అతి తక్కువ దర్శకులకు ఉంటుంది అది. అంటే నా అనుభవంలో ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్, రవితేజతో ఒక రకమైన అసోసియేషన్, తర్వాత చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవితోనే మెగా 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 హిట్, తర్వాత ఇప్పుడు బాలకృష్ణ గారితో సినిమా. అసలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు. మధ్యలో ఎన్టీఆర్, ఐఎమ్ సారీ విత్ డ్యూ రిగార్డ్స్ టు ద ఫ్యాన్స్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్, జై లవకుశ. ఇలాంటి ఒక ట్రావెల్ అన్నది చాలా అతి తక్కువ డైరెక్టర్స్లో ఉంటుందని నా అబ్జర్వేషన్ కనిపిస్తుంటుంది నాకు. అసలు ఈ జర్నీ పట్ల మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది సార్? అంటే టు బి నిజంగానే మీరు అన్నట్టు తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమో ఏంటో తెలీదు, చాలా ఆనందంగా ఉంటుంది, గర్వంగా ఉంటుంది. అంటే తక్కువ ఏజ్లోనే ఇలాంటి బిగ్గెస్ట్ స్టార్స్తో వర్క్ చేసే అవకాశం రావటం. దాంతోపాటు ఒక నిజం ఏంటంటే నేను చాలా మీడియా పరంగా నేను ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేనిది, డైరెక్టర్ అవడానికి ముందు 11 ఏళ్ళ స్ట్రగుల్ ఉంది నాకు. అంటే 500 రూపాయలకి స్టార్ట్ అయింది నా కెరీరు, తర్వాత 1500కి పెరిగాను. ఫస్ట్ నేను జాయిన్ అయింది చిన్ని కిష్ గారి దగ్గర. అప్పటికే ఇందిరా అనే సినిమా, నరసింహనాయుడు సినిమాలో రచయిత అయిన చిన్ని కిష్ గారు మోస్ట్ హ్యాపెనింగ్ రైటర్. సో 2002లో 2002 డిసెంబర్ రావటం ఆయన దగ్గర నేను ఎన్నోసార్లు చెప్పుకుంటాను. స్వాతిముత్యంలో కమల్ హాసన్ గారి లాగా ఆయన వెంటపడుతూ ఫైనల్గా ఆయన నా బాధ చూడలేక ఒక చిన్న పరీక్ష పెట్టారు. గంగోత్రి అనే సినిమా జరుగుతుంది, ఆ సినిమాలో ఒక సీన్ రాయాలి. ఎందుకంటే నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే ఇమాజిన్ అబౌట్ 2003 ఎలా ఉండేవాడిని. అవును, మీసాలు లేవు, చిరంజీవి గారితో ఫోటో ఉంటుంది అది సేమ్ అలా ఉండే. ఆ ఫోటో దిగిన సెకండ్ మంత్ అది. ఓకే. సో వీడు అప్పుడే స్కూల్ ఎగ్గొట్టొచ్చిన కుర్రాళ్ళగా. సో వీడికి ఒక టెస్ట్ పెడదాం, అసలు వీడు ఫిట్ అవుతాడా లేదా అంటే నాకు ఏమవ్వాలో తెలియదు, బట్ ఇండస్ట్రీలో ఉండాలి. సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక విధంగా మనం నిలదొక్కుకోవాలనే ఒక డ్రీమ్ తప్ప, టు బీ హానెస్ట్ నేను డైరెక్టర్ అవ్వాలనో ఏదవ్వాలనో నాకు తెలియదు అప్పుడు. ఓకే, ఏదో విధంగా నాకంటూ ఒక పేరు ఉండాలి ఈ ఇండస్ట్రీలో. సో చిరంజీవి గారు కష్టపడి వచ్చారు, అలానే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, వీళ్ళ స్టోరీస్ అన్నీ మా అమ్మగారు చెప్పేవాళ్ళు. వీళ్ళందరూ కూడా చాలా చిన్న స్థాయి నుంచి వెళ్ళి వాళ్ళకంటూ వాళ్ళు ఎదిగారు అని. అంటే మీకు ఇంటి దగ్గరే ఎంకరేజ్మెంట్ ఉందండి సినిమా ఇండస్ట్రీ? ఉందండి, ఎందుకంటే మా నాన్నగారు ఆయన బేసిక్ నాటకాల రచయిత. ఓకే. ఎన్నో నాటకాలు రాసేవాళ్ళు, అలానే యాక్ట్ చేసేవాళ్ళు. ఓకే. సో ఆయనలో ఆ రైటింగ్ స్కిల్స్ ఉంటాం, పైగా చిరంజీవి గారు అంటే విపరీతమైన అభిమానం ఉంటాం. ఆయన కూడా చిరంజీవి అభిమాని? విపరీతం, నాకన్నా. నేను ఓపెన్గా నిజం చెప్పాలంటే నా చాలా ఇప్పుడున్న జనరేషన్ అభిమానం, ఆయన హార్డ్ కోర్ అభిమానం. చిరంజీవి గారి ఫోటో ఫార్మేటివ్ ఇయర్స్ నుంచి చూసారు. సో చిరంజీవి గారి పాటలు, చిరంజీవి గారి సితారా అని అప్పుడు మ్యాగజైన్స్, వాల్ పేపర్ లామినేట్, జ్యోతిచిత్ర మ్యాగజైన్. సో ఇలా ఉండే ఒక అభిమానం నాన్నగారిది. సో ఆయనకు ఉంది సినిమా పట్ల విపరీతమైన అభిమానం, రెస్పెక్ట్, ఇవన్నీ నాన్నగారికి ఉండే ప్యాషన్. సో అలానే మీకు నేను చిన్నప్పుడు ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్ నుంచి యూనిఫామ్తో నన్ను సినిమాకి తీసుకెళ్ళిపోయేవాళ్ళు, స్కూల్ ఎగ్గొట్టించి. మిగతా డేస్లో స్కూల్ ఎగ్గొడితే ఒప్పుకోరు మా ఫాదర్. ఓకే. ఓన్లీ చిరంజీవి గారి సినిమా ఏంటంటే చిరంజీవి గారి సినిమా రోజు మాత్రం అది చాలా ఓ చిన్న పెంకుటిల్లు అనమాట. ఓకే. సో మా నాన్నగారు స్నానం చేసి వచ్చి మెల్లగా షర్ట్ వేసుకుంటున్నప్పుడు నేను మెల్లగా షూలు వేసి కట్టుకుంటూ ఆయన వైపే చూస్తూ ఉండేవాడిని, ఉందా లేదా నాకు వాళ్ళ అవకాశాలు. ఆయన దువ్వుకుంటూ మా అమ్మ చూడకూడదు. అదే, ఎందుకంటే ఏంటి చెడగొట్టేస్తున్నావు అంటారని మెల్లగా ఒక కనుసైగతో కనుగొట్టి ఇలా దువ్వేవాడు. ఇక అంతే హుషారుగా అమ్మ బాయ్, అక్క బాయ్ అలా వెళ్ళిపోయేవాడు. స్కూల్కి వెళ్ళి వచ్చేస్తానే అని చెప్పి వాటర్ బాటిల్ అన్నీ. మళ్ళీ క్యారేజ్ వద్దంటే డౌట్ వస్తుంది మా అమ్మకి, అదే ఎందుకు వద్దంటున్నాడని. చాలా కీలకమైన పాయింట్, డైరెక్షన్ ఫాల్ట్ అయిపోద్ది. సో వాటర్ పట్టుకొని ఆ వాటర్ మిల్టన్ వాటర్ ఫ్లాస్కో అలానే క్యారేజ్ అన్నీ పెట్టుకుని తట్ట పట్టుకొని బయలుదేరి నడుచుకుంటూ స్లోగా స్కూల్కి వెళ్ళే దాంట్లో మా ఫాదర్ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి అలా వచ్చి స్కూటర్ ఆపితే ఎక్కి కూర్చుండేవాడిని. ఓకే. సో ఫస్ట్ డే సినిమాకి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. సో అందరూ పెద్ద పెద్దోళ్ళు వస్తారు కాబట్టి బెనిఫిట్ షో అంటే అప్పట్లో గుంటూరు మీకు వినే ఉంటారు, తెల్లవారుజామున మామూలుగా ఓ 7కి అలా షోస్ ఉంటాయి. అవును. సో 7:30 షోస్కి. అవును. మ్యాక్సిమం 8 షోస్ పడిపోతాయి. సో ఆ టైంలో ఏంటంటే మెల్లగా వెళ్తాను నన్ను మా ఫాదర్ జనాల మీద పడి తొక్కుతారు కాబట్టి ఇక్కడ ఎక్కించుకునేవారు మా ఫాదర్. స్కూటర్ దగ్గర పెట్టేసి హెమనీ అని ఒక స్వీట్ షాప్ ఉండేది, అక్కడ నా బ్యాగ్ నా వాటర్ బాటిల్ పెట్టేసేవాడు.
మధ్యాహ్నానికి వస్తామని లగేజ్ అంతా అక్కడ పెట్టి అక్కడ పెట్టేసి ఫాదర్ ఏం చేసేవాళ్ళంటే గేట్ ఓపెన్ ఫాదర్ గారికి నాన్నగారికి బాగా తెలిసి ఉండేవాళ్ళు ఆ మేనేజర్స్ వాళ్ళు. సో ఎందుకు బాగుంటారు కాసేపు ఆగి రావచ్చు కదా అంటే మా ఫాదర్కి నాకు టెన్షన్ ఏంటంటే స్టార్ట్ అయిపోతుంది సినిమా తెరెత్తేస్తారేమో ఆ విజిల్స్తో చూడాలి కదా. విజిల్స్తో చూడాలి. అప్పుడు ఏంటంటే తెరెత్తటం అంటే హీరో కనబడుతుంది మనకి. అవును, న్యూస్ రీల్ ఉంటుంది. సో సో అవి మిస్ అవ్వకూడదని వెళ్ళిపోయాను. సో అలా అలవాటు అయిపోయింది నాకు నా బాడీలోకి సినిమా అనేది చిరంజీవి గారి పట్ల అభిమానం అనేది. సో ఎప్పుడైతే మీరు కూడా నాటకాలు గట్ట నాకు అదేం లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను చాలాసార్లు చెప్పు ఉంటాను, 1000 మందికి నేను షార్ట్ చెప్పమంటే నేను చెప్పేయగలను, యాక్ట్ చేసి చూపించగలను. చిరంజీవి గారు ఉన్నా, ఇప్పుడు చేస్తున్న బాలకృష్ణ గారు ఉన్నా, నేను అనుకునేది నేను వాళ్ళకి యాక్ట్ చేసి నేను ప్రజెంట్ చేయగలను. కెమెరా వస్తే మాత్రం నేను వెంటనే ఆగిపోతాను. నాకు చాలా విపరీతమైన ఇంట్రావర్ట్ని, విపరీతమైన సిగ్గు. ఐ కాంట్ ఫేస్. అది నాకు మాత్రమే ఎక్కువ తెలుసు. సో అందుకని చాలామంది ఇంటర్వ్యూస్ అడిగిన నేను దూరంగా ఉంటానికి కారణం, మీలాంటి వాళ్ళకి నేను దొరకపోవటానికి కారణం అదొక్కటే. ఓకే. ఈవెన్ ఆడియో ఫంక్షన్స్ కూడా పాపం చాలామంది పిలుస్తుంటారు, మీరు వస్తే బాగుంటుందని. మొన్న ఎప్పుడో ఒక దానికి వచ్చినట్టున్నారు. ఇక తప్పదు అనుకుంటే వాళ్ళకి ఏదో హెల్ప్ అవుద్ది, మనం వెళ్తాం అంటే ఎవరున్నా పర్వాలేదు అనుకున్న వాటికి ఎగ్గొట్టేస్తారు. ఎవరైనా పర్సనల్గా నిర్మాత మీరు వస్తే బాగుంటుంది అనుకుంటే ఇక అవాయిడ్ చేయలేక వెళ్తాను అంతే తప్ప నాకు వేరే యాటిట్యూడ్ కాదు, ఇంకో ప్రాబ్లం కాదు. నాకు కెమెరాలన్నా అవి రోల్ అవుతూ మనం రికార్డ్ అవుతున్నాం అన్నా తెలియకుండానే ఒక చిన్న భయం, చిన్న బిడియం అంటారా, భయం అంటారా, ఏదో ఇబ్బంది ఉంటుంది. అదే ఇన్కన్వీనియన్స్, అసౌకర్యం అన్నమాట. కరెక్ట్. సో మీరు కంటిన్యూ చేస్తున్నారు. సో అలా అభిమానం అనేది సినిమా పట్ల అలా వచ్చింది. ఎప్పుడైతే నేను చిరంగీష్ గారి దగ్గర 2003లో బీకామ్ తర్వాత మరి ఇంకా చదవాలనుకోలే అసలు ఫస్ట్ నుంచి మనది ఇది కాదు కదా, మనం టైం వేస్ట్ చేస్తామనే గొడవ మంది. గుంటూరు స్కూల్ డేస్ నుంచి కూడా నాలో రైటింగ్ స్కిల్స్ అప్పటి నుంచి ఉన్నాయని నేను డైరెక్టర్ అయిన తర్వాత నాకు చాలా మంది నా క్లాస్మేట్స్కి ఒక గ్రూప్ ఉంది, వాళ్ళు చెప్తా ఉంటారు, నువ్వు అప్పుడే కథలు చెప్పేవాడురా. ఎందుకంటే స్కూల్కి చాలా ఇర్రెగ్యులర్, నేను వెళ్ళేవాడిని కాదు. భాష్యం అనే స్కూల్లో చదివాను నేను. అంతకుముందు రోజెట్ అని చదివా. అన్ని చోట్ల ఏంటంటే ఎగ్గొట్టినప్పుడు లీవ్ లెటర్ తీసుకునేలా, లేదంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అవును. సో అన్నిసార్లు లీవ్ లెటర్ ఇచ్చేవాళ్ళు కదా మా ఇంట్లో. అందువల్ల ఏంటంటే నేనే డైరెక్ట్గా వెళ్ళిపోయాడిని ప్రిన్సిపల్ దగ్గరికి. ఏమయ్యేవారంటే ఎక్స్ప్రెషన్స్తో సహా విపరీతమైన జ్వరం టీచర్ అని స్టార్ట్ చేసేవాడిని. మళ్ళీ వారం ఎగ్గొడితే ఇదే అబద్ధం చెప్పకూడదు, మా మామయ్య గారు చనిపోయారు అని ఒక 10 లైన్ల పేరాన్ని నేను అప్పుడప్పుడు రాసేవాడిని అంట. హానెస్ట్గా యాక్ట్ చేసి చెప్పేవాడిని, చాలా వాటికి ఎస్కేప్ అయిపోయేవాడిని. అలానే భాష్యం చదువుతున్నప్పుడు 9th క్లాస్లో ఒకసారి గోపి అనే ఒక ఆయన ఉండేవాళ్ళు, గోపి గారు అని. ఇప్పుడు ఆయన కొన్ని ఇయర్స్ బ్యాక్ చనిపోయారు. ఓకే. సో ఆయన అంటే టెర్రర్ హోల్ క్యాంపస్కి. ఆయన ఒక బెత్తం పట్టుకోడు, బంచ్ ఆఫ్ స్టిక్స్ని అలా పట్టుకొని ఇలా గోడ కొడతా ఉంటాడు. ఆ సౌండ్కి ఉచ్చబడిపోతాయి మనకి. సో ఆయన రారా రామ 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 నటరాజా రామ అనేవాడు. లేదు అక్కడి నుంచి చాలా సైలెంట్గా వెళ్ళి చెప్పిన అబద్ధాన్ని చెప్పకుండా చెప్పేవాడు. ఆయన అప్పుడు ఒకసారి అన్నాడు, అరే ఇన్ని కథలు ఎలా చూస్తాయిరా, ఒక స్కూల్ ఎక్క ఉండటానికి ఇన్ని కారణాలు నీ దగ్గర ఎక్కడ ఉన్నాయి అన్నాడు. సో ఇవన్నీ నేను డైరెక్టర్ అయిన తర్వాత చాలామంది ఫ్రెండ్స్ నాతో షేర్ చేసుకుంటుంటే, ఓకే మన చిన్నప్పటి నుంచి ఇన్బిల్ట్ ఉంది క్వాలిటీ అని ఆనందపడతా ఉండే. అదే కథ రచన శక్తి అప్పుడే వచ్చింది, ఉండాలి. అదే మా నాన్నగారు ఎప్పుడు అంటుండేవాడు, రే నీకు ఆస్తులు ఇచ్చిన ఇవ్వకపోయినా నేను స్కిల్స్ ఇచ్చాను రా అని. పాపం చాలా విపరీతంగా నన్ను టీస్ చేస్తూ ఉండేవాడు మా ఫాదర్. అదే ఈ మధ్యనే కదా ఆయన లాస్ట్ ఇయర్ August 20th డ్యూరింగ్ వాల్తేరు షూట్ ఆఫ్ వాల్తేరు వీరే. కానీ ఇట్ ఈస్ సంథింగ్ వెరీ హార్ట్ బ్రేకింగ్ కదా. అంటే సినిమా ఎన్నో సీన్లు రాసి ఉంటాం మనం, ఎన్నో సినిమాలు చూస్తాం కదా. మన లైఫ్లో కూడా సినిమాటిక్ ఇన్సిడెంట్స్ వస్తాయి, సంఘటనలు వస్తాయి. అవి చెప్తే సినిమా ఇదేంటి సినిమా ఎపిసోడ్ చెప్తున్నాడు అనేలాంటి ఎపిసోడ్స్ జరిగినాయి నా లైఫ్లో, ఎస్పెషల్లీ ఫాదర్ విషయంలో. ఎందుకంటే ఆయనకి చెప్పాను కదా, చిరంజీవి గారికి మంచి విపరీతమైన అభిమాని. సో చిరంజీవి గారి సినిమా ఫ్లాప్ అయితే ఆయన భోజనం చేసే పద్ధతి కూడా మారిపోద్ది. చాలా సిక్గా ఉంటారు ఆ రోజంతా, చిన్న ఇబ్బంది పడిపోతాడు. ఏంటో ఆయన డైరెక్ట్ చేసినట్టు, ఆయన నిర్మాతగా ఆయన చేసినట్టు ఇలా అవ్వకూడదు కదా బాస్ సినిమా అంటుండే బ్యాచ్. ఓకే. సో నేను డైరెక్ట్ చేస్తున్నప్పుడు చిరంజీవి గారికి చాలా స్పెషల్ మూమెంట్. ఆయనకి నా కొడుకు చేస్తున్నాడు, ఎవరినైతే ఎత్తుకొని తీసుకెళ్ళాడు థియేటర్స్కి, ఆ బొడ్డోడు ఇప్పుడు డైరెక్టర్ మెగాఫోన్ పట్టుకుని మెగాస్టార్ని డైరెక్ట్ చేయడం అనేది ఎంతమంది జరుగుతుందో నాకు తెలియదు. కానీ నా లైఫ్లో మాత్రం బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఒక లైఫ్ సర్కిల్ అంటారు కదా, ఒక రౌండ్ ఆఫ్ అయిందిరా, వచ్చిన పని అయిందిరా అంటారు కదా, అలాంటి ఇన్సిడెంట్, అలాంటి మూమెంట్ని, అలాంటి ఒక అద్భుతమైన అనుభూతిని నాన్నగారు చూడలేకపోయారు అనేది నాకు ప్రతిరోజు
వాల్తేరు వీరయ్య గురించి వచ్చిన, చిరంజీవి గారి గురించి వచ్చిన ఎక్కడో ఒక ఇబ్బందికరమైన చిన్న నొప్పి ఉంటుంది. ఆ నొప్పి ఉంటుంది. యా 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 కానీ నిజంగానే అది నాటకీయంగా ఉన్న నిజం, వాస్తవం కదా అది. ఎవరైతే కలలు కన్నారో ఆయన గురించి మీరు డైరెక్టర్ అవుతారు లేదా ఆయన అన్నాను కదా సినిమా ఇన్సిడెంట్ అని. ఇప్పుడు ఫాదర్కి ఆగస్టు 28 ఆయన కాలం చేస్తే ఒక 24th అలా అప్పటిదాకా బాగున్నాయని హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. సడన్గా వెంటిలేటర్ పొజిషన్కి వెళ్ళింది, చిన్న కోమా లాంటి సిచ్యువేషన్ వచ్చింది ఫాదర్కి. ఓకే. చిరంజీవి గారు అప్పుడే ఎక్కడో అబ్రాడ్ నుంచి రావడం జరిగింది. వచ్చిన తర్వాత రోజు 4 daysకి ఒకసారి అబ్రాడ్ నుంచి ఫోన్ చేస్తుంటారు, ఎలా ఉన్నారు నాన్నగారు అంటే చెప్తా ఉండేవాడు. ఎందుకంటే నేను డైరెక్టర్ అవడానికి ముందే జైల్లోకి వచ్చిన తర్వాత నాన్నగారికి ఒక బెస్ట్ గిఫ్ట్ ఇచ్చా యాజ్ ఎ సన్. నేను చిరంజీవి గారితో సినిమా చేయటం కన్నా నువ్వేమిచ్చావరా మీ నాన్నకంటే నేను ఇచ్చిన బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే బ్యూటిఫుల్ గిఫ్ట్. జైల్లోకి అయిపోయింది సినిమా రిలీజ్. దానికి ముందు ఒక 10 days బిఫోర్ ఫాదర్కి ఒక నాజిల్ స్పెక్ట్రమ్ క్యాన్సర్ అని బిగినింగ్ స్టేజ్లో ఐడెంటిఫై చేసాం. సో బసవతారక్ని తీసుకెళ్ళాం, కళ్యాణ్ రామ్ గారు చెప్పడం వల్ల సర్జరీ డేట్ ఇచ్చారు. సో ఫాదర్ అన్నారు జైల్లోకి రిలీజ్ అయిన తర్వాత చేయించుకుంటాను, ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్ నీ థియేటర్, ఎందుకంటే ఆయన ఫస్ట్ డే సినిమా చూసేస్తాడు. అదే గుంటూరు నుంచి అలవాటు కాబట్టి పైగా కొడుకు చేసిన సినిమా అనేసరికి ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఎస్. సో జైలవకుశ అనేది బాగా అంటే తారక్ అంటే ఆ 3 క్యారెక్టర్లు చేయటం, ఆ కథ అంతా తెలుసు. ఆయన ఏం చేసేవాడంటే నా రైటింగ్ రూమ్కి వెళ్ళి బుక్స్ అన్ని చూసేసి కథ అంతా చదివేసేసి మెల్లగా ఆ సీన్ బాగాలేదు, ఇది బాగాలేదని చిన్న నసుగుతూ ఉండేవాడు. మన అసలు నేను ఎవడు చదవమన్నాడు మోహన్ రావు అంటుండేవాడు. నేను ఐ యూస్ టు కాల్ హిమ్, పేరు పెట్టి పిలిచాను ఏమయ్య మోహన్ రావు అంటూ. నైస్ ఫ్రెండ్షిప్ రియల్లీ. ఆయన గ్రేట్ ఆ విషయంలో, ఎందుకంటే మిమ్మల్ని అలాగే అలౌ చేశారు. సో ఆయనకి ఏంటంటే 3 క్యారెక్టర్లు చేసేసాడు వీడు. ఎలా చేస్తుంటాడు, ఆ పైగా జనతా క్యారేజ్ లాంటి ఒక స్టార్డమ్తో ఉన్నాడు ఎన్టీఆర్ గారు. నానక ప్రేమతో జనతా క్యారేజ్ లాంటి హ్యూజ్ సక్సెస్లో ఉన్నాడు. అవును, పెద్ద రేంజ్లో ఉన్నాడు. అవును. దానికి ముందు నాకు సర్దార్ గబ్బర్ సింగ్ అనుకున్నంత స్థాయిలో విజయం, రెవెన్యూ సైడ్ రాకపోవటం, వీటన్నిటితో జైలవకుశ అనేది నాకు నా ఫ్యామిలీకి కానీ చాలా ఇంపార్టెంట్ సినిమా అది. అవును. సో ఫాదర్ సినిమాకి తీసుకెళ్ళాలి. ఈ టైంలో ఈ 10 days బిఫోర్ ఏమన్నారంటే జైల్లోకి రిలీజ్ అయిన తర్వాత చేయించుకుంటాను నేను సర్జరీ, ఇప్పుడు ఏమొద్దు అన్నారు. సరే రిటర్న్ వస్తున్నాం, కరెక్ట్గా స్టార్ బక్స్ దాటుతున్నాం ఆ రోడ్డు, ఇప్పుడున్న స్టార్ బక్స్ మన బసవతారకం నుంచి దాటుతుంటే నానే ఉన్నారంటే ఓవి చిరంజీవి గారిని చూడలేకపోయాను రా, బాస్ని చూడలేకపోయాను రా, అది మా జీవితం అని ఆయన ఏదో నసుగుతున్నాడు. నేను డ్రైవింగ్లో ఉన్నా, మా బాస్ని చూడలే అంటే ఆయన ఏంటంటే సర్జరీ తర్వాత ఏమైపోద్దో నాకు చిరంజీవి గారిని నేను చూడలేకపోయాను దగ్గరుండి. ఎందుకంటే కళ్యాణ్ గారిని చూశారు ఆయన, సర్దార్ గబ్బర్ సింగ్ చెప్తున్నప్పుడు 3-4 times తీసుకెళ్ళాను, పరిచయం చేశారు, బాగా మాట్లాడేవాళ్ళు. అలానే ఎన్టీఆర్ గారిని చూశారు, నేను చేస్తున్న రవితేజ గారిని కలిశారు. అవును. పూజ రోజు ఆయన ముహూర్తం కొబ్బరికాయ కుట్టారు. కానీ చిరంజీవి గారిని నేను చూపించలేకపోయిన విషయం నేను మర్చిపోయా. మీకు తెలుసు కదా, ఒకసారి డైరెక్టర్గా మనం మొదలెడితే రేసు ఇంకా మనకేం కనపడవు. అదే ఆ స్పీడే పరిగెత్తడమే. సినిమా తర్వాత సినిమా తర్వాత ఈ సినిమా గొడవలో నేను ఎన్నోసార్లు చిరంజీవి గారిని కలుస్తున్నాను, వినాయక్ గారి ద్వారా, వాళ్ళ ద్వారా. నేను డైరెక్టర్ అని తెలుసు, ఆయన అభిమానిని తెలుసు. ఎక్కడైనా వెళ్తే ఏమ్మా బాబీ అంటుండేవాళ్ళు. ఈ ఆనందాన్ని వచ్చి షేర్ చేసుకునేవాడిని తప్ప మా నాన్న మీకు పెద్ద ఫ్యాన్ సార్ అని నేను తీసుకెళ్ళకపోయాను. సో బాస్ని చూడలేకపోయాను రా అని బాధపడుతుంటే నేను ఫస్ట్ టైం ఎమోషన్ ఫీల్ అయ్యాను. ఇదేంటి, ఇప్పటికి నేను 3 సినిమాలు చేశాను, నేను ఎవరో తెలుసు మార్కెట్కి, మా నాన్నకి చూపించలేకపోయానని వెంటనే సైలెంట్గా ఉండి ఫాదర్ని దింపేసిన తర్వాత వినాయక్ గారిని నాకు ఇండస్ట్రీలో అతి తక్కువ మందితో నేను బాగా ఎమోషనల్గా ఇంటరాక్ట్ అవుతుంటా. వాళ్ళు వినాయక్ గారు ఒకళ్ళు, పురి జయనర్ గారు ఒకళ్ళు. నేను కాల్ చేసినా చెప్పినా వారానికి ఒకసారి ఫోన్ చేసి ఎలా ఉన్నావు తమ్ముడు అనే 2 డైరెక్టర్లు అనమాట వాళ్ళు. సో వినాయక్ని గారిని వినయ్ అన్న అంటాను. ముందంతా మనందరం వినయ్ అనేవాళ్ళు. అల్లుడు సీన్ అప్పుడు నేను కదవటం జరిగింది, అది చాలా విజయం సాధించింది. ఆయనకి బాగా ఇష్టం ఏంటంటే పవర్ కథ ఆయన ఫస్ట్ నేను చెప్పాను. సో ఇలా వినయ్ అన్నకి ఫోన్ చేశాను ఫాదర్ని దింపేసి కారులోని. ఏంటి తమ్ముడు ఏంటి సంగతి అంటే, అలా ఏం లేదు, చిన్నదేదో ఫాదర్ ఏదో హాస్పిటల్లో ఇలా డిటెక్ట్ చేశారు, చిరంజీవి గారిని ఒక్కసారి కనుక్కోవాలన్నా ఎక్కడ ఉన్న. అప్పుడు ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయలేదు ఆయన. చిరంజీవి గారిని ఆ మంత్లో షూటింగ్ జరగట్లా. చిరంజీవి గారిని కల్పించాలన్నా ఎలా అది అన్న. అవునా సరే నేను కనుక్కొని చెప్తాను తమ్ముడు అన్న 10 days బ్యాక్ బిఫోర్ రిలీజ్. సో తర్వాత సడన్గా నేను జైల్లోకి రిలీజ్ డే రోజు నైట్ నిద్ర పట్టట్లేదు.
4 o'clockకి ఫస్ట్ నవీన్ గారి దగ్గర నుంచి ఫోను, అదే ఫోన్ మాట్లాడుతున్నప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ యూఎస్ నుంచి అదే కాల్ వెయిటింగ్లో ఎన్టీఆర్ గారు ఫోన్ చేశారు. ఎక్కడున్నావు దొంగ రాసుకెళ్ళి అని చాలా ప్రేమగా ముద్దుగా తిడుతుంటాడు ఆయన. అవును. అనగానే వెళ్ళిపోయా హీరో ఇంటికి. వెళ్ళి తారక్ గారి దగ్గరికి వెళ్ళే ముందు స్విచ్ ఆఫ్ చేశాను. సరే తారక్ గారు మేము కూర్చున్నాం, ఫోన్లు వస్తూ ఉన్నాయి, ఆయనకి ఫోన్లు వస్తూ ఉన్నాయి, కళ్యాణ్ రామ్ గారికి ఫోన్లు వస్తున్నాయి, ఆ సినిమా ఇంటర్వ్యూలో ఎదిరిపోయింది, సెకండ్ హాఫ్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, పెద్ద బ్లాక్ బస్టర్ అన్నీ వినపడుతున్నాయి. తర్వాత నేను మెయిన్ థియేటర్కి వెళ్ళాలి, క్రాస్ రోడ్స్. యాజ్ ఎ డైరెక్టర్గా ఫస్ట్ డే మనం మెయిన్ థియేటర్కి వెళ్ళి చూడటం అనేది సుదర్శన్లో ఒక కిక్. సరే నేను బయటకు వచ్చి తారక్ గారికి చెప్పేసి ఆన్ చేయగానే నాకు ఒక 9 మిస్డ్ కాల్స్ ఉన్నాయి వినయ్ గారి దగ్గర నుంచి. సరే ఇంటర్ బ్యాక్ చేస్తే సినిమా గురించి రిపోర్ట్ చెప్పడానికి చేసుకుంటారు, నేను టెన్షన్లో ఉన్నానని కాల్ బ్యాక్ చేస్తే ఆయన ఎక్కడున్నావు తమ్ముడు అంటే, అన్న తారక్ గారి ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నాను అన్న. అవునా సరే ఇంటికేనా వెళ్ళలేదేమో, ఇంటికి వెళ్తున్నాను. సరే నీకు ఒక సీక్రెట్, ఒక సర్ప్రైజ్ ఉంది, బట్ నీకు చెప్పకపోతే ఉండేలాగా లేవు ఇంట్లో అన్నారు. ఏంటి అన్న? అన్నయ్య వస్తున్నారు అన్నారు. నేను అన్నయ్య ఏంటి, అన్నయ్య ఎవరు అన్న. నిజంగా నాకు అర్థం కావట్లేదు, కాంటెక్స్ట్ అర్థం కావట్లేదు. మనమేమో జైల్లో కూర్చొని రిలీజు ఈ గొడవలో ఉన్నాం. ఈ అన్నయ్య ఎవరు, అన్నయ్య ఏంటి అన్న. అన్నయ్య చిరంజీవి అన్నయ్య అన్నారు. నాకు సైడ్కి కాకపోయింది, ఏం మాట్లాడుతావు అన్నయ్య? అవును అన్నయ్య వస్తున్నారు. చెప్పాను ఇలా బాబీ అని 2 days బ్యాక్ చెప్పాను. రిలీజ్ రోజు వెళ్తాం, ఆ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుద్ది. ఆ రోజు మనం వెళ్ళి వాళ్ళ ఫాదర్ని కలిసి మనోడికి ఆల్ ది బెస్ట్ చెప్తే ఇంకా స్పెషల్ మూమెంట్ ఉంటుంది తన లైఫ్లో అన్నారు. నేను వెంటనే లేదు ఆయన మన ఇంటికి రావటం ఎందుకు, నేనే నాన్న తీసుకుని ఆయన ఇంటికి వెళ్ళి నేను థియేటర్కి వెళ్తాను. ఆయన నీకు అసలు చెప్పొద్దన్నారు, నేను నీకేం చెప్పలేని ఫోన్ పెట్టేశారు. సరే ఇంటికి వెళ్ళాను. తలుపు మా నాన్న మొత్తం మంచి కద్దరు చొక్క వేసుకొని రెడీగా ఉన్నారు థియేటర్కి వెళ్ళటానికి. నా ఫేస్లో మాత్రం టెన్షన్ ఉంది, ఎందుకంటే చిరంజీవి గారు వస్తున్నారనే ఎక్కువ టెన్షన్ ఉంది నాకు. ఇంటికి రావటం ఏంటి మన అపార్ట్మెంట్కి చిరంజీవి గారు. అవును. సో అంటే మా నాన్న గమనించి ఏంట్రా సినిమా ఏమన్నా బ్యాక్ టాక్ ఏమన్నా మాట్లాడతారంటే బయట నా కొడుకులు అయితే అంటున్నాడు. ఎవడో మాట్లాడలేదు, ఉండవా బాబు అని. మరి ఫేస్ అందుకు అలా ఉన్నాను. నేను చెప్పకపోతే ఏమైపోద్దంటే, ఒక 55 ఏళ్ళ నుంచి ఒక 60 ఏళ్ళ నుంచి ఒక వర్షిప్ చేస్తూ ఒకరిని చూడాలి, ఒకటితో మనం ఫోటో దిగాలి, ఎన్నోసార్లు ఆ కట్అవుట్కి దండలేసిన ఆయనకి బెల్లు కొట్టి డోర్ తీసి చిరంజీవి గారు కనబడితే జరిగే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ షాక్. ఆ షాక్ నాకు భయం అనిపించి మెల్లగా చెప్పేసాను, నాన్న చిరంజీవి గారు వస్తున్నారు మరి ఇంటికన్నా. నోర్బాయ్ లేదా నిజంగా చిరంజీవి గారు వస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారా? లేదు నాన్న చిరంజీవి గారు వస్తారు, వినయాన్ని ఫోన్ చేశారు. చిరంజీవి గారు మన ఇంటికి రావటం తప్పురా, మనమే వెళ్దాం అన్నాడు. ఇవన్నీ అయిపోయినాయి ఈ డైలాగులన్నీ. అసలు మనకేం తెలియదు ఆయన వస్తున్నాడు. వినయన్న మనకి ప్రిపేర్ అవ్వమని చెప్పారు, మన ఇంట్లో ఉంటాం లేదు అని కట్ చేస్తే ఇక వెళ్ళి మన సినిమాలో షార్ట్ పెడతాం, వాటర్ ఓపెన్ చేసి ఆ షర్టు ఈ షర్టు ఫైనల్గా ఒక షర్టు మీద ఫిక్స్ అయ్యి ఉన్నారు. చిరంజీవి గారు రావటం, ఒక ఫోటో ఇప్పించి చాలరా అని అడిగిన మా నాన్నకి 2.5 hours చిరంజీవి గారు మా ఇంట్లో మా సోఫాలో కూర్చొని మా నాన్నగారిని పక్కన కూర్చోబెట్టుకొని ఒక సినిమా లెంత్, సినిమా లెంత్ 2.5 సినిమా లెంత్, ప్రాపర్ సినిమా లెంత్ నాన్నగారితో కూర్చొని చాలాసేపు మాట్లాడి, సరే మీకు సినిమా టైం అవుతుంది బయలుదేరండి బాబీ అన్నారు. సో ఇంతకంటే అంటే అంటే సినిమాటిక్ ఒక కెరీర్లో బిగ్గెస్ట్ స్టెప్ ఏమైనా ఉందా అంటే ఇలాంటి సీన్ వేస్తే సరిపోద్ది ఆర్ఆర్ క్రియేట్ చేయడానికి. ఇది ఒక ఇంటర్వల్ బ్లాక్ అవుతుంది. ఇంటర్వల్ బ్లాక్ ఒకడిని సినిమాకి తీసుకెళ్తూ టికెట్లు దొరకకపోతే కాళ్ళు చెప్పులు తెగిపోతూ అని ఒక ఫాదర్ పెంచితే, ఆ ఫాదర్కి ఒక ఇంటర్వల్ బ్లాక్కి అతను అభిమానించి ఒక చిరంజీవి చూపించడం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమర్షియల్ ఇంటర్వల్ బ్లాక్స్. బిగ్గెస్ట్ కమర్షియల్ ఇంటర్వ్యూలు దానిలో డౌట్ లే. సో అది జరిగింది. అది ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు, వరల్డ్ లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్ ఫిల్మ్ అయినా సరే, ఏ సినిమా అయినా సరే, ఇంతకంటే బ్యూటిఫుల్ మూమెంట్ని మనం రాసుకుంటే రాదు, మనం అనుకుంటే రాదు. సో ఆ రోజు చిరంజీవి గారు రావటం, నాన్నగారితో కూర్చోవటం, నాన్నగారు ఆయన కలిసి జోకులు వేసుకోవటం, మీకేం కాదు మోహన్ గారు మీ అబ్బాయి డైరెక్టర్ అవుతాడు, మాతో కూడా చేయాలి చూడరా అని అనడం, అది కూడా జరిగింది. ఇవన్నీ జరిగినాయి. ఇలాంటి ఒక బ్యూటిఫుల్ అచీవ్మెంట్ జరిగింది నా లైఫ్లో. గ్రేట్, నిజంగా రియల్లీ గ్రేట్. దాన్ని సావనీర్ అంటారు ఇంగ్లీష్లో. సావనీర్ అంటే లైఫ్లో ఇంకా మర్చిపోలేని ఒక కానుక, అది అమూల్యమైన కానుక. ఎంత మీరు చెప్తుంటేనే నాకు ఎంత టచింగ్గా అనిపించిందంటే, బికాజ్ యూ నాట్ సెడ్ అబౌట్ దిస్ ఎనీవేర్ ఆన్ ఎనీ డయాస్. ఏదో నాన్నగారి అభిమానిని అక్కడక్కడ 1 or 2 times చెప్పడం, కానీ ఓ పక్కన మీకేమో అవతల జైలు లవ్ కుశ ఒక రిస్కీ ప్రాజెక్టు, 3 క్యారెక్టర్లు, ఒక ఎక్స్పెరిమెంటల్ బేస్ ఫిల్ము, అది పెద్ద హిట్ అయ్యి అక్కడ ఇటేమో చిరంజీవి గారి ఇంటికి వచ్చి 2 బ్లాక్ బస్టర్స్ ఒకే రోజు మీ ఇంట్లో. అంతే. మళ్ళీ ఆయనతో సినిమా చేసి చిరంజీవి గారు అన్నట్టుగా
మీ అబ్బాయి నాతో చేస్తే చూడరా ఏంటి అని అనడం. నేను ఆయన అన్నప్పుడల్లా మాట వరుసగా అంటారు అనుకుంటేవాడు నేను. మీ అబ్బాయి మాతో చేయడం, మీ అబ్బాయి మాకు కథ చెప్పడా అనేవాడు ఆయన సరదాగా. చిరంజీవి గారు మనం కథ చెప్పడం ఏంటి, ఆయన ఎక్కడ చేస్తారు అనుకుంటేవాడు నేను. సో ఆయన అన్నట్టుగానే ఆల్మోస్ట్ జైల్లోకి వచ్చిన తర్వాత వెంకీమామ తర్వాత ఈ సినిమా చేయడం జరిగింది. అవును. బట్ అసలు ఆ చిరంజీవి గారు సినిమా అనే పాయింట్ ఎలా కనెక్ట్ అయింది బాబీ గారు? అంటే ఇప్పుడు సినిమా చేయడం, సినిమా హిట్ అవ్వడం అన్నది చరిత్ర. అవును అవును. అసలు ముందు స్టార్టింగ్ జెనిసిస్ పాయింట్ ఉందే, అదే మోస్ట్ ఎక్సైటింగ్ పాయింట్. సో యాక్చువల్గా చెప్పాలంటే వెంకీమామ అయిపోయింది, నేను కథలు రాసుకుంటూ ఉన్నాను. ఒకరోజు ఎప్పుడో చిరంజీవి గారిని కలవటానికి ఒక కాల్ వచ్చింది నాకు. సో ఆచార్య షూటింగ్లో RFCలో ఉన్నారు సమ్మర్లో. సో చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాను నేను. వెళ్ళి కలిసినప్పుడు ఆ మాట ఈ మాట వస్తూ ఆయన గాడ్ ఫాదర్ చూసావా బాబీ అన్నారు. అంటే గాడ్ ఫాదర్ అంటే మలయాళంలో లూసిఫర్ చూశాను, చాలా బాగుంది సార్ అన్న అని. ఆయన ఏ విషయాన్ని తక్కువని ఎవరికి ఇవ్వరు, అవును, చిన్న హోల్డ్లో పెడతారు. అవునా అని మళ్ళీ షార్ట్కి వెళ్ళి వచ్చారు. చిన్న పాజ్ ఉంటుంది, ఆ చిన్న పాజ్ ఉంటుంది, మళ్ళీ చిన్న టెస్టింగ్ పీరియడ్ ఉంటుంది, అసలు వీడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు అని. మళ్ళీ రేపు పొద్దున అనౌన్స్ చేసిన తర్వాత కాదంటే మనం ఫీల్ అవుతామని మెల్లగా హోల్డ్ చేస్తున్నారు ఆయన. నాకు మెల్లమెల్లగా అర్థమవుతుంది నన్ను ఎందుకు అడుగుతున్నారు. పైగా బయట వినపడుతుంది లూసిఫర్ రైట్స్ ఉన్నాయంట, చిరంజీవి గారు చేయబోతున్నారంట అనేది బయట వినపడుతుంది. అవును. సో ఆయన సగం సగం చెప్తుంటే మిగతా సగం నేను రాసుకుంటున్నా, ఇదేంటి మనకి డైరెక్షన్ అవకాశం వస్తా అని. ఆయన మాట్లాడుతూ ఫైనల్గా సరే అబ్బాయి అది ఒకసారి చూడు, మళ్ళీ చూస్తే ఒకసారి ఆ రైట్స్ ఉన్నాయి, ఇద్దరు ఒక డైరెక్టర్ అనుకుంటున్నావు, నువ్వు కూడా బాగానే ఉంటుంది అనిపిస్తుంది, ఒకసారి నువ్వు కూడా చూసి దాని పట్ల నీ ఒపీనియన్ ఏంటో చెప్పు అన్నాడు. నేను వెంటనే సరే అది లేదు నాకు ఫస్ట్ అది ఉంటుంది అనుకుంటాను కదా జనరల్. చిరంజీవి గారు సినిమా చేయమంటే ఆనందం కన్నా నాకు ఎక్కువ భయం అనిపించింది. ఓకే, ఆ పెద్ద రెస్పాన్సిబిలిటీ కదా అది. ఒకసారి దొరికింది ఫస్ట్ సినిమా, రేపు పొద్దున్న ఈ సినిమా తర్వాత ఎన్ని సినిమాలు చేయొచ్చు, కానీ ఫస్ట్ సినిమా అనేది మన అభిమానించిన హీరోతో వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజర్ సెట్. సో చిన్న భయం, నాకు కన్ఫ్యూజను, ఏంటిది లూసిఫర్ అంటున్నారు, తర్వాత ఏంటి సరేనా అన్నారు. సరే సరే అని వెళ్ళిపోయాను. వెళ్ళి ఎవరైతే నాకు ఆప్తులు ఉంటారో నా రైటింగ్ టీం వాళ్ళందరికీ షేర్ చేసుకున్నాను. కోన వెంకట గారికి, చక్రికి, మోహన్ కృష్ణ గారికి, వినీత్, ఈ నలుగురికి బాస్ పిలిచి ఇలా సినిమా అంటున్నాడు. అవునా సరే చూద్దాం చేసేద్దాం అనేది అందరూ పాజిటివ్గానే ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 25 సార్లు చూశాను 2 డేస్లో ఆయన కలవాలి. 25 సార్లు సినిమా చూస్తుంటే నాకు ఎక్కడో నేను డీల్ చేయాల్సిన సినిమా అనిపించట, నాకు 100% ఎక్కట్లా, అస్సలు ఎక్కట్లా. ఎందుకంటే ఇప్పుడు అందరు అంటారు కదా, మన లైఫ్లో మనం చేసిన మిస్టేక్సే మనకి లెసన్స్. మన స్ట్రెంగ్స్ ఏంటి, మనం వీక్నెస్ ఏంటో మనకంటే గొప్పగా ఎవరికి తెలియదు. సో సదా గబ్బర్ సింగ్ అనే సినిమా విషయంలో కూడా ఆ కథని నేను 100% నా కథ కాకపోవటం వల్ల, నాకు ఓన్ అవ్వకపోవటం వల్ల, నా ఎమోషన్ ప్రాపర్గా దొరకపోవటం వల్ల ఏదో ఒక అనుకున్న సక్సెస్ రాలేదు. సో నేను ఆ రోజు బలంగా ఫిక్స్ అయ్యాను, మన కథ తప్ప బయట కథ చేయకూడదు, ఎందుకంటే పవర్ నా కథ. దాని తర్వాత జైల్లో పుష్ చేశాను, చాలా పెద్ద హిట్. వితిన్ 1 మంత్లో చేసాం ఆ కథ. సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత ఎన్టీఆర్ గారు పిలవటం, ముందున్న సినిమా గొప్పగా చేయకపోయినా సరే ఆయన నన్ను నమ్మటం, కథ చెప్తే చేస్తాను బాబీ అనటం, కథ చెప్పిన తర్వాత నచ్చటం, దాని రిజల్ట్, ఇవన్నీ ఆ రుచి చూసేసాను. తర్వాత వెంకీమామ వచ్చేసరికి మళ్ళీ సేమ్ సురేష్ బాబు గారు ఒక కథ కొనుక్కున్నారు వేరే వాళ్ళ దగ్గర. నేను చాలాసార్లు కోనా గారిని నేను చేయను బాబోయ్, ఇంకోళ్ళ కథ నేను చేయను అనేవాడు. ఎందుకు నీలో రైటర్ ఉన్నాడుగా, బేసిక్గా నేను రైటర్ని చిరంజీవి గారి దగ్గర నుంచి రైటింగ్లో స్క్రీన్ ప్లేలు స్క్రిప్ట్లు 10 ఏళ్ల పాటు నేను రైటర్గానే ఎక్కువ వర్క్ చేశాను. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది ఒక్క సినిమాని, పొలిటికల్ రౌడీ అని, ఆదినారాయణ గారి దగ్గర. సో రైటర్ ఉండటం వల్ల ఏంటంటే డైరెక్టర్ పక్కన, నిర్మాత పక్కన ఉండి ఒక కథ పుట్టడం దగ్గర నుంచి దాని థియేటర్కి వచ్చేదాకా దాని జర్నీ చూసేవాడిని. ఒక ఆలోచన ఎలా పుడుతుంది, దాని ప్రోడక్ట్ రూపం మెటీరియలిస్టిక్ ఎలా అవుద్ది, హీరోకి ఎలా చెప్తారు, ఎలా అమ్ముడుపోద్ది, దాన్ని ఎలా షూట్ చేస్తారు, ఎడిటింగ్ రూమ్లో అది బతుకుతుందా చచ్చిపోతుందా, రికార్డింగ్లో ఎంత ఎన్హాన్స్ అవుతుంది, లాస్ట్ ఫ్రేమ్ వరకు అంటిల్ గోకుల్ థియేటర్కి వచ్చి అది పని ఏదాకా చూసేవాడిని. అలానే మిస్టర్ పర్ఫెక్ట్ డే 1 నుంచి ఉంటాం, ట్రావెలింగ్ ఇవన్నీ చూశాను. సో వెంకీమామ కూడా సరే ఫైనల్గా సురేష్ బాబు గారిని కలిసిన తర్వాత ఆ కథని మ్యాక్సిమం నేను ఏం చేయాలి అన్నీ చేశాను. అది హిట్ అయినప్పటికీ నేను ఇది కాదు కదా పెద్ద రీసౌండ్ వచ్చే సినిమా చేయాలనేది నాకు పెద్ద ఆకలి ఉండేది.
వెంకీమామ వెంకటేష్ గారితో నాగ చైతన్య చేసిన డబ్బులు వచ్చినాయి, మంచి పాజిటివ్ టాక్ వచ్చింది, హిట్ అన్నారు. బట్ నాకు సరిపోయేది కాదు. హిట్ కాదు కదా, రీసౌండ్ రావాలి కదా. ఓ సినిమా చేస్తే ఇన్ని సంవత్సరాలు మనం పనిచేసాం కదా చాలామంది దగ్గర. పైగా ఓ సినిమా చూడంగానే యాజ్ ఏ రివ్యూ రైటర్స్ లాగా మనకు అర్థమవుతుంది కదా ఎక్కడ బాగుంది ఎక్కడ బాగాలేదో. సో నేను రియలైజ్ ఏంటంటే ఇంకోళ్ళ కథ కన్నా మన కథే మనం రాసుకుంటేనే ఆ కిక్. బేస్ మంది అయి ఉండాలి. ఇల్లు కట్టాలంటే పిల్లర్స్ ఒకటి వేసేసి పునాదులు వేసేసి నువ్వు కన్స్ట్రక్ట్ చేయరంటే నేను గొప్పగా చాలామంది డైరెక్టర్లు ఉంటారు ఇంకోళ్ళ కథని బాగా ఎన్హాన్స్ చేసి తీసేవాళ్ళు, హ్యాండిల్ చేయగలుగుతారు. అది వాళ్ళ స్ట్రెంత్. అవును, ఎందుకంటే అయితే ట్యాగూర్ వినాయక్ గారు చేశాడు కదా, 150 వినాయక్ గారు తీస్తున్నాడు. అవును, అది బిగ్గెస్ట్ క్యాపబిలిటీ అది. సో నాకు ప్రాసెస్లో అర్థమైంది ఏంటంటే ఓకే నేనే అక్షరం పెడితేనే నేను ఎక్స్ట్రాడినరీ తీయగలుగుతున్నాను, ఎటు పడితే అది గేమ్ ఆడగలుగుతున్నాను. ఇంకోళ్ళ కథని నేను ఓన్ చేసుకోలేకపోతున్నాను, దాన్ని ఇటువైపు లాగలేకపోతున్నాను అనేది నాకు ఎక్కడో అర్థమైంది. అర్థమైన తర్వాత ఎప్పుడైతే లూసిఫర్ రీమేక్ అన్నారో నాకు మళ్ళీ క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అయింది. చిరంజీవి గారితో ఒకసారి వచ్చింది ఆపర్చునిటీ, ఇప్పుడు వెళ్ళి నేను చేయలేను అని చెప్పాలి. రీమేక్ నేను చేయలేను అంటే అంత పెద్ద స్టారు అభిమానం తిరుగుతున్నాడు వచ్చి పోజు కొడితే పోరా అంటే ఇక మళ్ళీ మనం చేయలేం, మళ్ళీ అసలు అడుగు పెట్టడానికి. ఎందుకంటే అప్పటికే ఆయన సైరా నరసింహారెడ్డి, ఓ పక్క ఆచార్య, కోటాల శివ గారితో పెద్ద పెద్ద డైరెక్టర్తో పనిచేస్తున్నారు. రన్నింగ్లో చాలామంది డైరెక్టర్లు వరుసలో ఉన్నారు. ఆయన కథలు చెప్పడానికి ట్రై చేస్తూ నాకే తెలుసు, మార్కెట్కి తెలుసు. ఏంట్రా బాబు ఈ కన్ఫ్యూజన్ అని 2 days నరకం అనిపించాను. తర్వాత మా వాళ్ళందరూ నీ మనసుకి ఏది అనిపిస్తే చెయ్యి, రేపు పొద్దున మళ్ళీ మనల్ని బ్లేమ్ చేయకు, నీకు అనిపిస్తే చెయ్యి, హానెస్టీకి చెప్పేసి ఏమవుద్ది అని ఇంకా ఫైనల్గా ఫిక్స్ అయ్యి 2 days తర్వాత చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాను. ఎక్కుతూ నా స్క్రీన్ సేవర్లో మా మదర్ ఫోటో ఉంటుంది. మ్యాక్సిమం కష్టం సుఖం చేసే ముందు దాన్ని అలా చూసుకుంటా. ఓకే, మా అమ్మగారి పేరు ఇందిరాగాంధీ. చూడు ఇందిరమ్మ వెళ్తున్నా, పెద్ద ఆయన కిందకు వస్తారు, ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను, ఇది చేయలేనని చెప్పబోతున్నాను, ఇంకా రిజల్ట్ దేవుడి మీద వదిలిపెడతామని వెళ్ళి కూర్చున్నాను. కరెక్ట్గా ఆయన 4కి రమ్మన్నారు. నేను 3:45 కల్లా అక్కడ ఉన్నాను. ఎగ్జాక్ట్ 5 minutes to 4 చిరంజీవి గారు వచ్చారు. రాగానే వచ్చి కూర్చున్నారు. కాఫీ అది వచ్చింది. 150 films చేశారు కదా, ఆయనకి తెలుసు వచ్చినోడు ఏదో చెప్పడానికి ఇబ్బంది పడతాడని పట్టేశాడు ఆయన. సినిమా టాపిక్ తప్ప అన్నీ మాట్లాడతాడు ఆయన. లూసిఫర్ చూసామనే తప్ప మిగతా అన్నీ మాట్లాడతాడు చిరంజీవి గారు. అది మళ్ళీ మీకు అగ్గిన పరీక్ష. ఒక 7 minutes 10 minutes అటు ఇటు నడిచిన తర్వాత సార్ అది లూసిఫర్ చూసాను సార్. చూసావా, ఏంటి బాగుందా, ఏంటమ్మా సార్, మంచి సినిమా సార్, కాకపోతే నాకెక్కడో మంచి సినిమానే మేము చేస్తున్నాం, నిన్ను మంచి చేయడం చెప్పమన్నట్ల, నీకు ఓన్ అయిందా ఓన్ అవ్వలేదా, డైరెక్ట్ స్ట్రైట్ టు ద పాయింట్ రా అన్నారు. పాయింట్ బ్లాంక్ స్ట్రైట్ టు ద పాయింట్ రా అని మళ్ళీ టెన్షన్. సరే బ్రీత్ తీసుకుంది, సరే ఏం లేదు, నా కథలైతే నేను చాలా బలంగా తీయగలను అని మీకు చెప్పిందే చెప్పాను. సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో నేను స్ట్రాంగ్గా హిట్ కొట్టలేకపోయాను స్క్రీన్ మీద, నా కథ కాకపోవటం వల్ల. వెంకీమామ కూడా హిట్ కొట్టిన నాకు తృప్తి లేదు. ఒక వెంకటేష్ గారు నాగ చైతన్య మీద హిట్ అనే పేరేంటి, భారీగా రీసౌండ్ రావాలి కదా, పైగా జైలుకి వస్తే తర్వాత చేస్తున్నాను కదా నేను. సో అక్కడ నాకు అర్థమైంది సార్, ఇంకోళ్ళ ఇంటిని నేను మాడిఫై చేయలేను సార్. మేబీ ఆ చేసే వస్తుందేమో కొన్నాళ్ళకి మెచ్యూరిటీ నాకు, ప్రస్తుతానికి అయితే లేదు సార్, టు బీ హానెస్ట్ విత్ యూ. పైగా మేజర్గా నేను చూస్తున్న చిరంజీవి దాంట్లో కనపడలేదు సార్ అన్న. ఆ మాట ఆయన పట్టుకున్నాడు. నువ్వు చూస్తున్న చిరంజీవి ఏంటి అన్నాడు. ఇలా సార్ చిన్నప్పటి నుంచి చిరంజీవి అంటే ఒక బీటీ, గరణముడు, గ్యాంగ్ లీడర్, ఒక స్వాగ్, ఒక ఎంటర్టైన్మెంట్, గోల, సరే వదిలేసి దాని గురించి డిస్కషన్ వద్దు. దానికి చాలామంది ఉన్నారు. నీకు ఊరికే రైటరు కదా, నువ్వు ఏదైనా ఓన్ చేసుకుంటావు అని అడిగాను తప్ప నాకు చాలామంది ఉన్నారులే బాబీ, దాని గురించి వదిలేసి అన్నారు. అనేసి తర్వాత ఏంటి ఇంకా అర్థమైంది, ఇక లేదు మన చిరంజీవి గారితో మనతో ఏం చేయడానికి ఫిక్స్ అయిపోయాడు. అయిన తర్వాత బయటకు వస్తున్నప్పుడు సార్ ఒక ఫోటో తీసుకుంటాను మీతో అన్న. రా అని ఫోటో తీసుకుంటూ మీ నాన్నగారికి చెప్పు, ఇలా సినిమా వస్తే నేను చూస్తున్న చిరంజీవి లేడు అన్నామని అన్న తర్వాత, ఇంతకు నువ్వు చూస్తున్న చిరంజీవి ఏంటయ్యా, ఏం చెప్తుంటాడు అతను, నువ్వు చూస్తున్న చిరంజీవి ఎప్పుడు చెప్తావా కదా అన్నారు. అది ఆయన గొప్పతనం. జనరల్గా నేనైతే ఇప్పుడున్న చిన్నపాటి స్థాయిలోనే ఎవరికైనా ఒక అవకాశం ఇస్తే వాడు గంతులేస్తాడు అనుకుంటే, వాడికి అవకాశం ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చిన అవకాశం నాకు నచ్చలేదు, నేను ఇంకొక ఆపర్చునిటీతో వస్తాను అంటే నేను ఇమీడియట్గా వాటితో ఇంత ఎర్లీగా అయితే వాడికి నేను అవకాశం ఇవ్వను. 100%. కనీసం ఒక 6 నెలలు, కనీసం మనిషిగా మనకి ఎక్కడో చిన్న ఈగోస్ ఉంటే, కోపాలు ఉంటే, 1 నెల 2 నెలలు పుష్ చేస్తామండి.
అవునా కలుద్దాం రా, రే తమ్ముడు కలుద్దాం రా, ఎంత గుడ్ ఇంప్రెషన్ ఉన్నా ఏది ఉన్నా సరే, అరే నువ్వు గన్, ఇప్పుడు నా కింద పనిచేసి చిన్న బాయ్ కూడా ఉన్నాడు, ఆయన పిలిచి అరే నా బ్యానర్లో నువ్వు సినిమా చేయరా అంటే అది గన్ చేస్తాడనే సమ్మర్ సాల్ట్ చేస్తాడని నా విజువల్ ఉంటే మీరు ఇచ్చారు బట్ ఇది కాదు, నేను ఒక కథతో వస్తానంటే ఎలా ఉంటుంది నాకు. సో ఆయన వెళ్ళే ముందు నువ్వు చెప్తున్న చర్య ఏం చేస్తాడో చెప్పవా, దాని సంగతి చూస్తానన్న. చెప్తాను సార్, ఒక 20 రోజుల్లో అలా వస్తానన్న. కట్ చేస్తే కరెక్ట్ 18వ రోజు మెసేజ్, 2 days ఉంది నీకు ఇంకా అని చిరంజీవి గారి దగ్గర. బా సో 20 రోజులు నాకు నా టీంకి అగ్ని పరీక్ష. ఎందుకంటే అది నేను హ్యాండిల్ చేయలేకపోతున్నా అని చెప్పి వచ్చా. నా చిరంజీవి అది కాదని ఇది కాదని తొడగొట్టు వచ్చావు. నీ చిరంజీవి ఎవరైనా ఆయన అడిగారు 20 రోజుల్లో వస్తాడు మా చిరంజీవి. ఇప్పుడు ఖచ్చితంగా మామూలుగానే చూసే చిరంజీవి గారు బోతత్వంతో చూస్తాడుగా 100%. అంటే లూసిఫర్ లాంటి సినిమా బాగుంటుందని మేము కొంటే నువ్వేంటారు బిల్డప్ ఇస్తావు అనే దాంతో బోతత్వం చూసి మనం దొరికేస్తాం. అవును. ఫైనల్గా 20 days తర్వాత వెళ్ళి ఏదైతే ఇప్పుడు మీరు చూసారో ఆ ఇంట్రడక్షన్ ఉండేది. ఓ సముద్రపు దొంగ ఒక ఓడెళ్తుంటే అలా తాళ్ళేసి రోప్ ఎక్కి అలా ఒక బ్యాచ్. ఫస్ట్ నేను చెప్పిన విజువల్ ఏంటంటే సముద్రం మీద ఒక ఓడెళ్తుంది, కోస్టల్ గార్డ్స్ని లాక్ చేసి తీసుకెళ్తున్నారు, సరుకు ఏదో ఉంది, వెళ్తుంటే చిన్న పడవలు వచ్చి రోప్స్ అలా పడి బ్యాక్ షాట్ పెడితే తడుచుకుంటూ అలా ఎక్కుతున్నాడు. ఇతనితో పాటు ఒక 7 సుబ్బరాజు గారు, ఒక బ్రహ్మాజీ ఇలాంటి ఒక బ్యాచ్ ఎక్కి దూకారు. ఆ ప్లాట్ఫామ్ డెక్ మీదకి ఫైట్ ఇలా చెప్తున్నప్పుడు ఆయన మెల్లగా కళ్ళు అలా చూస్తూ ఎక్కడో నచ్చింది అనేది అర్థమవుతుంది ఆయనకి. లుంగి గింగి గట్టి చిన్న పిండి అలా వాళ్ళ ముందే మడతేసుకుంటూ చేతిలో నోట్లోంచి ఒక కత్తి తీసి చిన్న మూమెంట్తో డ్యాన్స్ వేసుకుంటూ ఫైట్ చేస్తాడు. ఇలా చెప్పుకుంటూ ఫస్ట్ హాఫ్లో ఒక 15 సీన్లు, సెకండ్ హాఫ్లో ఒక 10 సీన్లు చెప్పారు. అడ్జస్ట్ చేసి పోగేసి ఒక 50 నిమిషాలు చెప్పగలిగి మధ్యలో ఒక అరగంట తర్వాత నేను చేసిన తప్పు ఏంటంటే నువ్వు ఏ టైం కంఫర్ట్ అంటే 3 o'clock అన్నా. ఆయన నాకు మర్యాద ఇస్తూ 3 ఓకే అన్నారు. జనరల్గా ఆ టైంలో ఎవరైనా భోజనం చేసి చిన్న న్యాప్ టైంలో గొల్లు వేసుకున్నాను నేను. ఆయన వింటూ మెల్లగా పెద్ద గుడ్లు అలా చిన్న మోదపడతలే. నాకేంటంటే ఇప్పుడు నేను బయటకు వచ్చి నేను అద్భుతమైన కథ చెప్పాను, కానీ ఆయన పడుకోవటం వల్ల కథ ఎక్కలేదంటే ఎవడో నమ్మడం. ఓరా లప్పు చెత్త కథ చెప్పు, నేను కథ చెప్తున్నాను బట్ వలసలో ఇదే. ఇప్పుడు వెళ్ళి నా వైఫ్కి ఏం చెప్పాలి, ఎందుకంటే పాపం తనకి నిద్రలేదు 20 రోజుల నుంచి. తనకి అన్నీ చెప్పా, చిరంజీవి గారితో ఇలా లూసిఫర్ వచ్చింది, నేను నువ్వు చెప్పి వస్తున్నాను, ఇలా కొత్త కథ చేస్తున్నావు అంటే పాపం ప్రతి దానికి పాపం స్టెప్ నాకు సపోర్ట్ చేసేది. ఇప్పుడు నేనేం చెప్పాలి, నిద్రపోయాడమ్మా తను, ఆయన పడుకున్నారు అందుకే ఎక్కలేదంటే పోరా వెళ్తారు. వచ్చి బయట నా టీం పోనా గారికి చక్రికి వీళ్ళందరికీ చెప్పాలి, నేను బాగా చెప్పానే బాబు ఆయన ఎక్కడో నిద్రపోయారు. ఎక్కడో ఒక 3-4 minutes మెల్లగా అలా మోస్తున్నారు, మళ్ళీ కళ్ళు తెరిచి మెల్లగా వాటర్ అది తీసుకుంటున్నారు. అన్నీ జరుగుతున్నాయి. అయిపోయిందిరా బాబు జీవితంలో, ఇక లేదు లైఫ్ హీరో ఎవరు రాలి, ఇక చిరంజీవి గారితో లేదురా అవకాశం, ఎక్కలేదు ఆయన నిద్రపోతాడు, డిస్కనెక్ట్ అయిపోయాడు కథగా అనుకుంటా. అయిన తర్వాత పడుకున్నాడు, మెల్లగా లేచారు. సరే అయితే ఒకసారి రంతులు చేసుకుని రేపు ఎల్లుండి కలుద్దాం అన్నారు. సరే వెళ్తుంటే కరెక్ట్ బయటకు వచ్చిన తర్వాత ఒక నిమిషం ఆగు అని కథ మొత్తం రంతులు చేస్తాడు ఆయన. బిగినింగ్ అలా వచ్చాడు, బోటు తాళ్ళు వేసి అలా ఎక్కారు, ఇలా వెళ్ళారు ఒక తమ్ముడి క్యారెక్టర్ ఇలా వెళ్ళారు. నేను ఎక్కడైతే కళ్ళు మూసుకున్నారన్నానో ఆ కళ్ళు మూసుకున్న సీన్స్ కూడా చెప్తున్నాడు ఆయన. మొత్తం చెప్తాడు ఆయన. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి ఆయన నిద్రపోయాడని చెప్పలేను, వినేసాడు కథ మొత్తం ఆయన. మొత్తం నీకు అవకాశం కూడా మొత్తం అయిన తర్వాత ఓకే సరే అయితే రేపు ఉండవు ఆ క్యారెక్టర్, అది నువ్వు అన్న చిరంజీవి క్యారెక్టర్ బాగుంది, మిగతా కథ మాత్రం సోల్ లేదు ఈ సినిమాకి. టు బి హానెస్ట్ విత్ యూ బాబీ అన్నారు. సోల్ లేదు సార్, 20 రోజులు రెడీ చేశాను, మీరు ఓకే అంటే సోల్ క్రియేట్ చేస్తాను. సరే అయితే ఆలోచిద్దాం, క్యారెక్టర్ అది బాగుంది అన్నారు. గవ్వ వెళ్ళిపోయి నవీన్ గారు వెయిటింగ్ ఆల్రెడీ, మైత్రి నవీన్ గారు. ఎందుకంటే నిన్న ఆ సినిమా వెంకీమామ తర్వాత నేను నా మైత్రిలో చేయాలి. సో చిరంజీవి గారు పిలిచారు, చిరంజీవి గారి దగ్గరికి వెళ్తున్నాను, అన్ని అప్డేట్స్ చెప్తున్నా. అనగానే నవీన్ గారు వెంటనే ఆనందాన్ని నాకు సార్ క్యారెక్టర్ బాగుందన్నారు సార్, మన సినిమా ఉన్నట్టే అని చెప్పాను. నవీన్ గారు ఆనందంతో చిరంజీవి గారు ఫోన్ చేశారు, సార్ థ్యాంక్ యూ సార్ బాగుందని. ఆయన షాకు, ఆల్రెడీ బాగుందని ఎక్కడ చెప్పారు, క్యారెక్టర్ బాగుందన్నారు, కథ చేయాలి నవీన్ బట్ బాగుంది, వాడు చేయగలడు. ఇప్పుడే నేను ఎస్ చెప్పేస్తే ఎక్కడో రిలాక్స్ అవుతారు కుర్రోళ్ళు, క్యారెక్టర్ అది బాగుంది, వాళ్ళు ఫైర్ ఉంది బుడ్డోళ్ళలో, లెట్స్ స్టార్ట్ దిస్ ఫిల్మ్, బట్ నాకు కొంచెం టైం కావాలి. ఎందుకంటే
ఆ వరల్డ్ క్రియేట్ చేయాలి, ఆ వరల్డ్ తనకు అర్థం అవ్వాలి, వరల్డ్ బాగా కుక్ చేయాలి. బట్ ఆ క్యాపబిలిటీ బాబీకి ఉంది, నాకు అర్థమవుతుంది. తను చూసే పద్ధతి, తను మాట్లాడే పద్ధతి. ఈ సినిమా చాలా పెద్ద సినిమా చేస్తున్నాం, బట్ కొంచెం దాచిపెట్టండి అన్నారు. నవీన్ గారు పాపం బోలా లాగా చెప్పేశారు, సార్ ఆయన సినిమా చేస్తాడు సార్. ఇంకా అక్కడి నుంచి కాన్ఫిడెన్స్ అలా వాళ్ళు వేరే స్టార్ట్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి ఎన్నో సిట్టింగ్స్, ఎన్నో. సోల్ క్రియేట్ అవ్వడానికి ఎన్నాళ్ళు పట్టింది? సోల్ క్రియేట్ అవ్వడానికి ఫస్ట్ సోల్ క్రియేట్ అవ్వడానికి అయితే ఒక 1.5 months to 2 months పట్టింది. పట్టంగానే లాక్డౌన్ అన్నారు. లాక్డౌన్, కోవిడ్, ఇళ్లలోంచి బయటికి రాకూడదు అన్నారు. అక్కడ స్క్రిప్ట్ లాగైంది, ఇక్కడ లాక్డౌన్ అయింది. సో ఇంట్లో కూర్చొని ఒక్కడిని ఎటు వెళ్ళలేము. ఆ సినిమాలు ఈ సినిమాలు చూస్తున్నామండి. పూరి గారితో ఆయన షేర్ చేస్తుండేవాళ్ళు, ఈ సిరీస్ బాగున్నాయి బాబీ అని అన్ని మాట్లాడుతుంటే కొత్త కథ రాద్దాం. లాక్డౌన్లో అందరు చేసిన పనులు ఏంటంటే కొత్త కథలు రాయటం, కొత్త పాయింట్స్ రాయటం. ఎందుకంటే అంత 3 months ప్రీషియస్ టైం దొరకదు ఇళ్లలో కూర్చోడానికి. ఎగ్జాక్ట్లీ. నాకేమో ఈ కథ చిరంజీవి గారికి చెప్పేయటం, సోల్ క్రియేట్ అయిన కథ చెప్పాను, ఆయనకు సోల్ నచ్చింది. క్లైమాక్స్లో విలన్ ట్రాక్ ఒకటి, లాస్ట్ 20 నిమిషాలు ఇంకేదైనా బలంగా ఉండాలి బాబీ అన్నారు. అదే లాస్ట్ లాక్డౌన్ బిఫోర్ ఆయనకి నాకు జరిగింది. సో ఈ జర్నీలో ఒక వ్యక్తికి నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికంటే కోటాల శివ గారికి. ఓకే. ఎందుకంటే నా కోటాల శివ గారు దిల్రాజు గారి దగ్గర పనిచేసినప్పుడు, ఆయన రైటర్గా ఉన్నప్పుడు బృందావనానికి నేను మిస్టర్ పర్ఫెక్ట్గా ఉన్నప్పటి నుంచి పరిచయం. ఆయన పై ఫ్లోర్లో ఉంటే నేను కింద ఫ్లోర్లో ఉండేవాడిని. ఓకే. సో నాకంటే బాగా సీనియర్, నాకంటే ముందు మిర్చి చేయటం, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అయిపోవటం ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఆచార్య లొకేషన్కి వెళ్ళినప్పుడల్లా నాకు పాజిటివ్గా ఆయన ఒక ధైర్యం ఇస్తుండేవాడు. ఇలా వెళ్ళు, ఇలా వచ్చాయి, చిరంజీవి గారితో బాగుంటుంది అన్నీ చెప్తూ ఉండేవాడు. ఈ కథని ఎప్పుడైతే సోల్ క్రియేట్ అయిందో చిరంజీవి గారు ఫస్ట్ కోటా శివ గారికి చెప్పించారు. ఓకే. ఒకసారి శివ గారికి చెప్పమ్మా, శివకి మీకు ఇబ్బంది ఏం లేదు కదా. నాకేం ఇబ్బంది లేదు సార్, నాకు ఆయన రైటింగ్ స్కిల్స్ అంటే నాకు బాగా ఇష్టం అన్నాడు. చిరంజీవి గారికి శివ గారికి ఒకే రోజు చెప్పాను. చెప్పినప్పుడు చిన్న చిన్న తప్పులు కూడా పాపం శివ గారు కవర్ చేస్తూ చాలా బాగుంది సార్, చాలా బాగుంది, ఆ సీ స్మగ్లర్ అనే థాట్ బాగుంది, మీరు చాలా బాగుంటారు అని పాజిటివ్ సపోర్ట్ చేసేవాడు. సపోర్ట్ చేస్తారు. ఫైనల్ ఈ శివ కూడా బాగుంది అంటాడమ్మా, బట్ లాస్ట్ 20 నిమిషాలు వర్క్ చేయ బాబీ అన్నారు. లాక్డౌన్. ఈ లాస్ట్ 20 నిమిషాలు వర్క్ చేసేసాము. 2 versions వచ్చేసినాయి విలన్ ట్రాక్. ఎన్నో సినిమాలు చూస్తుంటే నాకు మళ్ళీ ఈ సినిమా చిరంజీవి గారు ఓకే అన్నారు, బట్ నాకు ఎక్కడో అసంతృప్తి వస్తుంది. ఏదో చేయాలి, కొత్త కథ కోసం మొదలెట్టింది నేను. ముందు ఈ కథ సంగతి ఏదో చూద్దామని సడన్గా ఓ రోజు అసలు ఇది కాదు, ఒక రవితేజ గారు లాంటి ఆయన ఈ సినిమాలో ఉండి ఒక బలమైన కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసి ఇద్దరు, ఎందుకంటే రవితేజ గారి గురించి నేను కొత్తగా చెప్పాల్సింది లేదు. నేను ఇవాళ ఇక్కడ కూర్చొని కెమెరా ముందు మాట్లాడుతున్నానంటే ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్. ఎగ్జాక్ట్లీ. లేకపోతే ఎవరు వచ్చేవాళ్ళో ఎన్ని సంవత్సరాలు పట్టేదో నాకు తెలియదు, కానీ హిస్టరీ అది. ఎవరు రైటర్గా స్ట్రగుల్ అవుతూ ఈ నెలకి ఈ రెంట్ కడతానికి డబ్బులు వస్తాయా లేదా అని భయపడుతూ లవ్ మ్యారేజ్ చేసుకొని ఒక అమ్మాయి మనల్ని నమ్మొచ్చి వాళ్ళ పేరెంట్స్ పెద్ద ఫ్యామిలీ అయినా సరే మనకిచ్చి పెళ్లి చేసి యేసుగూడలో ఇంట్లో ఉంటూ భయపడుతూ ఏ నెలకాల అలా టెన్షన్ పడుతున్నా నన్ను టక్కమని ఈడిలో ఫైర్ ఉంది, నువ్వు సినిమా డైరెక్టర్ అవ్వాలని వచ్చావు కదా, కథ చెప్పు అంటాం, అది పవర్ అవటం. అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ వాళ్ళ వేరే దాకా వచ్చా. సో ఎప్పుడు నేను కథ పెన్ను పట్టుకున్నా నాకు రవితేజ గారు వస్తారు. ఈ సినిమా రవితేజ గారికి అయితే, ఈ క్యారెక్టర్ రవితేజ గారికి అయితే. సో రవితేజ గారు నాకు కళ్ళు మూసుకున్న కళ్ళు తెరిచి ఆయనే గుర్తొస్తున్నాడు. ఓకే. సో సడన్గా ఒక రోజు నా టీం అందరికి జూమ్ కాల్లో వచ్చి నాకు ఒక ఐడియా వచ్చింది. ఇది కాదు కదా, ఫస్ట్ హాఫ్ అంతా సీ స్మగ్లరే, బట్ అటు మలేషియా వచ్చి యుద్ధం చేస్తుంది ఒక శత్రువు కోసం. శత్రువు ఎవరా అంటే ఆడి జీవితంలో రవితేజ గారు వచ్చారు. రవితేజ శత్రువు ఏంటనేది అంటే ఇంటర్వల్ అవుతాం. సెకండ్ హాఫ్ నుంచి ఇద్దరు కొట్టుకు వస్తున్నారు, ఇద్దరికి పడదు, స్టెప్ బ్రదర్స్, ఒకే తండ్రికి పుట్టిన ఇద్దరు వేరు తల్లులు కొట్టుకుంటున్నారు. ఇద్దరు మాస్టర్స్, ఇద్దరు ఎంటర్టైన్మెంట్ ప్రూవ్ చేయగలరు. ఒక 50 నిమిషాలు కనుక మనం అడుగు తొబ్బితే ఫస్ట్ టిక్ పైసా వసూలు, జనాలు అసలు కథ అడగడం అనగానే వెంటనే మా వాళ్ళందరూ హై ఫీల్ అయ్యారు. ఇప్పుడు నేను చిరంజీవి గారికి చెప్పాలి, ఆయన ఆల్రెడీ సోలో కథ ఓకే అనేసాడు. తమ్ముడు పాత్ర ఉండేది కానీ చాలా మినిమం చిన్న క్యారెక్టర్, అదే నాట్ లైక్ స్టార్. అదే. సో ఫస్ట్ శివ గారికి అప్పుడే మెల్లగా సడలింపు ఇచ్చారు, 2 hours బయటికి వెళ్ళొచ్చు అని గవర్నమెంట్. శివ గారు ఒకసారి మీరు ఆఫీస్కి రావాలంటే రాబోవి అన్నారు. వెళ్ళాము. శివ గారు నేను నిలబడి ఉన్నాం దూరంగా, ఆయన మాస్క్ పెట్టుకున్నాను, నేను మాస్క్ పెట్టుకున్నాను. శివ గారు ఏం లేదు, మీకు ఆ కథ అంతా తెలుసు కదా, ఇప్పుడు ఈ కొత్త వర్షన్ చెప్తాను, వర్షన్ ఒకసారి వినండి, బాస్కి చెప్పచ్చో లేదో. ఎందుకంటే చిరంజీవి గారితో ఆల్రెడీ 80% సినిమా పూర్తి అయిపోయింది. ఆయన హీ నోస్ బెటర్ చిరంజీవి గారి ఎమోషన్ కానీ ఆయన వేవ్ లెంగ్త్.
చెప్పంగానే వెంటనే సింగిల్ ఈ వర్షనే చెప్పు, ఆయన దీనికే ఓకే అంటారు, ఇంకో హీరో ఉన్నాడా లేదని ఆలోచించే అలాంటి మెంటాలిటీ కాదు ఆయనది. కథను ఆలోచిస్తాడు బాబు, ఇదే చెప్పి ఇది చాలా బాగుందని. ధైర్యం వచ్చేసి మళ్ళీ మామూలు ఫోన్ చేశారు, శివ గారి దగ్గర టిక్. తర్వాత ఫస్ట్ ఈ పాత్ర పుట్టినప్పుడు రైటర్స్తో పాటు నవీన్ గారికి ఫోన్ చేశారు. నేను నిర్మాతకు కూడా చెప్పాలి వాళ్ళు. చెప్తే ఆయన యూఎస్లో ఉన్నారు, బోస్టన్లో. ఏమంటో అదిరిపోయింది బాబు గారు, అదిరిపోయిందండి, రవితేజ ఫిక్స్ అండి అంటే క్యారెక్టర్ తెలియదు ఏం తెలియదు, రవితేజ ఫిక్స్ అండి అంటాడు ఆయన. బట్ ఆయన చేస్తే బాగుంటుంది అండి అంటాడు ఆయన. రవి గారికి ఫోన్ చేసి ఆయన హ్యాపీ. సో ఇలా ఫైనల్గా బాస్ దగ్గరికి వెళ్ళాం, మాస్క్ పెట్టుకుని దూరంగా, సార్ మీరు అడిగిన క్లైమాక్స్ 2 వర్షన్స్ ఉన్నాయి, కంప్లీట్ సెకండ్ హాఫ్ ఇంకోటి చేశాను సార్. ఆ 2 వర్షన్స్ తీసేసి ఫస్ట్ ఈ సెకండ్ హాఫ్ కొత్త వర్షన్ అని చెప్పు బాబీ అన్నారు. స్టార్ట్ చేయగానే రవితేజ గారి పేరు చెప్పట్లేదు. సెకండ్ హాఫ్ ఓపెన్ చేసి ఒక ఇంటర్వ్యూకి ఒక క్యారెక్టర్ వచ్చాడు సార్, సెకండ్ హాఫ్ ఓపెన్ చేసి రవి ఇది అన్నాడు. ఎందుకంటే నేను బాడీ లాంగ్వేజ్ నేను చెప్తున్నప్పుడు ఏంటంటే ఎవరు బాడీ లాంగ్వేజ్లో వాళ్ళకి నాకు తెలియకుండానే నేను అదేలే ఆ పరకాయ ప్రవేశంలాగా ఎక్కడో ట్రై చేస్తుంటా. అదే చిన్నప్పుడు స్కూల్లో అబద్ధాలు చెప్పినప్పుడు ఈ గొడవ ఉంటుంది. సో రవితేజ గారన్నా, చిరంజీవి గారన్నా, ఇప్పుడు చేయబోతున్న బాలకృష్ణ గారన్నా, ఎవరిదైనా సరే ఆ క్యారెక్టర్ తప్ప నాకు వేరే క్యారెక్టర్లు ఇంకా కనబడం. అదే యూ కెన్ మేనిఫెస్ట్ దెమ్. రవి కదా ఇది అన్నారు. ఇది రవి కదా అన్నారు. అవును, అదిరిపోయిందే, ఇప్పుడేమవుద్ది అన్నారు. టక అదిరిపోయింది, ఇదే చేస్తున్నామని అన్నారు. కంప్లీట్గా ఆ కథ సెకండ్ హాఫ్ షెల్ఫ్ పక్కన పెట్టాం. ఇప్పుడు రవితేజ గారికి చెప్పాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే అప్పటిదాకా ఎప్పుడు అయినా ఒక స్టార్ హీరో అయిన తర్వాత ఎప్పుడు సపోర్టింగ్ రోల్స్ చేయలేదు. పైగా ఆయనకి నాకు ఒక గురు శిష్యుడు అంటారా, ఒక ఫాదర్ అండ్ సన్ అంటారా, ఒక మెంటర్ ఇది అంటారా, విపరీతమైన ఎమోషనల్ జర్నీ ఉంది ఆయనకి నాకు. ఎవరి విషయమైనా తక్కువ తొందర పడచ్చేమో కానీ నేను పడచ్చేమో కానీ ఆయన దగ్గర అసలు పడ్డాను. ఎందుకంటే ఇవాళ కూర్చుని ఆయన ఇచ్చిన అవకాశం బాగా వర్క్ చేస్తున్నాం. నాకు ప్రొడ్యూసర్స్కి, నాకు నా రైటర్స్కి, నాకు చిరంజీవి గారికి, నాకు కోటా శివ గారికి తప్ప 3 ప్రపంచాన్ని తెలియదు. అప్పుడు మీడియా వాళ్ళు రానా చేస్తున్నాడంట, ఇంకోళ్ళు ఎవరో చేస్తున్నారంట వస్తూ ఉంటాయి. ఇంకో కీలకమైన క్యారెక్టర్ ఉందంట. ఓసారి ఎవడో రవితేజ అని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అది కూడా వేశారు, అందరు నవ్వుకున్నారు. 6 నెలల తర్వాత రవితేజ గారి దగ్గరికి వెళ్ళి కథ చెప్పడం జరిగింది. 6 months పట్టింది ఆ క్యారెక్టర్ బిల్డ్ అవటానికి. ఉన్నది 50 minutes అయినా బట్ ఇట్ టుక్ 6 months ఆఫ్ టైం. అంతా కూర్చొని వండాం. ఒక్కొక్క సీను పొదురుగా ఉండాలి, చనిపోయే సీన్ ఎమోషన్గా ఉండాలి. ఈ రవితేజే కరెక్ట్ అనిపించాలి జనానికి. పైగా రవి గారు ఇప్పుడు మాట అనేవాడు, మైత్రి రవి గారు, ఏమంటే రవితేజ గారిని తీసుకురావటం నిర్మాతలుగా మాకు ఎక్కడో బర్డెన్, తెలియని బర్డెన్. ఎందుకంటే చిరంజీవి గారి సినిమా అంటేనే ఓ బిజినెస్ అవుద్ది, అది సరిపోతుంది జనరల్ ఓ నిర్మాతకి. రవితేజ గారు అనేసరికి చెప్పుకోవడానికి వినడానికి డెఫినెట్గా క్రేజీ ప్రాజెక్ట్, కానీ ఎక్కడో ఇనీషియల్గా ప్రొడ్యూసర్ లెక్కలో బర్డెనే. 100%. అది కూడా దాటి మీకు ఇస్తున్నాం, మేము ఇస్తాం కూడా, ఎందుకంటే మాకు చూడాలని ఉంది ఆ కాంబినేషన్ని. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి బాబీ గారు, మీకు ఇవ్వాలే చెప్తున్నాను, మిస్ఫైర్ అయితే మిమ్మల్ని ఎక్కి దొబ్బేస్తారు మీడియా, రివ్యూస్ కానీ, మీడియా వాళ్ళు కానీ, ఫ్యాన్స్ కానీ. ఇద్దరు హీరోని హ్యాండిల్ చేయలేకపోయావు అంటారు. మీ భుజాల మీద పడుతుంది, మా బ్యానర్కి ఏం కాదు, మేము ఒక మంచి సినిమా కోసం పోరాడాము, ప్రయత్నించామని అందరూ అంటారు. బట్ మీరు నలిగిపోతారు చూసుకోండి. కాబట్టి అంటే ఆయన ఇండైరెక్ట్గా చెప్తుంది ఏంటంటే ఒళ్ళి దగ్గర పెట్టుకొని రాయి, ఇది రూడ్గా చెప్పలేక మీరు నలిగిపోతారు, మీకు రవితేజ గారిని ఇస్తున్నాం బట్ హ్యాండిల్ విత్ కేర్ అంటారు కదా. అది ఆ మాట నా చెవులో బాగా బలంగా పడిపోయిన తర్వాత ఇప్పుడు రవితేజ గారికి చెప్పాలి. ఫస్ట్ ఆయన ఓకే అంటాడో తెలియదు, ఓకే అంటే జనానికి నచ్చాలి. సో ఇలా ఫైనల్గా 6 నెలల తర్వాత రవితేజ గారికి చెప్పడం. రవితేజ గారు ఎలా కన్విన్స్ అయ్యారు దీనికి అంటే ఈ 6 నెలలు రెగ్యులర్గా నేను జనరల్గా బయట హీరోలు, నేను పనిచేసిన హీరోల్ని ఎప్పుడైనా బర్త్డేలకి, న్యూ ఇయర్కి వాటికి విషెస్ పెడతాను తప్ప, రెగ్యులర్గా ఇప్పుడు బయట కనిపిస్తే తప్ప నేను పర్సనల్గా టైం తీసుకెళ్ళి కూర్చొని నేను మాట్లాడి. ఎందుకంటే మీకు ముందే ఇంటర్వ్యూ స్టార్టింగ్లో చెప్పండి, చాలా ఇంట్రోవర్ట్ని, చాలా తక్కువ లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఏళ్ళ మీద ఉంటారు, 3-4 ఫ్రెండ్స్. ఆ విషయం మొత్తం మీడియాలో తెలిసింది నా ఒక్కడికే. సో సినిమా అయిపోతే ఇంటికి వెళ్తాను, మా పాపతోనే నా ప్రపంచం, ఫ్యామిలీ. సో కానీ ఒకే ఒక హీరోని నేను ఎప్పుడు కలవాలనుకుంటుండేది మాత్రం రవితేజ గారిని. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ప్రాజెక్ట్, ఎనీ డెవలప్మెంట్ మేము చేస్తామో లేదో పక్కన పెడితే, జనరల్గా వెళ్ళి కింద బాయ్ని పిలిచి అరే ఒక ఆమ్లెట్ వేరా, పప్పుచారన్నం ఏముందిరా కలిపి తీసుకురారా అని ఒక హీరో దగ్గరికి వెళ్ళి చెప్పుకునే అంత వచ్చాను ఒక రవితేజ గారి దగ్గరే ఉంది. ఓకే, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు నేను వంటగదిలోకి.
అపాయింట్మెంట్ కూడా తీసుకోకర్లేదు. ఓకే. ఈ 6 నెలలు కలుస్తూనే ఉన్నా, లాక్డౌన్ గురించి మాట్లాడుకుంటున్నాం, వ్యాక్సిన్లు వస్తే ఆయన నేను వాళ్ళ ఫాదర్గా అందరు కలిసి వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకున్నాం కలిసి. బట్ నేను ఎక్కడ క్వశ్చన్ పేపర్ లీక్ చేయట్లేదు. మీ మీద నేను ఇలా పాత్ర అనుకుంటున్నాను, ఆల్రెడీ చిరంజీవి గారికి ప్రొడ్యూసర్కి అమ్మేసాను థాటలు కూడా చెప్పట్లా, రెగ్యులర్ కలుస్తున్నా. అంటే చిరంజీవి గారితో సినిమా చేస్తున్నారని తెలుసు, అవన్నీ తెలుసు, అప్పటికే వచ్చేసింది కదా. అవును, దట్ వాజ్ ఇన్ ది న్యూస్. 4 సినిమా అప్పటికే కోట్ల శివ గారు, అవును, లూసిఫర్కి అప్పటికే జేఎం రవి గారిని, జేఎం మోహన్ రాజా ఏటు మోహన్ గారు అబ్బాయి, ఏటు మోహన్ గారి అబ్బాయిని, తర్వాత నన్ను, తర్వాత మెహర్ రమేష్, 4 డైరెక్టర్లు ఉన్నారు చిరంజీవి గారి లైనప్లో అని మొత్తం కోడే కూసింది ఇండస్ట్రీ మొత్తం. అవును, ఇది తెలుసు. సో 6 నెలలు అయిన తర్వాత ఫైనల్గా చిరంజీవి గారికి చెప్పాను, ఆయన గోహెడ్ అదిరిపోయింది అన్నారు. ఫైనల్గా రజత్ గారి దగ్గర రోజు వెళ్ళి కాఫీ తాగుతూ ఉన్నాను, ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు. ఆయన పట్టేస్తాడు జనరల్గా, ఆయన బట్టలు అంటే ఫిల్టర్ అంటే బట్టలు బాగా ఆడుకుందాం అంటుంటాడు ఆయన. ఎందుకు ఫిల్టర్స్ ఎందుకు అబ్బాయి, ఏదో జీవితం మళ్ళీ దానికి ఫిల్టర్స్ వారు వీరు గారు వద్దు, తొక్కలో జీవితం చెప్పు, ఏముంది నీ మనసులో అని బ్యాచ్ అయ్యి. సార్ అది మీరు రేపు ఒక 1 hour టైం ఇవ్వాలి నాకు అంట. అవునా, ఏడబ్బా ఏంటి స్పెషల్ ఏమైనా ఉందా? లేదు సార్ మీకు ఒక కథ చెప్పాలి. అవునా, ఇప్పుడు చిరంజీవి గారు అయిన తర్వాతే కదా అన్న. అక్కడ చిన్న పాజ్ ఇచ్చా, ఏంటి అది చిరంజీవి గారిది అయిన తర్వాత కాదు, మీరు కథ విన్న తర్వాత చిరంజీవి గారి దాంట్లోనే అన్న. ఓ చిన్న క్యూరియాసిటీ అలా చూశారు. నాకు అది చిరంజీవి గారి సినిమాలో నా మీద ఏమైనా అనుకుంటావా అని. అవన్నీ వద్దు సార్, నాకు టెన్షన్గా వద్దు, నాకు 1 hour ఇస్తే మీకు కథ చెప్తా, మీకు నచ్చితే చేదురు కానీ లేదంటే లేదు అన్న. నా గోడు వెళ్ళబోసుకుంటాను రేంజ్లో, ఎందుకంటే నాకు వేరే సెకండ్ ఆప్షన్ లేదు. మేము ఫిక్స్ అయిపోయి 6 నెలల నుంచి. అవును, చిరంజీవి గారు ఫిక్స్, ప్రొడ్యూసర్ ఫిక్స్, టీమ్ ఫిక్స్. నేను వాళ్ళిద్దరు సినిమా నేను చూసి, మీరు చూసిన వాళ్ళ దగ్గర నేను చూసేసా 6 నెలల క్రితం. అదే నీకు ఇప్పుడు చెప్తున్నా, వార్నింగ్ కూడా వచ్చేసింది. సో ఫైనల్గా అంటే మీరు కదేనండి సార్, నచ్చితే చేద్దాం లేదంటే లేదన్న. వద్దులే అబ్బాయి, ఎందుకు అంటే షెడ్యూల్స్ అన్నీ టైట్గా ఉన్నాయి, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఉన్నాయి. ఈ టైంలో నేను అన్నయ్య సినిమా విని నువ్వు చెప్పినంత సింపుల్గా ఉంటావు, నేను విని నచ్చలేదంటే మళ్ళీ అన్నయ్య దగ్గర రవి నచ్చక వదిలేశాడనే మాట నాకెందుకు. నేను ఆయన చాలా బాగా అన్యోన్యంగా ఉంటాం, తోడబుట్టిన సొంత అన్నతమ్ముళ్ళగా ఉంటాం, అన్నయ్యది వదిలే అన్నారు. నేను వెంటనే సార్ మీరు నమ్ముతారు లేదు, నా వృత్తి మీద ఒట్టేసి చెప్తున్నా, మీరు కథ వినండి, నచ్చలేదంటే మీకు నాకే, రవి గారికి చెప్పను, నవీన్ గారికి చెప్పను, చిరంజీవి గారికి చెప్పను, నా టీం కూడా చెప్పను. ఇవాళ ఇక్కడ కలుసిన సంగతి ఎవరికి తెలియదు. నచ్చితే టాక్ ముందు తీసుకెళ్ళను ఫర్దర్, నచ్చితే న్యూస్ అవుతుంది, నచ్చలేదంటే ఒక కాఫీ వేస్ట్ మీకు అంతే అన్న. వద్దులే బాబు నా మాట డా, నువ్వు సినిమా చేసుకురా, నీ చెప్తాగా ఎప్పుడు, నువ్వు ఎప్పుడు వచ్చినా మోస్ట్ వెల్కమ్, నువ్వు కథ చెప్తే నేను చేస్తా, ఇవన్నీ వద్దులే అబ్బాయి నా మాట దా అని కింద దాకా వచ్చి కారెక్ట్ ఇచ్చాడు. వెళ్ళిపోయా, అయ్యో కదలట్లేదు వెళ్ళి నాకు. వెళ్ళిన ఒక 2 hours మెసేజ్, టుమారో 11 AM గుడ్ నైట్ అని మెసేజ్ వచ్చింది. కట్ చేస్తే వెళ్ళాను, కథ చెప్పేశాను. ఇప్పుడు మీరు చూసిన పాత్ర ఆల్మోస్ట్ చిన్న చిన్న డీటెయిల్స్ తీసేస్తే ఆల్మోస్ట్ అదే వరల్డ్. నేను ఏం చేశానంటే ఫస్ట్ హాఫ్ మొత్తం రవితేజ గారు లేని ఫస్ట్ హాఫ్ మొత్తం చెప్పేశాను, ఎందుకంటే ఫస్ట్ కథ అర్థం అవ్వాలి. ఎగ్జాక్ట్లీ వేర్ దట్ క్యారెక్టర్ అన్నది అర్థం కాదు. లేకపోతే మాయ చేసి సార్ ఇక్కడి నుంచి కథ సార్ అనకూడదు. అవును, ఎందుకు ఫెయిర్ గేమ్ ఆడదాం అని ఫస్ట్ చిరంజీవి గారు రావడానికి ముందు టైటిల్స్ దగ్గర నుంచి ఇంటర్వెల్ అన్న 1 hour పట్టింది. బాగున్నా బాయ్ ఫస్ట్ హాఫ్, నా పాత్ర ఇప్పుడు రాలేదు కదా, రాలేదు సరే గ్రీన్ టీ వచ్చింది తాగి ఇప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ చేశాను. విన్న వెంటనే ఆయన లేచి అటు ఇటు తిరుగుతూ, ఒక్క పని చేయవు నువ్వు, ఒక్క పని చేయవు, నా లైనప్పుడు నాకున్న ఏంటి బాబు ఇది, బాగుంది అబ్బాయి క్యారెక్టర్, చాలా బాగుంది, అన్నయ్యతో నాకు ఎప్పటి నుంచో ఉంది చేయాలని, చాలా బాగున్నాయి. పైగా అప్పుడు చెప్పింది ఇంత డీటెయిల్స్ కూడా లేవు. తమ్ముడు కాన్ఫ్లిక్ట్ వరల్డ్ ఉంది, బట్ ఆయన తెలుసు ఫస్ట్ సినిమాని చూస్తాడు కాబట్టి డెవలప్మెంట్స్ నువ్వు ఎక్కడి దాకా తీసుకెళ్తావు, మనం రిలాక్స్ అయ్యాము. అవును, బేసిక్గా రైటర్ అవటం వల్ల ఏంటంటే చివరి మినిట్ దాకా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, రాస్తూనే ఉంటాం. మీరు స్కూల్ డేస్లో ఎక్కువ రాయలేదు కాబట్టి ఇప్పుడు రాస్తూ ఉంటాం మనం, ఆ పగలతో ఇక్కడ తీర్చుకుంటుంటాం. సో నేను సర్లే అబ్బాయి అన్నయ్య చెప్పైతే నువ్వు ఇంకా కొంచెం వర్క్ చేసి కొంచెం చెప్తాను నేను కూడా, ఇప్పుడు నాకు చెప్పే కొన్ని రోజులు హోల్డ్ చేద్దాం, ప్రొడ్యూసర్కి బయట ఎవరికి చెప్పొద్దు అలా కొన్ని రోజులు మెల్లమెల్లగా ప్రొడ్యూసర్ చెప్పడం, వాళ్ళు ఆనందపడటం, వాళ్ళు వెళ్ళి మాట్లాడటం, అలా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళటం, అలా రవితేజ గారు ఆన్ బోర్డ్ రావటం జరిగింది. ఓకే,
చాలా అసలు ఇదే ఒక సినిమా లాగా ఉంది. ఈ టోటల్ ఈ జర్నీయే కదా. సినిమా రిలీజ్ అయిన తర్వాత దానికి వచ్చిన టాక్, దానికి వచ్చిన పుల్, జరిగిన ఫంక్షన్స్, అసలు అవన్నీ ఇన్నాళ్ళు ఆ స్క్రిప్ట్తో పడ్డారు కదా మీరు. అవన్నీ జరుగుతున్నప్పుడు ఏమనిపించింది రవి గారు? అదే అంటే చిరంజీవి గారితో ఫస్ట్ డే షూట్ ఇప్పటికీ గుర్తుంది. నిజమా కళ నిజమా ఒక చిన్న తెలియదు. ఆయన స్కూల్ పిల్లోళ్ళలాగా వస్తారు, ఏవాడు 150 సినిమాల ఎక్స్పీరియన్స్. అవును, అంటే కెమెరా అక్కడ ఉంటే ఏ లెన్స్ వేసేదారో చెప్పేయగలడు. అవును, ఒక సీన్ చదువుతున్నప్పుడు ఎన్ని షార్ట్స్ డివైడ్ చేయగలడో తెలుసు. లైటింగ్ చూడగానే కెమెరామెన్ ఒక క్యాపబిలిటీ పట్టేయగలరు. సీజీ గురించి మా అందరికంటే అవగాహన ఉన్న వ్యక్తి. బట్ ఇవన్నీ కూడా క్యారవాన్లో పెట్టి ఒక స్టూడెంట్లా వచ్చి ఏం చేద్దాం, అవునా ఇలా నవ్వాలా, ఓకే అబ్బా, ఇక్కడి నుంచి నడుచుకుంటూ రావాలా, ఓకే ఓకే అబ్బాయి, ఇలా చేస్తూ ఉండేవాడు ఆయన. ఫస్ట్ డే నాకు ఆ స్ట్రెస్ తీసేశారు. అదొక కిక్కులో వెళ్తున్న టైంలో కొన్ని రోజుల తర్వాత రవితేజ గారు వచ్చారు. పొద్దున్న షూట్కి వెళ్తే ఇదేంటికి అమ్మ జీవితంలో నిజమేనా ఇది? చిరంజీవి రవితేజ గారు 2 క్యారవాన్లు ఉన్నాయి ఇలా. ఆయన బండి పక్కన ఈయన బండి ఉంది. ఇద్దరు హీరోలు ఇప్పుడు సింగిల్ కెమెరాలో బంధిస్తున్నాం వాళ్ళిద్దరు. మనం ఎవరైతే మనకి కెరీర్ ఇచ్చారో, ఎవరిని చూసైతే మనం మోటివేట్ అయ్యి వచ్చామో వాళ్ళిద్దరిని కలిపి కథ రాసేయటం ఓకే, ఇద్దరిని కలిసి మనం రోల్ కెమెరా అనబోతున్నాం బాబీగా. ఏంట్రా ఇది అనేది నాకు ఆ రోజు అసలు విపరమైన యాంగ్జైటీ, నాకు ఆనందము, యాంగ్జైటీ. ఒక పక్క రవి గారు చెప్పిన డైలాగు, సినిమా తేడా అయితే సార్ అంటుండేవాడు. ఇవన్నీ కలిపి అలా ఉండేది. సో ఆ జర్నీ అసలు ఆ మూమెంట్ నిజంగానే ఇప్పుడు మీరు అడుగుతుంటే, మీరు అంటుంటే నాకు అనిపించింది అసలు నిజంగానే వాళ్ళిద్దరినీ హ్యాండిల్ చేస్తున్న వాటిలో మెమొరబుల్ మూమెంట్స్గా మీరు చెప్పుకోవాలంటే ఏమున్నాయి బాబు గారు? అసలు ఆ షూటింగ్లో ఇబ్బందులు అనండి, లేకపోతే ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ అనండి, మీరు ఏదైనా టైటిల్ పెట్టండి దానికి. అంటే ఒకటని చెప్పలేను, ఎందుకంటే చిరంజీవి గారితో సినిమా చేయటం అనేది మీకు ఇప్పటిదాకా నేను చెప్పిన ఇంటర్వ్యూలో నాకు ఎంత చెరిష్ మూమెంట్ మీకు అర్థమై ఉండాలి. అలానే రవితేజ గారు వల్ల నేను ఇప్పుడు చిరంజీవి గారితో సినిమా చేస్తానని ఒక ఆనందం. ఈ ఇద్దరు కలిపి స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు లక్కీగా ఒకళ్ళ పట్ల ఒకళ్ళు విపరీతమైన ప్రేమ అనుబంధాలు ఉండేవాళ్ళు ఇద్దరి మధ్య. అవును, అంటే మైక్లో చెప్పినట్టు, మిగతా చెప్పినట్టు, ఇంటర్వ్యూస్లో చెప్తున్నట్టు అంత ఈజీ కాదు, నిజంగానే జెన్యూన్గా ఉంటుంది. యాజ్ ఎ డైరెక్టర్గా నాకు ఒక్కడికే తెలుస్తుంది. ఎందుకంటే ఒక సీన్ పేపర్ ఒక సోలో హీరో దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చదువుతున్నప్పుడు అతని రియాక్షన్ నాకు అర్థమైపోతుంది యాజ్ ఎ డైరెక్టర్గా. ఎందుకంటే మిగతా డైలాగులు కూడా చెప్పాలిగా నేను. అవును కదా. చిరంజీవి గారు చెప్తున్నప్పుడు రవితేజ గారు ఓ పోలీస్ ఆఫీసర్కి యాటిట్యూడ్ చూపించాలి, మీదకు వస్తాడు ఇంక చెప్తున్నప్పుడు ఇక్కడ నా రియాక్షన్ అర్థమైపోద్ది. అవును. సో అది చదువుతున్న రోజు ఫస్ట్ డే ఉండేది నాకు భయం. కథ చెప్పేసాం, కన్విన్స్ చేసాం, ఇద్దరు వచ్చేసారు. బట్ చిరంజీవి గారు రవితేజ గారు ఎలా తీసుకుంటారు ఇది? ఇద్దరు ఎవరు పొజిషన్స్లో వాళ్ళు సూపర్ స్టార్స్. అవును. చెప్తున్నప్పుడు చిరంజీవి గారు తెగ చేస్తారు. ఈయనకన్నా రవితేజ గారి డైలాగ్ చెప్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తుండేవాడు చిరంజీవి గారు. ఓకే. అప్పుడు అమ్మ బాబీగా బతికేసేవారు అనుకున్నా. కట్ చేస్తే ఒక పావు గంటకి రవితేజ గారి క్యారవాన్కి వెళ్ళా. ఆయన మళ్ళీ చెప్పు అన్నయ్య చెప్పు అనేవాడు. ఆయన ఇది రిలాక్స్, మీరు వెళ్ళి చిన్న వార్నింగ్ ఇస్తుంటే, అంటే పడవలో చేపలు పట్టుకుంటే మత్స్యకారులకి రోలెక్స్ వాచ్లు, పొరాడా చెప్పులు, వర్సాసే టీషర్ట్లు ఆయన నుంచి వస్తలేరా అంటే, ఇది నాది రోలెక్స్ అని చెప్పు బొబ్బాయ్ అంటాడు చిరంజీవి. సో ఇలాంటివన్నీ చెప్తుంటే తెగ చేస్తాడు రవితేజ గారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే నేను టెన్షన్ పడి ఏదన్నా ఇబ్బంది పడతామేమో అని యాజ్ ఎ డైరెక్టర్ నాకు ఎక్కడో ఉండేది. బట్ ఇవన్నీ పాజిటివ్ జరుగుతుంటే బ్యూటిఫుల్ మూమెంట్స్. నాకు నేను అనుకున్న కథని, ఏ రవి ఓ పని చేయి, రవి నువ్వు పని చేయి, ఇలా వచ్చి నా మీదకి వచ్చి నా మొహం మీదకి వచ్చి వార్నింగ్ అనేవాడు ఆయన. అనే ఓకే ఇవ్వవయ్యా అంటే నీ మీదకి వచ్చేవాడు. రవితేజ గారు అన్నయ్య ఓ పని చేయను, ఇలా పట్టుకో అన్నయ్య నా మీదకి రా అన్నయ్య, లేదా డై అని నా పక్కన కొట్టానయ్య, ఇలా రవితేజ గారు చెప్తుండేవాళ్ళు. ఒకరినొకరు డైరెక్ట్ చేసుకుంటే ఒకళ్ళు ఒక డైరెక్టర్ చెప్పిన కథలో మన ఇద్దరు ఇంత ఫ్లెక్సిబుల్గా ఉంటే వీడు అవుట్పుట్ బాగా ఇస్తాడు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఎగ్జాక్ట్లీ. ఒక పర్టికులర్ సీన్లో అయితే చిరంజీవి గారు ఇలా నిలబడి ఉంటారు. ఫస్ట్ టైం రవితేజ గారు పోనకాల్ లోడింగ్ సాంగ్ ఎండ్ మధ్యలో రవితేజ గారు వస్తారు. ఎండ్కి వచ్చేసరికి సాంగ్ అయిన తర్వాత నడుచుకుంటూ వచ్చి చిరంజీవి గారి మీద చెయ్యేస్తాడు అన్న బిల్డప్ ఇచ్చి ఆయన షోల్డర్ల కారణం పట్టుకుని ఎత్తి నేల మీద కొట్టాలి. సో ఇద్దరి మధ్య వాళ్ళకి కనుక ఆ బ్యాలెన్స్, అభిమానం లేకపోతే ఇంపాసిబుల్ ఆ షాట్ తీయటం. ఎగ్జాక్ట్లీ. వాళ్ళిద్దరి మధ్య గ్రావిటేషన్ కనుక లేకపోతే
సీన్ పండదు అసలు. నేను ఎంత రాసుకున్నా సరే వాళ్ళ రియాక్షన్లో బట్టి నేను షాట్ మారాలి. పొజిషన్ చిరంజీవి గారు ఇటు పక్క ఉంటే ఆ రౌడీని ఇటు పట్టాల్సి వచ్చేది. సో ఇవన్నీ మారిపోయాయి అన్నీ. అవును. తర్వాత చిరంజీవి గారు లాక్కొని వచ్చి జీబు ఎక్కిచ్చేది ఉండదు. అవును. తర్వాత నువ్వు కూడా అని ఏలెత్తి మాట్లాడతాడు. నేనా నువ్వే రా అంటాడు. అవును. ఆ తర్వాత జీబు ఎక్కి బీడీ సిగరెట్ తాగుతుంటాడు రవితేజ గారు. అవును. సో అవన్నీ ఏంటంటే వాళ్ళు నేను రాసుకోవటం, నేను థాట్ లెవెల్లో తీసుకురావటం, వీటన్నింటికంటే ముందు వాళ్ళిద్దరు యాక్ట్ చేయటం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఓన్ చేసేసుకుని వాడు ఎందుకు పైన కూర్చున్నాడు, నేను నిలబడి ఉంటే అనేది ఆయన నాకు ఎక్స్ప్రెస్ చేయకపోయినా నేను ఒక హీరో దగ్గర ఒక డైరెక్టర్కి అర్థమైపోద్ది. అవును. చూసే పద్ధతిని బట్టి. ఎందుకంటే రవితేజ గారిని కూర్చోబెట్టి నేను తీసేస్తున్నా. బిఫోర్ చిరంజీవి గారు వచ్చే ముందు ఆయన జాలార్పేటకు వచ్చి రవితేజ గారు పైకి కూర్చొని సీడు తాగుతూ ఒక్కొక్కడికి తాట తీస్తా అని వార్నింగ్ ఇస్తుంటాడు. అవును. నాకు ఎంత ఫ్రీడమ్ లేకపోతే బిఫోర్ చిరంజీవి గారు నేను ఆయన అక్కడ కూర్చోబెడతా, కథ చెప్పినప్పుడు మీరు అక్కడ కూర్చుంటారు సార్ అనేది లేదు. స్పాట్లో కంపోజిషన్ వచ్చింది ఒక డైరెక్టర్గా. నాకు ఈయన అలా ఉండాలి, ఆ స్థాయిలో కూర్చోవాలి, చిరంజీవి గారి కింద నిలబడి ఉండాలి. ఎందుకంటే ఈ క్యారెక్టర్ కొన్ని సీన్ల తర్వాత చనిపోబోతున్నాడు. అవును. నేను ఎంత మాసీగా, ఎంత అగ్రెసివ్గా, ఎంత హానెస్ట్ ఆఫీసర్ చూపించకపోతే ఆ డెత్ పండదు. సో మ్యాక్సిమం అండర్లైన్స్ రవితేజ గారికి చేస్తూ ఉండేవాడిని. చిరంజీవి గారు కానీ స్పాట్కి ఈయనకి 7కి చెప్పాం రవితేజ గారికి, ఆయనకి 10 o'clock చెప్పాం. ఈ 2 hours రవితేజ గారితో నేను తీసేస్తాను ఆల్రెడీ. రావటం, జాలర్పేటలో అందరినీ వార్నింగ్ ఇవ్వటం, ప్రకాష్ రాజ్ చేసే ప్రకాష్ రాజ్ గారు టీషర్ట్ ఇప్పదీయటం అన్నీ. చిరంజీవి గారు వచ్చేసరికి దూరం చూసి అడి అమ్మ రవి భలే ఉన్నావురా ఆడ కూర్చొని ఉంటే అంటాడు. ఇలా అమ్మ బాబీగా సేఫ్. ఇలా ప్రతి మూమెంట్ ఆ సినిమాలో నేను అనుకున్న ప్రతి మూమెంట్ క్యాప్చర్ చేయటం, ప్రతిదీ చేసిన మూమెంటే, ప్రతిదీ స్పెషల్ మూమెంటే నాకు. గ్రేట్. చాలా యూఆర్ వెరీ 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 లక్కీ డైరెక్టర్. నిజంగా. అంటే ఇది నేను ఈ సీను ఎలా చేయాలి అసలు వీళ్ళిద్దరిని పెట్టి అని ఇబ్బంది పడిపోయిన సీన్ ఒక్కరోజు లేదు. లేదా? ఒక్కరోజు లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నానంటే రవితేజ గారు చనిపోయే సీను సినిమాలోని యూఎస్పి. అవును. చాలా యూఎస్పి. అక్కడి నుంచి గ్రాఫ్ మారిపోద్ది. అవును. కథ అనుకున్నప్పుడు నాకు తెలుసు, వాళ్ళకి నేరేషన్ ఇస్తున్నప్పుడు నాకు తెలుసు, డెవలప్ చేసిన తర్వాత కూడా అదే పైగా థియేటర్లో ఎలా ఉంటుందో తెలుసు. నేను ఎప్పుడు కూడా అదే అంటాను నా రైటర్స్తో కానీ, నా కింద అసిస్టెంట్ రైటర్లతో కానీ ఎప్పుడు ఏమంటానంటే, మనం గొప్ప చరిత్రలు ఏమి రాయలేము, నేనేం తీయట్లేదు, అది మనకు తెలియాలి. వండర్స్ ఏం తీయట్లేదు మనం, స్పీల్బర్గ్ లాగానో ఇంకోటి వరల్డ్ క్రియేట్ చేయట్లా. నేను తీసే సినిమా ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలి, 100% డబ్బులు రావాలి. 2 థియేటర్లో స్క్రీన్ని మనం చూస్తూ ఉండాలి. నేను రాస్తున్నప్పుడైనా, షూట్ చేస్తున్నప్పుడైనా శ్రీరాములు థియేటరు, ఈ 2 థియేటర్లే నా మైండ్లో ఉంటాయి. నేను కూర్చొని చూస్తున్నప్పుడు నాకు హై మూమెంట్ వస్తుందా లేదా అని చెక్ చేసుకో. మాస్ థియేటర్స్ 2 నాకు హై మూమెంట్ వస్తుందా లేదా అని. సో ఎక్కువ అది రిలేట్ చేసుకుంటుంటుంది. సో అలా రిలేట్ చేసుకునే ప్రాసెస్లో రవితేజ గారి డెత్ సీన్ అనేది ఏమన్నా తెలుసో తెలియకో మనం ఎగ్జిక్యూషన్ లెవెల్లోనో ఎక్కడో చిన్న చిన్న పొరపాట్లు జరిగిన ఈ డెత్ సీన్ కనుక నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీయగలిగితే సినిమా మొత్తాన్ని అది కాపాడేస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో 5th ఫిల్మ్గా నాకు ఆ మాత్రం ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో నేను ఎప్పటి నుంచి కోడేటర్కి ఏం చెప్పానంటే, సార్ ఆ ఒక్క డెత్ ఎపిసోడ్కి ఓన్లీ టాకీకి వాళ్ళిద్దరం మంచి ఆ బ్యూటీ క్యాప్చర్ చేయడానికి ఎమోషన్ని నాకు 2 days కావాలనేవాడు. బట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసాం, సంక్రాంతికి రావాలి. August 20th నాన్నగారిది జరిగింది. అక్కడి నుంచి ఏమన్నానంటే సోమరాజు గారని కోడేటర్ ఉండేవాళ్ళు, అప్పాజీ అంటాం ఆయన. అప్పాజీ ఒక్కరోజు కూడా నన్ను గ్యాప్ ఇవ్వద్దు, ఎందుకంటే నాకు ఫాదర్ పోయిన పెయిన్ నాకు తెలియదు. నాకు టార్గెటే గుర్తు చేస్తుండు. చిరంజీవి గారికి మనం ప్రామిస్ చేసాం. ఎందుకంటే అంతకుముందు ఏమైందంటే ఫస్ట్ దసరాకి అనుకున్నాం మేము, బిఫోర్ కొబ్బరికాయ కొట్టినప్పుడు సినిమా స్టార్ట్ చేసినప్పుడు. కానీ నవీన్ గారు వాళ్ళు అదే బ్యానర్లో బాలకృష్ణ గారి సినిమా అప్పుడు దసరా అనుకున్నారు. సో నవీన్ గారు చెప్పంగానే చిరంజీవి గారు ఓకే బాలకృష్ణ గారి సినిమా మీరు దసరాకి వచ్చినప్పుడు మీరు రావటం కరెక్ట్ కాదు, సంక్రాంతికి వెళ్ళిపోతాం నవీన్ అన్నారు. సో వాళ్ళకి వర్క్ అవ్వకపోవటం వల్ల వాళ్ళది సంక్రాంతికి పుష్ అయింది. అవును. సో మేము సంక్రాంతి అనౌన్స్ చేసేసాం అప్పటికే. ఎస్. ఇంకా వెనక్కి వెళ్ళకూడదు, ఎందుకంటే వడ్డీలు పెరిగిపోతాయి నిర్మాతకి. అప్పటికే లాక్డౌన్ మోస్తున్నారు పాపం, చాలా చాలా జరుగుతున్నాయి మిగతా సినిమాల నుంచి చిరంజీవి గారు రావటం. అవును. సో అప్పటికి ఆచార్య రిలీజ్ అయిపోయింది, గాడ్ ఫాదర్ లూసిఫర్ రిలీజ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ మాస్ సినిమా మనది ఒకటే. పండగ అనేది ఇక వేరే ఆప్షన్ లేదు పుష్ చేయడానికి.
అవును, పండగ సినిమాది. సో నేనేం చెప్పానంటే అప్పాజీ గారు ఒక పని చేయండి, ఒక్కరోజు నేను ఖాళీగా ఆఫీస్లో కూర్చోకూడదు. ఎందుకంటే ఈ సినిమా గురించి చిరంజీవి గారి గురించి అన్నప్పుడల్లా నాకు మా నాన్న గుర్తొస్తాడు. సో నేను వెళ్ళేటప్పుడే చెప్పేశాను. అంటే ఇంకా బెస్ట్ అంటే ఏ కొడుకు ఇలా చెప్తాడో లేదో తెలియదు, కానీ 2 డేస్లో ఇలాంటి వార్త వస్తుందని నాకు అర్థమైపోయింది. కోమలో ఉన్నప్పుడు ఇదే రూమ్లో పిలిచి మా కోడేటర్ని ఎలా టాపిక్ స్టార్ట్ చేయాలో తెలియట్లేదు, చిన్న కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. అప్పాజీ అదే రేపు ఎల్లుండు అంటున్నారు అంటే ఆయన క్యాచ్ చేయట్లా. ఏంటి డైరెక్టర్ గారు అంటున్నాడు. అదే రేపు ఎల్లుండు అంటున్నారు, ఏంటి అర్థం కావట్లేదు డైరెక్టర్ గారు. నా నోటితో నేను చెప్పలేకపోతే సరే రేపు ఎల్లుండో వినరాని ఏదైనా వినాల్సి వస్తుంది అప్పాజీ. అలాంటిది ఏదైనా జరిగితే 3వ రోజు కార్యక్రమం అయిన వెంటనే నేను షూటింగ్కి రావాలి, ఇది ఒక్క హెల్ప్ చేసి పెట్టు. నేను ఫోన్లో కూడా అప్పటిదాకా మాట్లాడినాను, కానీ ఆయన ఏడ్ చేస్తున్నాడు. అర్థమైంది. అప్పుడు ఏడ్ చేస్తున్నాడు చేతులు పట్టుకొని. ఏమవుతుంది నాన్నగారికి అంటే అంటాడు, అప్పాజీ ఇప్పుడు నన్ను ఎమోషన్ చేయొద్దు, మన పనులు ఉన్నాయి, మనం మాటిచ్చాం చిరంజీవి గారికి సంక్రాంతికి వస్తామని, ప్రొడ్యూసర్స్కి మాటిచ్చాం. ఆ మాటకి ఈ ఫాదర్ లేని పెయిన్ నాకు తెలియకూడదు. నువ్వు అంత తిక్కగా షెడ్యూలే, నువ్వు ఏం చెప్తే అది తీస్తా అని ప్రిపేర్ అయ్యాను. వెళ్ళాను, వచ్చింది కానీ షూటింగ్ స్టార్ట్ చేసాం. ఇలా వెళ్తున్న ప్రాసెస్లో ఫైనల్గా ఒక రోజు అయినా డైరెక్టర్ గారు ఒక విషయం చెప్పాలి మీకు అన్నారు. ఏంటి అన్న, అదే టైట్గా షెడ్యూల్ వేసాం, రవితేజ గారిది డెత్ సీను మనకి 1 డేనే వేయగలిగాను, 2 డేస్ సెట్ అవ్వట్లేదు అన్నారు. సరే అయితే వేరే ఆప్షన్ లేదు కదా. లేదు సరే ఆ 1 డే కాస్త ఏమైపోయింది, ఫైట్ పెండింగ్ మధ్యాహ్నం దాకా వెళ్ళిపోయింది. ఓకే, ఎక్స్టెండ్ ఫుల్ డే చనిపోయే 2 డేస్ తీయాలి నేను. ఆ ఎమోషన్ని నేను ఫీల్ అవ్వాలి, వాళ్ళిద్దరూ ఫీల్ అవ్వాలి, దాన్ని ప్రాపర్గా మూమెంట్ని క్యాప్చర్ చేయాలి, దాన్ని చూసుకోవాలి అన్న నేను 1 డేకి వెళ్ళింది. 1 డే నుంచి హాఫ్ డే 2:30 వరకు నాకు ఫైటే సరిపోతుంది. ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ నేను ఇంక తీయలేను. అవును, ఇది ఆల్మోస్ట్ డిసెంబర్ బిగినింగ్లో, జనవరిలో రిలీజ్ అయింది. అవును, డిసెంబర్ బిగినింగ్. ఇప్పుడు కూడా మనం షూట్ చేసి ఇవ్వకపోతే సీజీలని, సినిమా కాపీ అని, ఆర్ఆర్ అని, టూ మెనీ థింగ్స్ దానికి రిలేట్ అయి ఉంటాయి. అవును, ఈ హాఫ్ డేలో తీయాలి. హాఫ్ డే అంటే 2:30 అయింది. చిరంజీవి గారు రవితేజ గారు, అబ్బాయి నువ్వు కాన్ఫిడెంట్ అయితే కావాలి, లేదంటే ఇంకో రోజు ఏదన్నా ప్లాన్ చేద్దాం డేట్స్ అది దాకా. వినటానికి బాగుంది, బట్ డైరెక్టర్గా ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వట్లా. సరే ఓ పని చేద్దాం, ప్రొడ్యూసర్స్ మనోళ్ళే, రేపు నిజంగా నేను తీసి బాగాలేదంటే ఏదో ఒకటి చేసి మళ్ళీ వాళ్ళిద్దరిని ఇవ్వగలరు. పైగా ఇద్దరితో ర్యాపో నాకు బాగుంది, ఏదో విధంగా ఒక డే తీయచ్చు అని నమ్మకంతో ఆ చనిపోయే సీన్ని స్టార్ట్ చేస్తే లైటింగ్ లిటప్ చేసి స్కార్పియో చుట్టూ గ్రీన్ మ్యాట్లు కట్టి 4:30 అయింది. లైట్ పోవటానికి 1.5 hour ఉంది టైం. 2 days తీయాలనుకునే ఎమోషన్ 1 డేకి వెళ్ళి 1 డే నుంచి హాఫ్ డే వెళ్ళి ఫైనల్ లిటప్ చేసేసరికి 1.5 hour ఉంది చేతిలో. సరే ఇద్దరిని కూర్చోబెట్టాను. సెట్ అందరికి కథ తెలీదు. జనరల్ యూనిట్ ఎలా ఉంటారంటే మీకు తెలిసిందే, వాళ్ళు ఫ్రెషర్స్, వాళ్ళు యాజ్ అన్ ఆడియన్స్గా వాళ్ళకి స్క్రీన్ ప్లే ఆర్డర్లో మన సినిమా తీయం కదా షూటింగ్. అవును, ఓ రోజు ఇంటర్వల్ తీస్తాం, ఓ రోజు క్లైమాక్స్ తీస్తాం, ఓ రోజు ప్రీ ఇంటర్వల్ తీస్తాం, ఓ రోజు సాంగ్ తీస్తుంటాం. అవును, వాళ్ళకి బాగుంది బాగాలేదో అర్థమవుతుంటుంది, టోటాలిటీ అర్థం అవుతుంది, సీన్లు పండుతూనే లేదో అర్థం అవుతుంది, ఏం తెలియదు. దాంతోపాటు నార్త్ ఇండియన్స్ లైట్ అని నార్త్ ఇండియా నుంచి యూనిట్ వచ్చేది. వాళ్ళకి తెలుగు సగం రాదు, సగం మందికి గోల ఉన్నారు వాళ్ళు. సైలెన్స్ అన్నా సరే మోర్ దాన్ 1 minute కంటే హోల్డ్ చేయలేకపోతాం, మళ్ళీ మాట్లాడుతుంటారు జనరల్గా. ఎందుకంటే పనే, అవును, అరే దాన్ని అది తోసేరా, దాన్ని ఉదరావు ఇదరావు ట్రాక్ దాలో, ఈ గోల ఎక్కువ ఉంటుంది. అవును. సరే ఇద్దరిని కూర్చోబెట్టి సీన్ ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ ఒకసారి. అన్నయ్య ఇది మీరు, ఇది రవి గారు, ఇలా మాట్లాడుతుంటే ఓపెన్ చేయ అబ్బాయి, స్కార్పియోలో అంటున్నావు కాబట్టి మీ ఇద్దరం డ్రైవింగ్ సీట్లో నేను, ఈ సీట్లో రవి ఉంటారు, నువ్వు వెనకాల ఉండి నీ ఎమోషన్ని ఒక్కసారి నేను టేక్కి వెళ్ళే ముందు ఒక్కసారి మళ్ళీ రన్ త్రూ చేయి, డైలాగులు మర్చిపోదాం, ఎమోషన్ మీదే ఫోకస్ చేద్దామని రవితేజ గారు చిరంజీవి గారు అంటం జరిగింది. వెళ్ళిపోయి నేను ఇప్పుడు మానిటర్ చూడలేను, డైరెక్ట్గా మానిటర్ చూడాల్సింది నేను. వెనకాల కూర్చొని వాళ్ళకి చిన్నపాటి ఆ మూడ్ క్రియేట్ చేసే ప్రాంప్టింగ్స్ పొజిషన్లోకి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ఈ ఏడీస్ అంత 100% అంత షార్ట్ టైంలో ఎగ్జాక్ట్గా నేను చూసుకునే ఎమోషనల్ వాళ్ళు చెప్పలేరు. సో మానిటర్ లేదు నా దగ్గర. సరే మీరు చూస్తే ఆ సీన్లో వెనకాల నేను పడుకొని ఉంటాను స్కార్పియోలో, కెమెరాకి తెలియకుండా. ఓకే. సో బిగినింగ్ టేక్ ముందు మొత్తం ఇది అన్నమాట, రోల్ కెమెరా యాక్షన్ నేనే అనేసాను.
చేస్తే ఇద్దరు చేసేసారు. బయటకు వచ్చి మానిటర్ చూస్తున్నాను, నాకు టెన్షను బాగా వచ్చిందా లేదా అని. 5 అంతా అయింది. చూస్తుంటే చిరంజీవి గారు రజనీ గారు ఇద్దరు రావట్లేదు మానిటర్ దగ్గరికి. బాబీ గారిని చూడండి, ఆడికి ఒక కన్విక్షన్ ఉంటుంది కదా, లేదంటే 1 more చేద్దాం. చూస్తున్నా ఆయన మళ్ళీ ప్లే అంటే నేను రియలైజ్ అయింది ఏంటంటే హోల్ సెట్ సైలెంట్గా ఉంది. హోల్ సెట్ 300 మంది సైలెంట్గా ఉన్నారు. అప్పుడు నాకు గూజంస్ ఇలా వచ్చినాయి. ఈ సీన్ పండిందిరా బాబు, వీడి అమ్మ ఆర్ఆర్ లేకుండా నాకు కూడా సైలెంట్ అయిపోయారంటే సీన్ పండింది, వీడు చచ్చిపోతున్నాడు, ఇలా అన్న బాధపడుతున్నాడు అనేది వాళ్ళకి అర్థమైంది. లాంగ్వేజ్తో సంబంధం లేకుండా. అదే హిందీ వాళ్ళు వాళ్ళకి అర్థమైంది. ఆగిపోయారు, ఎవడు మాట్లాడట్లేదు. నేను సైలెన్స్ అని అరవట్లేదు. హోల్ యూనిట్ పిన్ డ్రాప్ సైలెంట్. అందరూ మౌనంగా అలా చూస్తున్నారు. ఇక్కడికి వచ్చి వర్కౌట్ అయిపోయింది అనేసి ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు ఈ సజెషన్ ఒకటి, ఈ సజెషన్ చాలా. ఇటు ఒకటి పెట్టాను సింగిల్ టేక్, ఇటు ఒకటి పెట్టాను సింగిల్ టేక్, ఒకటి క్లోజప్ అయిపోయింది. 6:20కి ప్యాకప్. వారిని అసలు మామూలు కాదు ఇది. ఆ రోజు నేను మెంటల్గా ఫిక్స్ అయ్యా, ఓకే వండర్ జరిగిపోయింది ఈ సినిమాలో. ఎప్పుడైతే లాంగ్వేజ్ రాని వాళ్ళకి, కథ తెలియని వాళ్ళకి ఓ రవితేజ గారు అన్నయ్య అనుకుంటూ వచ్చి భుజం మీద చేసి తీసుకెళ్ళి స్కార్పియోలో కూర్చోబెట్టి చనిపోతున్న మూమెంట్ని వాళ్ళు చూసి పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయి ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారంటే దీనికి ఆర్ఆర్ యాడ్ అవుద్ది, రికార్డింగ్ యాడ్ అవుద్ది, పర్టికులర్ స్క్రీన్ ప్లే టైంలో వస్తుంది. అయ్యో బాబోయ్, అసలు అది థియేటర్లో ఆ సీన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు చెప్తుంటేనే నేను ఐఎమ్ గెట్టింగ్ వార్ బర్డెన్డ్ విత్ దట్ ఇమోషన్. ఆ గుర్తొచ్చి అసలు ఆ క్షణంలో తీసిన మీరు ఫస్ట్ టైం గ్లిజరిన్ ఉండదు, ఇద్దరు గ్లిజరిన్ వేసుకోవాలా, ఇద్దరు డైలాగ్ పేపర్ చూసుకోవాలా. ఒకసారి సీన్ నేను ప్రాంప్ట్ చేయటం అంతే, ఇద్దరు. దాంట్లో ఇంకా బ్యూటీ ఏంటంటే బీడికి తీసి రవితేజ గారి నోట్లో చిరంజీవి గారు పెడతారు. అలా ఇది ఒకరు చెప్తే రాదు, వాళ్ళిద్దరు ఫీల్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ అదే ఓన్ చేసుకుని షేర్ చేసుకుని నా తమ్ముడు చనిపోతున్నాడు ఇంకో ఫ్యూ సెకండ్స్లో అని. నీ అమ్మ అన్నతో బ్యూటిఫుల్ మూమెంట్స్ లేవురా, ఎదిగిన తర్వాత మనం పెరిగిన తర్వాత చనిపోతున్నాను ఏంటి, మా అన్నని మిస్ అయిన ఆయన. వాళ్ళిద్దరు బలంగా నమ్మారు అది. దాన్ని ఒక వాళ్ళతేరే వేరే కథగానో ఇది ఒక సినిమాలోకి వాళ్ళిద్దరు ఆ క్షణం ఫీల్ అవ్వాలి. సొంత అన్న తమ్ముళ్ళకి వాళ్ళు ఫీల్ అయ్యారు. అదే మనకి అసలు మీరు చెప్తున్నదంతా వింటే నేను ఐఎమ్ రీలివింగ్ ఆల్ దోస్ మూమెంట్స్ ఇన్ ఆడిటోరియం. ఫస్ట్ డే మేము షో చూడడానికి వెళ్ళినప్పుడు ఏవైతే ఫీల్ అయ్యామో వాటికి ఒక 1000 times ఎక్కువ ఫీలింగ్ వచ్చింది. అండ్ యూఆర్ నెరేటింగ్ ఆల్ దట్ వాట్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ దట్ డే. అయితే సినిమా రిలీజ్ అయ్యి అసలు వరల్డ్ రికార్డ్ రేంజ్లో రికార్డులన్నీ బదులు కొట్టేసి అసలు ఇండస్ట్రీ చరిత్రని మళ్ళీ తిరగరాసి మెగా స్టామినా అంటే. అయితే చిరంజీవి గారిలోని గొప్పతనం మళ్ళీ ఆ రోజు సక్సెస్ మీట్లో చెప్పారు కదా, ఎఫ్ఎన్సిసిలో జరిగిన దాంట్లో నా తమ్ముడు రవితేజ కనుక లేకపోతే సినిమాలో అసలు ఇంత సక్సెస్ ఉండదని. చాలా గ్రేట్ ఆ విషయం కదా. ఎప్పుడు కూడా మీడియా పరంగా కాదు, లేకపోతే పబ్లిక్ పరంగా కాదు, పర్సనల్గా లేకపోయినా పర్సనల్గా కూడా రవిని మళ్ళీ న్యాయం చేశాడు బాబీ. రవి గాడే కరెక్ట్, రవి కరెక్ట్. అడు చంపేశాడమ్మా, కన్నీళ్ళు తెప్పించేసాడమ్మా అనుకుంటాడు. ముందు అన్నది కూడా ఆయనే కదా, ఆయనే. నువ్వు క్యారెక్టర్ చెప్పగానే మీరు రవి కదా అని ఎంత అసలు ఎంత 6th sense ఉండాలి, ఎంత అండర్స్టాండింగ్ ఉండాలి దాని మీద. ఎందుకు పర్టికులర్గా నాకు వాల్తేరి వేరే అన్న తర్వాత నాకు ఇంట్రొడక్షన్, ఇంటర్వల్ ఫైట్ ఇవన్నీ క్లాప్ మూమెంట్స్ అయినా డైరెక్టర్గా నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యేది కొన్ని సీన్స్ ఉంటాయి. అవును, నాకు పర్సనల్గా దాంట్లో పోస్టర్ మీద బురద పడితే లుంగితో చిరంజీవి గారు తుడిసే సీన్ ఉంటుంది. అవును అవును, అది ఒక మ్యాజికల్ మూమెంట్. అది అది రవితేజ గారి డెత్ సీన్. ఆ సీన్ నిజంగా కూడా అంత నమ్మి చేయక్కర్లా చిరంజీవి గారు, ఊరికే ఒకసారి తుడిస్తే సరిపోద్ది. బట్ ఆయనే 2-3 సార్లు తుడిసేసి బురద ఆయనే కొంచెం వేసేసి అంటే పైగా మీకు ఆ సీన్ గురించి చెప్పాలి. ఇది కూడా ఎక్కడ చెప్పాలా. ఫస్ట్ ఆ సీన్ మేము ఎక్కడో ఒక లైవ్ లొకేషన్లో అనుకున్నాం, నాట్ రామోజీ ఫిల్మ్ సిటీ, ఒక కాలనీ ఏదో అనుకున్నాం. ఎక్కడంటారు అది, మన రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్తున్నప్పుడు దిల్సుఖ్ నగర్ తర్వాత ఏదో వస్తుంది. అవును, వనస్థలిపురం, ఎల్బీ నగర్ అవన్నీ అక్కడెక్కడో ఒక రియల్ కాలనీలో ప్లాన్ చేసాం. మీకు చెప్పాను కదా, నాకు రెక్కీకి వెళ్ళే టైం కూడా లేదు. ఆ సీన్ ప్రతిరోజు షూటే, ఎగ్జాక్ట్లీ 91 days నాన్ స్టాప్ షూట్. 91 days. మేబీ నాకు తెలిసి మ్యాసివ్ పొరపాటు ఏదన్నా
ఒక హాఫ్ డేనో సండేనో లేకపోతే ఆ రోజు పెను తుఫాన్ వచ్చో ఏదన్నా వచ్చి ఆగటం తప్ప 91 days నాన్ స్టాప్ షూట్ వాల్తేరు వేరే. పొద్దున్నే బండి ఎక్కటం, సినిమా షూటింగ్కి వెళ్ళటం, షూట్ చేయటం, ఆఫీస్కి రావటం, నేను వచ్చేసి నా రైటర్స్ అంతా ఉంటాం, రేపటి సీన్ రాసుకోవటం, ఓకే అయిన తర్వాత పైకి వెళ్ళటం, పైన సెకండ్ హాఫ్ హ్యాబిట్, ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ హాఫ్ హ్యాబిట్, రెండూ చూసుకోవటం, ఇంటికి వెళ్ళి పడుకోవటం, మళ్ళీ 5ంటికి లేకటం, మళ్ళీ 6ంటికి సెట్కి వెళ్ళటం. ఇదే 91 days నా కాన్ఫిడెంట్ ఉండేవాడిని. 3 months మ్యాసివ్ కోర్స్. అసలు అన్ని కూడా బలమైన సీన్స్, ఏది కూడా సాంగ్ అనో ఫైట్ అన్ని ఏ సీన్కి ఆ సీన్, ఏ ఎపిసోడ్కి ఆ సీన్ అలా ఉంటాయి. కాదు, మిలిటరీ ట్రైనింగ్ కూడా ఇంతకన్నా మామూలు కొంచెం ఈజీగా ఉంటుందేమో. 3 నెలలు కంటిన్యూస్గా అంటే రియల్లీ. ఇప్పుడు ఆ సినిమా మీరు చెప్పినట్టుగా ఆ సినిమా రిలీజ్ అయ్యి అంత పెద్ద హిట్ అవ్వడం, ఆయన అన్ని చోట్ల కూడా చాలా ఓపెన్గా మీ గురించి కూడా అసలు ఎంత బాగా అంటే దాచుకోకుండా, ఇప్పుడు అంత పెద్ద హీరో నేను చేశాను అని అంటే అయిపోయింది, క్లోజ్, మొత్తం క్లోజ్. కానీ మా బాబీ అని మొన్న కూడా అవనిగడ్డలో 365 రోజులు ఆడింది. వాట్ ఈజ్ ఇట్ అండి అసలు? మీరు ఎక్స్పెక్ట్ చేశారా రామకృష్ణ థియేటర్లో? అంటే 1 year ఒక సినిమా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడిద్ది అనేది ఎక్స్పెక్ట్ చేయడం అసలు ఇంపాసిబుల్ థింగ్. అవుట్ ఆఫ్ డ్రీమ్. 3 రోజులు 5 రోజులు 2 వారాల సినిమా ఇప్పుడున్న 2 వారాలు ఆడటం అంటే చాలు, నిర్మాత హ్యాపీ, డైరెక్టర్ హ్యాపీ, ఫ్యాన్స్ హ్యాపీ. అలాంటిది దాన్ని రన్ 300. ఇప్పుడు మీడియా పరంగా నేను హానెస్ట్గా చెప్తాను, ₹1 నిర్మాత దగ్గర నుంచి కానీ డైరెక్టర్ దగ్గర నుంచి కానీ ఆ సినిమా రన్కి ఏ విధమైన సపోర్ట్ మమ్మల్ని అడగలేదు ఎవరు. అది న్యాచురల్గా ఆడిందంటే రామకృష్ణ థియేటర్లో అవినిగడ్డలో ఆడింది ఆ సినిమా. అవును. సో పిలిస్తే నేను మొన్న 2 days బ్యాక్ వెళ్ళి వచ్చాను. అవును. ఏదో పిలిచారు, పాపం మన సినిమా ఆడింది. యాజ్ ఎ డైరెక్టర్గా వెళ్ళాలని నేను, ప్రొడ్యూసర్గా మైత్రి రవి గారు వెళ్తే మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా చేశారు వాళ్ళు. స్వామినాయుడు గారు కావచ్చు, అక్కడ ఉన్న మిగతా ఆ ఊరు రామకృష్ణ థియేటర్కి సంబంధించిన అవినిగడ్డ చిరంజీవి గారి అభిమానులు అయి ఉండొచ్చు. గ్రాండ్ ఒక ర్యాలీ పెట్టి తీసుకెళ్లారు, స్టేజ్ వేసారు, LED స్క్రీన్స్. 1 year గడిచిపోయిందా, మనం ఇంకా రేపు రిలీజ్ 13వ తారీఖు అనే మూమెంట్కి వెళ్ళాము. చిన్న డిజావో ఫీలింగ్ వచ్చింది నాకు, మైత్రి రవి గారికి. డిజావో. ఇప్పుడు ఇన్ జనరల్గా అంటే అక్కడికి వెళ్ళగానే దిగ్గానే ఎలా అనిపించింది అసలు? అదే చెప్తాను కదా, సేమ్ లాస్ట్ ఇయర్ ఈ టైంకి ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో ఉండేవాళ్ళం. అవును. 13 రిలీజ్ అంటే 8వ తారీఖు 9వ తారీఖు అలా జరుగుతూనే ఉన్నాయి. ఒకటి వరంగల్లో, ఒకటి వైజాగ్లో, ఒకటి హైదరాబాద్, ఇలా జరుగుతుంటాయి. అలాంటి మూమెంట్లో ఉన్నామా ఏంటి? ఎందుకంటే మళ్ళీ చిరంజీవి గారు బాస్ పార్టీ పాటేస్తున్నారు, వాళ్ళు మోనకాల లోడింగ్ అంటున్నారు. ఓయమ్మ మన సినిమా రేపు 13 రిలీజ్ అయిపోతుంది, ఎలా ఫీల్ అవుతారు ఆడియన్స్ అన్న మూమెంట్లో ఉంది. రియల్లీ గ్రేట్. మీరు అక్కడ మంచి వాళ్ళకి చిరంజీవి గారి అభిమానులకి మంచి చాలా బలమైన వాగ్దానం ఇచ్చి వచ్చారు. మళ్ళీ పూనకాయలు తెప్పిస్తాను. అంతే కదండి. ఇప్పుడు పెద్ద హిట్ ఇస్తానని చెప్పి ఫస్ట్ సినిమానే వాల్తేరు వీర అయితే మళ్ళీ దాని తర్వాత సినిమా చేస్తే వాల్తేరు వీర అమ్మమ్మ కూడా అవ్వాలి. ఫ్యాంటాస్టిక్. మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండడమే మొట్టమొదటి కీలకమైన పాయింట్, చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అది, మీ కాన్ఫిడెన్స్. అది ఆ కాన్ఫిడెన్స్ వల్లే కదా వాల్తేరు వీర వచ్చింది. మోర్ దెన్ కాన్ఫిడెన్స్ అంటే మీకు ఒక విషయం చెప్పాలి. చిరంజీవి గారు ఎలా ఉంటుందంటే, నేను ఎందుకు 91 days నాన్ స్టాప్ షూట్ చేశాను దానికి కారణం చిరంజీవి గారి నుంచి దగ్గరగా చూడటం. పని తప్ప వేరే దానికి అసలు స్పేస్ ఇవ్వడం ఆయన. ప్రతిరోజు భయపడుతూనే వస్తాడు సెట్కి. ఈ సీన్ షూట్ జరిగిపోతుంది, దీన్ని ఏమైనా చేయగలమా బాబీ అని అడిగేవాళ్ళు. ఇంత హోంవర్క్ మెగాస్టార్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు, మనం ఎందుకు రిలాక్స్ అవుతాం, కథ ఓకే అయిపోయిన తర్వాత మేకింగ్ మీద తప్ప రైటింగ్ మీద ఎందుకు పెట్టట్లేదు, రైటింగ్ మీద కూడా పెట్టాలి కదా మనం అని ఒక కథని ఎన్ని యాంగిల్స్లో ఒక కమర్షియల్ సినిమాని ఆలోచించాలి, అంత హోంవర్క్ చేసేసాం. సో అక్కడి నుంచి నాకు మొదలైపోయింది. ఇప్పుడు నేను చేస్తున్న బాలకృష్ణ గారి సినిమాకి కూడా నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఎందుకంటే ఈ సినిమాని ఎన్ని రకాలుగా స్క్రీన్ ప్లే చేయాలి, ఎన్ని రకాలుగా ఒక హీరోని అద్భుతంగా చూపించాలి, ఎన్ని రకాలుగా వండర్స్ క్రియేట్ చేయాలి, అన్నీ హానెస్ట్గా చేస్తున్నాం. అవును. సో అది ఇస్తుంది మాకు ధైర్యం, కాన్ఫిడెన్స్ని. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు రెడీ, ఎప్పుడు సినిమా రిలీజ్ అయినా మేము రెడీ, నాన్ స్టాప్ షూట్ అయినా మేము రెడీ. అంత బాగా ఇప్పుడు చేస్తున్న సినిమాను కూడా టీం అందరితో వర్క్ చేస్తాం. ఎన్బికే 109. అసలు ఏంటి నాకు చాలా మోస్ట్ ఎగ్జిలరేటింగ్ పాయింట్ ఏంటంటే, బాలకృష్ణ గారి అభిమానులు అసలు ఇలా పండగ చేసేసుకుంటున్నారు ఈ సినిమా గురించి అని. అసలు వాళ్ళ రియాక్షన్ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? అంటే దీని ఇంటర్వ్యూ టేక్ ఆఫ్ ముందు మీరే ఒక మాట అన్నారు, అతి చిన్న వయసులోనే చాలామంది స్టార్స్, బిగ్ స్టార్స్తో చేసే అవకాశం
అలా ఐ హావ్ సీన్ ఎ లాంగ్ వే ఆఫ్ ఇండస్ట్రీ. సో అలా పవన్ కళ్యాణ్ గారితో చేయటం, జూనియర్ ఎన్టీఆర్ గారితో, జైల్లో కుశా, వెంకటేష్ గారు, నాగ చైతన్య, చిరంజీవి గారితో చేసిన తర్వాత ఇంకా ఉన్న బిగ్గెస్ట్ స్టార్స్ అంటే మనకి బాలకృష్ణ గారు. ఎస్. సో ఫస్ట్ నుంచి ఆయన సినిమాలు ఒక నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, సింహ, అఖండ ఇలాంటి మ్యాచ్. పైగా ఇప్పుడున్న బాలకృష్ణ గారిది ఎలా ఉందంటే అన్స్టాపబుల్ తర్వాత ఎక్కడెక్కడో రూటెడ్ ఫ్యాన్స్, మల్టీప్లెక్స్ ఫ్యాన్స్, చిన్న చిన్న యూత్, మా పాప జనరల్ ఫ్యామిలీస్. అంటే మా పాప అఖండ పాటలు తెగ చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ సూపర్ మ్యాన్ హీరోగా వాళ్ళు ఓన్ చేసుకున్నారు. అవును. వచ్చి దైవ రూపంలో వచ్చి త్రిశూలం పట్టుకొని పొడిసి తొబ్బుతుంటే పిల్లలు కూడా ఊగుతున్నారు, నవ్వుతున్నారు. సో అలాంటి బాలకృష్ణ గారిని ఇప్పుడు మనం వాల్తేరి వేరే తర్వాత నాకు రావటం నిజంగానే, నీకు అన్నాను కదా రవితేజ గారిని ఇస్తున్నప్పుడు మైత్రి రవి గారు ఎలా అయితే ఒక ప్రేమతో ఒక బండరాయిని వార్నింగ్గా ఇచ్చారో, అలా ఒక బిగ్గెస్ట్ సక్సెస్లో ఉన్నారు బాలకృష్ణ గారు. బ్యాక్ టు బ్యాక్ అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, వేరే స్ప్రీలు ఉన్నారు ఉన్నారు. ఆయన ఓపెనింగ్స్, ఆయన బిజినెస్, ఆయన ఫ్యాన్ బేస్, ఓవేషన్ ఈ రోజున. యా. సో ఇప్పుడు చిరంజీవి గారి తన తర్వాత బాలకృష్ణ గారికి అనగానే ఆ రెస్పాన్సిబిలిటీ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా నాకు ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ చాలా బాగుంది. ఎందుకంటే బాలకృష్ణ గారికి ఉండే బీసీ అభిమానులు, బీసీ సెంటర్స్, మామూలు మాస్ థియేటర్స్ ఇవన్నీ ఉండగా ఈ అన్స్టాపబుల్ వచ్చిన తర్వాత ఈ బికేమే. మీరు మంచి మాట అన్నారు. నేను ఈ కథ రాసినప్పుడు నా ఫస్ట్ మేము ఒక వర్త్ లాగా తీసుకుంది ఏంటంటే, ఫస్ట్ లైన్ మేము స్క్రిప్ట్ రాసినప్పుడు బాలకృష్ణ గారితో ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ బిఫోర్, బాలకృష్ణ గారికి ఉండే మ్యాసివ్ బీసీ సెంట్రల్ అభిమానులు ఓట్ బ్యాంక్ లాగా ఫ్యాన్ బేస్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. మాస్ థియేటర్స్ బాబీ తీసినా ఇంకా ఎవరు తీసినా ఆ ఫ్యాన్ బేస్ వస్తుంది. అది బ్యాంక్, అది బ్యాంక్. మనం ప్రత్యేకంగా, సో నేను యాజ్ ఎ డైరెక్టర్గా బాబీ అనేవాడు ఒక ఎక్స్మార్క్ క్రియేట్ చేయాలంటే అన్స్టాపబుల్ ఫ్యాన్ బేస్ని కూడా నేను తీసుకురావాలి, మల్టీప్లెక్స్ ఫ్యాన్ బేస్ని నేను తీసుకురాగలిగితే ఆయన ప్రీవియస్ సినిమాల కన్నా మన సినిమా గొప్పగా కనబడుతుంది, ఎక్కువ స్కోర్ చేస్తా. అంటే రికార్డ్స్ అని నేను మాట్లాడను, ఎక్కువ థియేటర్ రిలీజ్ అని నేను మాట్లాడను. బట్ ముందు సినిమా కన్నా మన సినిమా ఏం చేసాం, మనం ఏం పీకామని మాట్లాడుకుంటే మల్టీప్లెక్స్ యూత్ని, యంగ్స్టర్స్ని విజిలేపించాలి. బాలకృష్ణ గారు ఫైట్స్ చేస్తే చూసాం, బాలకృష్ణ గారు ఎమోషన్ చేస్తే చూసాం. ఎందుకంటే 100 సినిమాలు పై చేసేసాడు ఆయన కూడా. అవును. సో కత్తి మీద సాము చిరంజీవి గారితో బాలకృష్ణ గారితో చేయటం అనేది కత్తి మీద సాము. ఎందుకంటే అన్ని అవతారాలు చూసేసారు ఫ్యాన్స్. అవును. కొత్తగా నేను కథ చెప్పలేను. అవును. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళకున్న క్వాలిటీస్ అన్నీ ఉంచుతూ బాబీ అనేవాడు ఇది కూడా చూపించాడు అనేది, నేను ఏం చేయగలను అనేది హోంవర్క్ ఎక్కువ చేసాం. ఇది కూడా ఆల్మోస్ట్ మేము ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మొదలెడితే మొన్న మేము స్టార్ట్ చేసేదాకా ఆల్మోస్ట్ 8 నెలల కష్టం మాది. ప్రతిరోజు వర్క్ చేస్తూనే ఉన్నాం. గారి కెరీర్లో వాల్తేరి వేరే అనేది ఎంత బ్యూటిఫుల్ చెరిషింగ్ మూమెంట్గా అందరూ మాట్లాడుతున్నారో, బాలకృష్ణ గారితో కూడా బాబీ గారు ఇంత గొప్ప సినిమా తీసేసాడా అని అందరూ మాట్లాడుకోవాలనే ఒక స్వార్థం ఉంది నాకు. ఎక్కడికి వెళ్ళినా సరే అమ్మ బాలకృష్ణ గారిని ఈ యాంగిల్ ఎలా పట్టావు నువ్వు అనాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు చాలా కొత్తగా అనిపించిన మాట అది. ఏది, మీరు ఒక ఎడ్జ్ తీసుకున్నారే అన్స్టాపబుల్తో, ఆయనకి ఈ బికేమ్ ఏ డ్రాయింగ్ రూమ్స్ హీరో, ఏ బెడ్రూమ్స్ హీరో. అంటే గదిలో కూర్చుని ఆయన ప్రోగ్రామ్ చూసుకుని సంతోషపడిపోయే కొత్త ఆడియన్స్ వచ్చేసారు ఆయన. అవును. పైగా ఒక చిన్న కంపారిజన్ అంటే చిరంజీవి గారు ఏంటంటే ప్రతిదీ కథ అడుగుతారు, ప్రతి డైలాగ్ పేపర్ ముందుగానే వింటారు. బాలకృష్ణ గారిది ఎలా ఉంటుందంటే సర్ప్రైజింగ్లీ డైరెక్టర్ని గుడ్డిగా నమ్మేస్తారు. ఓ డైరెక్టర్ అంటే ఒక ఇంటర్వ్యూలో ఎప్పుడు చెప్పారు ఆయన ఈ మధ్య, మా నాన్నగారు లాగా అని. అది నిజం. డైరెక్టర్ ఏం చెప్తే అదే. డైరెక్టర్ మనకన్నా బాగా ఆలోచిస్తాడు కదా, డైరెక్టర్కి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, తను అడిగింది నేను ఇవ్వాలి కదా అనే ఒక గుడ్డి నమ్మకంతో విపరీతమైన అంటే ట్రస్ట్తో వస్తాడు. అంత ట్రస్ట్తో వచ్చినప్పుడు నాకు ఇంకా బర్డెన్ పెరిగిపోద్ది. అవును. మీరేం అడగట్లా, అవును, నేనేం చెప్తే అది చేస్తున్నారు మీరు. సో నేను అద్భుతమే చేయించాలి. ఇప్పుడు మళ్ళీ రవి గారు లాంటి హెచ్చరికే ఇక్కడ సేమ్ అంతకంటే పెద్దది, అంతకంటే చాలా పెద్దది. ఎందుకంటే రవి గారికి నేను ఇంకా పవర్ లాంటి సినిమా చేసి వచ్చా. అవును. బాలకృష్ణ గారితో ఫస్ట్ సినిమా నాకు ఫస్ట్. సో ఖచ్చితంగా ది బెస్ట్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలి. ఎస్. రెవెన్యూని ఎంత చేసి ఇవన్నీ పక్కన పెడితే థియేటర్ నుంచి బయటికి వెళ్ళేవాడు బాబన్నా
ఏం చూపించావన్నా మా బాలయ్య బాబుని అని అనాలి. ఎస్, అదే ఇప్పుడు నేను ఇందాక అన్నమాటే, అభిమానులు మీరు ఒక చిరంజీవి గారి సినిమా చేసి వచ్చిన ఒక డైరెక్టర్ని వాళ్ళు బాగా ఎవరి హీరో వాళ్ళని గొప్ప అనుకుంటారు కదా. ఇన్ జనరల్గా మనం ఎప్పటి నుంచి చూస్తున్నది అది. అలాంటిది ఒక చిరంజీవి గారికి ఒక రవితేజ గారికి వాళ్ళిద్దరికీ కలిపి ఒక సినిమాని ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చి ఇప్పుడు బాలకృష్ణ గారి దగ్గరికి వచ్చారు అనగానే వాళ్ళు ఎక్కడ మీ దగ్గర ఆ తేడా, ఆ వ్యతిరేకత ఏమి ఫీల్ అవ్వకుండా మోర్ ఓవర్ ఎక్కువ హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నారు. దే ఆర్ రిసీవింగ్ యూ విత్ బోత్ ద హ్యాండ్స్. బాబీ గారి సినిమా అన్న టైప్లోని అసలు అనౌన్స్మెంట్ ఇచ్చిన రోజు నుంచి నాకు పర్సనల్ మెసేజ్ అయ్యి ఉండొచ్చు, సోషల్ మీడియాలో నన్ను ఇన్బాక్స్లో మెసేజ్లు పెట్టవచ్చు. వాళ్ళు ఒకటే, అన్న 3 బ్లాక్ బస్టర్ల తర్వాత బాలయ్య బాబు వస్తున్నారు, నీ మీద నమ్మకం ఉంది, కుమ్మవతలు దుబ్బే అన్న అని థమ్సప్లు ఫైర్ సింబల్స్ వేసి మోటివేట్ చేస్తారు నన్ను. అవునా? కదా, అదే చాలా విచిత్రంగా నేను చాలా చోట్ల చూసాను. వీరికి ఎంతో మంది అభిమానులు వచ్చారు. బాలయ్య గారి అభిమానులు కడప జిల్లా అనంతపురం నుంచి జగన్ అన్న అని ఉంటారు. అవును, ఆయన నాకు ఎన్నో ఇయర్స్ నుంచి తెలుసు. అవును, నేను చిరంజీవి గారి సినిమా చేసిన, వెంకటేష్ గారి సినిమా చేసిన, తారక్ గారితో సినిమా చేసిన, ఎప్పుడు ఆయన మెసేజ్ పెడతాం జరుగుతూ ఉంటుంది. ఓకే. సో వాళ్ళందరూ ఏంటంటే బాబన్న ఖచ్చితంగా బాగా చూపిస్తాడు మన బాలయ్య బాబుని అని నమ్మకం ఉంది వాళ్ళకి. క్యాలెండర్లు తీసుకొచ్చిస్తుంటారు, కేక్స్ పంపిస్తున్నారు. నా బర్త్డేకి మొన్న ఆగస్ట్ బర్త్డేకి నేను ఇంకా సినిమా స్టార్ట్ చేయలేదు, అప్పటికి ఎంతో మంది వచ్చి నాతో ఆ వామ్త్ లవ్ అంతా చూపిస్తూ ఉన్నారు. అదే అసలు మీరు వెరీ వెరీ లక్కీ అండి. ఆ విషయంలో నేను గుంటూరు నుంచి వచ్చిన కుర్రోడుగా డైరెక్టర్ అయిన తర్వాత నేను ఇండస్ట్రీలో గమనించిన ఒక మాట ఫ్యాన్స్కి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనం రకరకాలు అనుకుంటాం, ఈ హీరో ఆ హీరో, అది వేరు ఇది వేరు, ఆ గ్రూప్ వేరు ఈ గ్రూప్ వేరు, ఈ క్యాంప్ వేరని. నా సినిమా పూజ రోజు బాలయ్య బాబు గారితో బర్త్డే రోజు జూన్ 10th స్టార్ట్ చేస్తే ఫోన్ చేసి చిరంజీవి గారు, తమ్ముడు ఆల్ ది బెస్ట్ ఫర్ బాలయ్య బాబు గారి సినిమా, వాల్తేరి వేరే కన్నా చాలా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అస్సలు రిలాక్స్ అవుతూ కష్టపడవద్దు తమ్ముడు అని ఫోన్ పెట్టేశారు. అలానే బాలయ్య బాబు గారితో లాస్ట్ 5 months నుంచి చాలా క్లోజ్ అసోసియేట్ అయ్యి ట్రావెల్ అవుతున్నాను. ఆయన అంతే, ఎప్పుడు టాపిక్ వచ్చినా మా బ్రదర్ చిరంజీవి గారు ఆ సినిమా బాగా చేశారు, ఆయన బాగా కష్టపడ్డారు, ఇలానే ఉంటుంది. తెలియని వాళ్ళే కొట్టుకుంటుంటారు, తెలిసిన వాళ్ళు నిజంగా నాకు ఆ ప్రేమ, ఆ ఇద్దరి పట్ల ఆ రెస్పెక్ట్ ఇచ్చుకోవటం, ఇవన్నీ ఉంటాయి. అదే ఇప్పుడు మీరు ఒక రకంగా అదృష్టవంతులు డైరెక్టర్లు అవడం వల్ల. ఎందుకంటే ఇక్కడ ఆ క్యాంపులో పనిచేసి ఈ క్యాంపు వీళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ గురించి వీళ్ళు అని మీరు ప్రత్యక్షంగా చూడగలి. అక్కడ అవేం ఉండవు. విపరీతమైన మెచ్యూరిటీ లేకపోతే ఏ హీరో స్టార్ హీరో అవ్వలేడు. వాళ్ళకి ఎంతో ఆలోచన శక్తి ఉంటుంది. వాళ్ళు చిన్నగా ఆలోచించరు, చిన్న మాటలకి చిన్న బురద వేసుకుంటారు, అక్కడ ఆగిపోరు వాళ్ళు. ఇంత ఫ్యాన్ బేస్ ఉంటుందంటే ఒక్కొక్కడికి ఒక్కడి కష్టాన్ని ఇంకోటి అర్థం చేసుకుంటారు, ఒకరి పట్ల ఒకరికి రెస్పెక్ట్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఈ మోడర్న్ ట్రెండ్స్లో ఇలాంటి మూమెంట్స్ డైరెక్టర్స్గా మీకు వచ్చిన మూమెంట్స్ మాత్రం రియల్లీ ఎగ్జంప్లరీ, రిమార్కబుల్ రియల్లీ. ఎందుకంటే అది మీ అదృష్టం, నిజంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే సమ్టైమ్స్ రిపల్సివ్ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయంటే అన్కంట్రోలబుల్ రేంజ్లో ఉంటాయి. మీరు అదృష్టం అన్నప్పుడు నేను అగ్రీ చేస్తాను, కానీ బట్ ఒక్క విషయం, అదృష్టంతో పాటు ఖచ్చితంగా మీ అందరికి తెలిసిందే విపరీతమైన కష్టం ఉంటుంది సార్ ఈ సక్సెస్కి బిఫోర్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను. అవును. రాగానే జాబ్ దొరికేసింది చిన్నగిష్ట గారి దగ్గర. పొద్దున్న టిఫిన్ పెట్టేవాళ్ళు, మధ్యాహ్నం వర్క్ ఉంటే భోజనం పెట్టేవాళ్ళు. కొన్ని రోజులు నైట్ ఫుడ్కి బయటికి వెళ్ళి తినాలి మనం. అప్పటికి శాలరీ పొజిషన్కి వెళ్ళలేదు నేను. ఇంట్లో డబ్బులు అడిగితే ప్యానిక్ అవుతారు, ఏంటి పాపం ఇంకా సెటిల్ అవ్వలేదా వీడు, డబ్బులు పంపిస్తుంటే అని. ఇంకా ఆ థాట్ ఇవ్వకూడదు. నేను డబ్బులు ఇంట్లో తీసుకోకుండా నేను గెలవాలి అనేది మొండిగా ఫిక్స్ అయిపోయాను. సో అడగలేము ఇంట్లో, ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపలేము, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ మనలాంటి బ్యాచ్కి ఎక్కువ వస్తుంది. సో నైట్ నాకు మందు అలవాటు లేకపోవటం వల్ల మిగతా రైటర్స్ని పిలిచినట్టు నన్ను పిలిచేవాళ్ళు కాదు, ఊరికి బిత్త చూపులు చూస్తూ ఉండేవాడిని. అందుకని వెళ్ళిపోరా అనేవాళ్ళు. సో నైట్ ఫుడ్ ఉండేది కాదు. అప్పుడు ఏం చేసేవాడు అంటే మా అమ్మ ఎప్పుడో చిన్న రైస్ కుక్కర్ ఒకటి ఇచ్చారు. ఎప్పుడైనా సరే నువ్వు ఉంటే కర్రీస్ అన్నీ నీకు వస్తుంటాయి కాబట్టి రైస్ పెట్టుకోరా అని. నాకు అప్పటిదాకా రైస్ ఎలా పెట్టాలో తెలియదు. మా అమ్మగారు చూపించారు. ½ గ్లాస్ బియ్యానికి నేను తినే తిండికి ½ గ్లాస్ బియ్యం,
2 గ్లాసులు వాటర్ పోసి కుక్కర్ ఆన్ చేస్తే 1/2 గంట 20 నిమిషాల్లో రైస్ అయిపోద్ది. సో ఆవకాయ జాడి ఇచ్చారు. లేదా మన కర్రీస్ అన్నీ ఇస్తుంటారు అక్కడి నుంచి ఇక్కడి నుంచి అని చెప్పేవాడిని. సో 3 రూపాయలు పెడితే పక్కన బంజారాస్ రోడ్ నెంబర్ 7 పెరుగు అమ్మేవాళ్ళు. చాలా మంత్స్ ఆవకాయ అన్నం 3 రూపాయలు పెరుగు, ఇదే నా ఫుడ్. చాలా మంత్స్ ఆవకాయ అన్నం పెరుగు అన్నం వేసుకుని తినేస్తే అయిపోయేది. ఎప్పుడైనా పొరపాటు ఆ 3 రూపాయలు నిల్చుకోవడానికి, ఎందుకంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. అప్పుడు ఈ జీవీకే కట్ల ఫారెస్ట్ లాగా ఉండేది. అక్కడ ఫ్రైడ్ రైస్ బండి ఇప్పటికీ ఉంది. వాడి దగ్గరికి వెళ్తే 18 రూపాయలు ఎగ్ ఫ్రైడ్ రైస్, 22 రూపాయలు చికెన్ ఫ్రైడ్ రైస్. సో ఈ 3 రూపాయలు పెరిగి దాచి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆదివారం పూట వెళ్ళి నన్ను నేను సెలబ్రేట్ చేసుకోవడానికి ఎగ్ ఫ్రైడ్ రైస్ తినేవాడిని. సో ఈ పెరిగి వేసుకుపోవటం వల్ల ఏమైపోయిందంటే ఎప్పుడు అలవాటు లేకపోవటం వల్ల పచ్చడాన్ని తినడం వల్ల కడుపు మంట వచ్చేది. అదేలే. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తానంటే ఇవన్నీ కూడా మెమరీస్ నేను దాచిపెట్టుకునేవాడిని. ఇవి నేను చెప్పాలి. ఏ రోజు నేను సాడ్గా ఫీల్ అవ్వాలా. అదేలే. నాకు మంట అన్నం తినేస్తున్నాం, కారం అన్నం తినేస్తున్నాం, అయ్యో నేను పెయిన్ ఫీల్ అవుతున్నాను, ఇదేంటి నా లైఫ్ ఇలా అయిపోయింది, నా ఫ్రెండ్స్ అందరూ న్యూజిలాండ్ వెళ్ళారు, నా ఫ్రెండ్స్ అంతా ఐటీ ఎంప్లాయీస్ వెళ్ళారు, నా ఫ్రెండ్స్ ఇలా ఈ గొడవ ఉండేది కాదు. రే రామారావు గారు ఇలా పడ్డారంట, నాగేశ్వరరావు గారు ఇలా కష్టపడ్డారంట, చిరంజీవి గారు ఇలా పడ్డారంట, మనం కూడా ఇలా పడుతున్నామంటే ఏదో రోజు వస్తేనే వెయిట్ చేసేవాడిని. అదే ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఎన్టీ రామారావు ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. అక్కడెక్కడో మౌంట్ రోడ్లో రూపాయికి ఫుల్ ప్లేట్ నిండా పెడతారు పులిహోర అంటే గుమ్మడి గారిని తీసుకుని నడుచుకుని అంత దూరం వెళ్ళేవారంట 1 రూపాయి కోసం అని చెప్పి. అలానే ఇప్పుడు ఇంత ఖరీదైన బట్టలు వేస్తున్నాను, షూ వేస్తున్నాను, కాస్ట్లీ కార్లు తిరుగుతున్నాను. ఇదే బాబీ 2006, 2007లో కూడా ప్యారడైజ్ దగ్గరికి వెళ్ళి 40 రూపాయలు చొప్పున రోడ్డు మీద చొక్కా కొనుండే నేను. కథ చెప్పాలంటే ఒక హీరోకి మంచి షర్ట్ ఉండాలి. సో వెళ్తే వాడు 100 రూపాయలకి 2 షర్ట్లు, 100 రూపాయలకి 3 షర్ట్లు పెట్టేవాడు. అవును. అలాంటి షర్టు నేను చాలా కాలం వాడా. 40 రూపీస్కి ప్యారడైజ్ దగ్గర నేను షర్ట్ కొన్నా. సో ఇవన్నీ పడ్డా. చాలామంది డైరెక్టర్స్ వర్క్ అయిపోయిన తర్వాత పేమెంట్ విషయంలో, క్రెడిట్ విషయంలో మోసం చేసేవాళ్ళు. ఓకే. ఎప్పుడు కంప్లైంట్ చేసేవాళ్ళు కాదు. ఓకే నెక్స్ట్ సినిమా ఇంకో డైరెక్టర్ ఎవడో వస్తాడు, ఇంకోటి ఎవడో మనం ఉద్ధరిస్తాడు, ఇలా ట్రావెల్ అవుతూ ఉండేవాళ్ళు. సో ఇలాంటి ఎన్నో పెయిన్ఫుల్ మూమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ 11 ఏళ్ళు పడ్డ తర్వాత వచ్చింది నా లైఫ్కి. 11 years is a long జర్నీ. ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అమ్మాయిని. అసలు ఎవరు కానీ నాకు ఇప్పుడు ఇందులో $1 million డౌట్ క్వశ్చన్ అంట్లా. $1 million అసలు మిమ్మల్ని ఏం చూసి ప్రేమించారండి? నేను ఇప్పుడు ప్రేమించడానికి ఒక కార్యమే ఉండాలి, ఏ క్వాలిటీ లేవు మనకి, అసలు ఏమీ లేదు మీకు. అది నిజంగానే లైఫ్లో చాలా థింగ్స్ రాసి ఉండాలండి. ఎస్. అంటే మనం పెళ్లి చేసుకుపోయే అమ్మాయి అనేది రాసి ఉంటాం అనేది ఖచ్చితంగా రాసి ఉంటే తప్ప మన లైఫ్లో రారంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఎగ్జాక్ట్లీ. ఓ 9th క్లాస్ చదువుతున్న అమ్మాయిని ఇంటర్మీడియట్లో ఉన్న నేను లవ్ అంటారు దాన్ని. అప్పుడు ఈ సినిమా పాటలు ప్రేమించుకున్నారు, ఈ రావటం వల్ల అది ప్రేమ అనుకుండేవాడిని తప్ప ప్రేమ లేదేం లేదు. చిన్న అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, మనకి గర్ల్ ఫ్రెండ్ ఉండాలని తిరుగుతున్న నాకు నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని కలవటానికి వెళ్ళేవాడు నా బైక్ తీసుకొని పొద్దున్నే. వాడు వెళ్తుంది ఒక స్కూల్ అమ్మాయిని కలుస్తున్నాడని కెండల్ చేసేవాడిని నేను. స్కూల్ అమ్మాయిలో వచ్చేటువంటి రా సోదిలా కూడా కానీ అలా అంటూ ఒక్కరోజు నన్ను తీసుకెళ్ళాడు. 2 అమ్మాయిలు వచ్చేవాళ్ళు. వీడు ఒక అమ్మాయి కోసం వెళ్తే తిలక్ అని నా ఫ్రెండ్, ఆ అమ్మాయి పక్కన అమ్మాయి ఖాళీగా ఉన్న అమ్మాయి పేరు అనూష. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను. సో ఖాళీగా ఉందిగానే మాట్లాడుతూ స్టార్ట్ చేశా. పాపం తను కూడా ఏంటంటే చాలా 9th క్లాస్ అంటే చిన్నపిల్ల. వాటర్ ఉన్నాయా అంటే వాటర్ బాటిల్ ఇవ్వటం, స్కూల్ ఎన్నింటికి అయిపోద్దండి అంటే టైం చెప్తాం. ఇలా స్టార్ట్ అయ్యి అలా వెళ్తూ తెలియకుండానే రోజు ఫోన్ మాట్లాడటం. అప్పుడు సెల్ ఫోన్లో ఈ గోళ ఇది లేదు, ల్యాండ్ లైన్లో ఫోన్లు రావటం. ఓని అమ్మ సినిమాలో మనకి ఫోన్ వస్తుందని నాన్న పడుకున్న తర్వాత ల్యాండ్ లైన్ ఎత్తటం, నైట్ టైం ఎక్కువసేపు మాట్లాడటం. తెలియకుండానే ఒక ట్రావెలింగ్ స్టార్ట్ అవటం. అయిన తర్వాత సడన్గా అమ్మాయి 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్కి వచ్చే టైంకి మనం ఇలా మాట్లాడుకోవాలంటే పెళ్లి చేసుకోవాలి అంతే. ఇదేంటి పెళ్ళి గిళ్ళి అంటది, ఇంత చిన్నపిల్ల, మనమే చిన్నపిల్లడు అనుకుంటే ఇంకా చిన్నపిల్ల, అది చేసుకుంటావులే అలా అన్న తర్వాత తెలియకుండానే నాకు పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను కదా, పెళ్లి చేసుకోవాలంటే మై సపరేట్ క్యాస్ట్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ నాది. అంత ఈజీగా ఒప్పుకోరు కదా మన సైడ్. అన్ని చోట్ల అడ్వెంచర్సే. ఇలా థింక్ చేస్తూ ఇంకా మనకి చదువు కరెక్ట్ కాదు, మనం ఏదైనా వెతుక్కోవాలి. ఎస్పెషల్లీ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే మనం వాళ్ళకి కన్విన్స్ చేయాలంటే మనం ఎక్కడో సెటిల్ అవ్వాలంటే మనకి ఏమొచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ కన్ఫ్యూజన్స్లోంచి హైదరాబాద్ వచ్చాను. ఆ అమ్మాయి 2000లో నాకు పరిచయం అయితే
2001లో పరిచయం అయితే 2003 వచ్చాను. 2 years తర్వాత వచ్చేసాను. ఓకే. వచ్చిన దగ్గర నుంచి ఫోన్ కాల్సే. నేను ఇప్పుడు పంజాగుట్ట సాయిబాబా గుడి ఉంది కదా, అవును. 2003 నుంచి 2005-6 వరకు గురువారం గుడికి వెళ్ళి నేను అడిగేది రెండే సాయిబాబాని, సెల్ ఫోన్ ఇన్కమింగ్ ఫ్రీ చేయి స్వామి, ఎందుకంటే మాట్లాడాలని. రూపాయలు పడేది, ఇన్కమింగ్ బిల్ పడేది కదా. మన దగ్గర డబ్బులు ఎక్కడి, 100 రూపాయలు రీఛార్జ్ చేస్తే వాళ్ళకి 2 నెలలు రావాలి. ఇదేమో టిగో లేచిపోతుండేది. ఇన్కమింగ్ ఫ్రీ చేయి స్వామి, రెండు నన్ను ఇండస్ట్రీలో ఏదో ఒక విధంగా సెటిల్ చేసి స్వామి, ఈ రెండే అడిగేవాడిని. కట్ చేస్తే నిజంగా ఒక రోజు ఇన్కమింగ్ ఎత్తేసారు. అదే రెండు ఆ అమ్మాయికి రిలేటెడ్గానే అడిగారు. రెండు. సో అలా ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంజనీరింగ్ గోల్డ్ మెడలిస్ట్, తను ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్, ఎంటెక్ చేసింది విట్లో. ఓ యా, చాలా ఇంటెలిజెంట్ పిల్ల. మీరు ఒక రకంగా కాదు, చాలా రకాలుగా అదృష్టవంతులు మీరు. రాగానే పెద్ద పెద్ద హీరోలతో చేసి పెద్ద పెద్ద హిట్లు కొట్టేసి ఒక పక్కన, ఇంకో పక్కనేమో యువర్ వైఫ్ బీయింగ్ సచ్ ఏ ఫెంటాస్టిక్ స్టూడెంట్, యా, గోల్డ్ మెడల్ విన్నర్ అంటే మాటలు కాదు కదా. రియల్లీ మీ మూమెంట్స్ మీ లైఫ్లో చాలా గ్రేట్. యువర్ లైఫ్ ఇస్ మ్యాగజైన్ ఆఫ్ గ్రేట్ మూమెంట్స్. థ్యాంక్ యూ సార్. మ్యారేజ్ అయిన నాటికి సెటిల్ అయ్యారా మీరు? ఏ లేదు. ఓ 2 లక్షలు ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని పెళ్లి చేసుకున్నా. ఆవిడకి దండం పెట్టాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును, రైటర్గా కూడా, సోలో రైటర్ కూడా అవ్వాలా. అదే ఆవిడకి చెప్తున్నానమ్మా, మీకు నమస్కారం. పెళ్ళి అయిన తర్వాత ఆల్మోస్ట్ 2011 నాకు పెళ్ళి అయితే 2012 బలుపు 1 yearకి బలుపు రైటర్గా నేను ఫస్ట్ టైం ఒక స్టెప్ ఎదిగా. ఓకే. ఒక కథ అమ్మగలగడం జరిగింది నేను. అప్పటిదాకా గోస్ట్ రైటర్గా నెంబర్ ఆఫ్ మంది రైటర్ల దగ్గర పనిచేసేవాడిని. సో అంతలో ఎవరెవరండి మీరు గోస్ట్ రైటర్గా పనిచేసిన వాళ్ళు? నేను చాలా మంది, ఫస్ట్ బేసిక్గా నన్ను చిన్ని కృష్ణ గారు, ఆయన నిజంగానే నా ఫస్ట్ గురువు ఆయనే. ఎలా అయితే రవితేజ గారు నా లైఫ్లో ఒక బెస్ట్ సపోర్టర్గా ఉన్నారు, అలానే ఇనీషియల్ టైంలో మీసాలు కూడా లేని ఒకరిని తీసుకొచ్చి కొన్ని రోజులు రైటర్గా పెట్టుకొని, తర్వాత ఆయన ఇంట్లో స్థానం ఇచ్చి, ఇటు బయట ఉంటే పాపం తిండికి ఇబ్బంది పడతాడని ఆయన గమనించి ఆయన ఇంట్లో పెట్టుకొని ఆయన దగ్గర అన్నీ చేసేవాడిని. పొద్దున్న 5ంటికి లెగవాలి. ఆయన వెరీ వెల్ డిసిప్లైన్డ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. జై శ్రీమన్నారాయణ 7ంటికి సిట్టింగ్ స్టార్ట్ అవ్వాలి. సో ఇలా ఆయన దగ్గర 2 years చేశాను. ఆ తర్వాత అసిస్టెంట్ ఎడిటర్గా అవుదామని పొలిటికల్ రోడ్కి ఆనందానంద గారి దగ్గర జాయిన్ అయిన టైంలో పరచూర్ బ్రదర్స్తో, వెంకటేశ్వర గారితో బాగా విపరీతమైన ట్రావెలింగ్ జరిగింది. ఆయన దగ్గర చాలా వర్క్ సిట్టింగ్స్కి ఆయన బాగా ఎంకరేజ్ చేస్తారు, యూత్ని చేస్తారు. పైగా వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ రైటర్ కదా, ఇప్పుడు సెలబ్రేటెడ్ రైటర్స్ కదా, రూలింగ్ ది రూల్స్. తర్వాత ఎంఎస్ రాజ్ గారి దగ్గర వర్క్ చేసాం. తర్వాత దిల్రాజ్ గారి దగ్గర జర్నీ స్టార్ట్ అయింది. అలాంటి టైంలోనే కోన వెంకట గారు దగ్గర శిష్యరికం జాయిన్ అయ్యాను. ఆయన దగ్గరే ఎక్కువ నేను ప్రపంచాన్ని చూసింది కోన గారి దగ్గర. కోన వెంకట గారి దగ్గరగా చూశాను ఇండస్ట్రీ సెలబ్రిటీస్ని. ఆయన కూడా చాలా పెద్ద అనుభవాల కోన. అవును, కోన వెంకట గారు అంటే ఆయనకి ఎన్ని అనుభవాలు, అసలు ఆయన ఎన్ని అడ్వెంచర్స్ లైఫ్లో. అండ్ వెరీ వాట్ యూ కాల్ వెరీ అకామిడేటివ్ పర్సన్. ఎదుటి వాళ్ళని వెంటనే ఇమీడియట్గా అర్థం చేసుకునే గుణం. అని మీరు చెప్పాను కదా, ఈ రకంగా కూడా మీరు అదృష్టవంతులే. ఎందుకంటే మీరు అసోసియేట్ అయిన వాళ్ళందరూ కూడా హైలీ కాంప్రహెన్సిబుల్ పీపుల్. వాళ్ళందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఉంది నిజంగా. ఇప్పుడు తర్వాత నేను అనుకోవడం మ్యారేజ్ సెటిల్ అయ్యి ఆవిడ వచ్చిన తర్వాతే మీకు సక్సెస్ వీసా స్టాంపింగ్లు గట్రా జరిగాయని అనుకుంటున్నా. యూ బిలీవ్ ఇట్? 100%. అవునా? వెరీ నైస్. ఇప్పుడు ఆ పాత రోజులు, గుంటూరు రోజులు అవన్నీ తలుచుకుంటే ఎలా అనిపిస్తుందండి? మీరు పెద్ద డైరెక్టర్ అయిపోయి అసలు మెగాస్టార్ ఎప్పుడైనా అదే స్ట్రెస్ఫుల్ అనిపించినప్పుడు మాత్రం ఒక్కసారి గుర్తెచ్చుకుంటాం, ఎక్కడి నుంచి వచ్చాం మనం, ఎక్కడికి వెళ్ళాం. ఒక చిన్న శాంట్రో కార్ లాంటిది ఉంటే సరిపోద్ది కదా అనుకునేవాడిని. 2007లో కారు కొంటే డౌన్ దిగుతున్నప్పుడు ఆఫ్ చేసేస్తుండేవాడిని, ఏసీ ఆఫ్ చేస్తుండేవాడిని అప్పు ఎక్కుతున్నప్పుడు, పెట్రోల్ ఎక్కడ అయిపోద్దో అని. సో అలాంటిది ఇప్పుడు మన కింద ఇంతమంది పనిచేయటం, ఇంతమంది యూనిట్ మన మీద డిపెండ్ అవటం, ఇలాంటి పెద్ద సెలబ్రిటీస్ గొప్ప వ్యక్తులతో మనం ట్రావెల్ అవటం, ఒక్కసారిగా మనకి ఏదైనా షెడ్యూల్ స్ట్రెస్ కానీ ఇంకేదైనా చిన్నది అనిపిస్తే వెంటనే ఫ్లాష్ బ్యాక్ వెళ్తా. టికెట్ చాలని వచ్చేవారో టికెట్ బెనిఫిట్ షో దొరికితే చాలనుకున్నాం, మనం డైరెక్ట్ వాళ్ళు ఇళ్ళకి వెళ్తున్నాం కదా, ఇంకేంట్రా బాబీ అనిపిస్తుంటుంది. నిజంగానే మీరు దీంట్లో ఒక బ్యూటీ ఏంటంటే
నేను నెలకు అద్దె కట్టాలా లేదా అని స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఉన్న అనూష ఇప్పుడు ఎంత సంపాదిస్తున్న అనూష అదే ప్రేమ. తనకేమో పెద్ద అబ్బా నా మూడు పెద్ద కారు కొనేసాడు, పెద్ద ఇల్లు కొనేసాడు, ఈ గొడవ ఉండదు అసలు. నేను అప్పుడప్పుడు ఏడిపిస్తుంటాయి, నీకు అర్థమవుతుందా అసలు నేను ఏం చేసాను పీకావు అంటే ఊరుగా ఉంటున్నావు, సోది చెప్తావు, శాంటర్ అయితే ఏంటి, రేంజ్ రోవర్ అయితే ఏంటి, కారే కదా అంటుంది. ఎంత కష్టపడితే కనీసం పొగడం ఏంటి అనిపిస్తుంటుంది. కానీ అంటే ఆవిడ మీరు చదువుకున్న పర్సన్ కదా, షీఈ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. అంటే వాళ్ళ పెంపకం కూడా వాళ్ళ పేరు యుద్ధాలు జరగలేదా మీకు? ప్రేమ యుద్ధాలు అక్కడ గుంటూరులో పెద్ద జరగలేదండి. ఓకే, నేను ఎక్స్పెక్ట్ చేసినంత. అంటే గుంటూరు కారం బాగా కోపాలు తాపాలు ఆగ్రహాలు. నాన్నగారు చాలా మెచ్యూర్డ్, చాలా మెచ్యూర్డ్, వెల్ ఎడ్యుకేటెడ్, పెద్దగా అంటే జిల్లా పరిషత్లో ఆయన ఒక చాలా పెద్ద పొజిషన్లో వర్క్ చేశారు, గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ఆయనకి ఏంటంటే నేను ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకుంటుంటాను. వెరీ బ్యాలెన్స్డ్, వెరీ యా ఓకే, చాలా యాక్టివ్. ఇప్పుడు నా ఎన్ని ఆయన చూసుకుంటుంటారు, మనకేం తెలియదు. మనం ఒక రూపాయి వస్తే రూపాయి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో మనకు తెలియదు. అన్నీ కూడా ఇప్పుడు మా నాన్నగారు లేరు కాబట్టి ఫాదర్ పొజిషన్ అన్నీ ఆయన, మా అత్తయ్య, మా పాపని మొత్తం ఆల్మోస్ట్ 3 ఏళ్ళు వాళ్ళే దగ్గరుండి పెంచారు. మీ ఇద్దరం పిల్లలనే. సో వాళ్ళే అనూష వాళ్ళ అమ్మమ్మ గారు ఒక ఉంటుంది, ఆమె అనూష వాళ్ళ మదర్ని పెంచింది, అనూషాని పెంచింది. నా మరదలు వచ్చి ద్రోణవల్లి హారిక అని ఇంటర్నేషనల్ చెస్ ఛాంపియన్. సో తన్ని పెంచింది, ఇప్పుడు మా పాపని తన్ని పెంచింది, ఇప్పుడు హారిక వాళ్ళ పాపని తన్ని పెంచింది. ఆమె మా తల్లి, ఆమె కూడా యాక్టివ్గానే ఉంటారు. సో నేను 24 hours సినిమాకు ఉన్నా సరే నా ఫ్యామిలీని వాళ్ళు చూసుకుంటారని ఒక ధైర్యం ఉంది నాకు. సో నీ సక్సెస్ మీ సక్సెస్లో చాలా భాగం వాళ్ళకి చెందుతుంది కదా, ఎందుకంటే వాళ్ళు వెనకతలు షాక్ అబ్జర్వర్స్ లాగా అలా ఉండడం వల్ల యూ డోంట్ ఫీల్ ఎనీ షాక్. అదే నేను ఎప్పుడు ఏది నమ్ముతానంటే ఒకటి అచీవ్మెంట్లో వాడు ఒక్కడిది కాదు, ఎంతోమంది రైటర్స్ దగ్గర నుంచి, యూనిట్ సభ్యుల దగ్గర నుంచి, పొద్దున్నే మనం తీసుకెళ్ళే కార్ డ్రైవర్ దగ్గర నుంచి ఎవ్రీబడి. అలానే ఇప్పుడు నా వైఫ్, నా ఫ్యామిలీ, మా అమ్మ నాన్న, అలానే మా అక్క బావ నాకు ఎంతో ఇనీషియల్గా మోతీనగర్ వాళ్ళు షిఫ్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. మా బావ నేను డబ్బులు తీసుకొని అని చెప్పి నాకు కనబడేలాగా మెల్లగా ఫ్రిడ్జ్ మీద అలా పెట్టేసి నీదే చేంజ్ ఇక్కడ ఉండిపోయినాయి అని చెప్తా ఉండేవాడు. సో అలాంటి మూమెంట్స్ ఉన్నాయి. నాది కాదు బాబా, నేను లేదు నాది కాదు, ఇది నీదే, నిన్ను ఎప్పుడు పెట్టినట్టున్నావు బాబీ అని వెళ్ళిపోతుండేవాడు, నాకు ఉన్నాయో లేదో అని. అలానే నాకు స్నేహితుడు అజయ్ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడు మన 12th ఫెయిల్డ్ అనే సినిమా చూస్తుంటే చాలా సీన్లకు నేను ఎమోషన్ అయిపోయి ఏడుస్తున్నాను. ఇలానే కదా మనం స్ట్రగుల్ అయ్యాం, తినడానికి ఉండటానికి ఏమీ లేక, ఎవరైనా భోజనానికి పిలిస్తే బాగుండు అని ఎదురు చూసిన రోజులు ఎన్నో ఉన్నాయి కదా మనల్ని. దాంట్లో ఒక బ్యూటిఫుల్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది 12th ఫెయిల్డ్లో. అలానే నాకు అజయ్ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు. చెన్నైలో అప్పుడు డివిడీలు కల్చరు, అప్పటికి నెట్ఫ్లిక్స్లు, ఓటీటీలు, ల్యాప్టాప్లు లేవు. సినిమాని డివిడీ ప్లేయర్లో పెట్టుకొని చూడాలి. సో చెన్నై తీసుకెళ్ళేవాడు అప్పట్లోనే 7,800కి 2 సంచుల డివిడీలు కొనిపెట్టాడు. బావా ఇది సరిపోతే ఇంకా కొందామా అంటున్నాడు. అంటే ఆల్మోస్ట్ నాకు 100 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు. అన్ని హాలీవుడ్, కొరియన్ ఫిల్మ్స్, తమిళ్ ఫిల్మ్స్ 2 కవర్ల నిండా వేసి బస్ ఎక్కించి వచ్చాం. ప్రతి సినిమా చూసేవాడిని. సో అలాంటి ఫ్రెండ్స్. వాసు అని నేను ఇనిషియల్గా హైదరాబాద్ వచ్చినప్పుడు చిన్న గదిలో ఉండేవాడు. వాడు చిన్నకిష్ట గారి దగ్గర జాయింట్ అవటానికి ముందు ఇంతే గది, ఇదే వంటగది, ఇదే బాత్రూము, ఇక్కడే పడుకోవాలి. ఈ గదిలో 2 నెలలు ఉంటా. ఈ 2 నెలలు నాకు సపోర్ట్ చేసిన వాసు. ఇలా ఎంతోమంది పేర్లు మర్చిపోవచ్చు, కానీ ఎంతోమంది ఉంటారు ఒకటి సక్సెస్ వెనకాల. ఎగ్జాక్ట్లీ. మనం వెళ్తున్న గోల్ కరెక్ట్గా ఉందా లేదా అదొక్కటే మనం చూసుకోవాలి. మన గోల్ మనం నిజాయితీగా, ఆనెస్ట్గా ఉన్నాం. ఎంతోమంది ప్రేమ, ఎంతోమంది విష్, ఎంతోమంది అవ్వాలనుకుంటుంది, వాళ్ళ ప్రేమతో మనం అవ్వనిస్తారు. అవును. అంతే తప్ప నేను ఒక్కడిని కలగన్నారు వాళ్ళు వేరే అంటే అబద్ధం. ఇక్కడ దాకా తీసుకొచ్చిన స్నేహితులు, తల్లిదండ్రులు, తోడబుట్టినోళ్ళు, భార్య, మా అత్తమామలు అందరూ, ఇంతమంది నాకు పీస్నిస్తే నేను ఒక సినిమా తీయగలిగా. ఆల్ పుట్ టుగెదర్. అంతే తప్ప నా ఒక్కడిది కాదు. ఇప్పుడు తీసిన వాళ్ళ వేరే అవ్వచ్చు, రేపు చేయబోతున్న బాలకృష్ణ గారు 109 అవ్వచ్చు, ఫ్యూచర్లో తీయబోతున్న సినిమాలు అవ్వచ్చు. ఎంతోమంది ప్రేమ ఉంటుంది ఒకటి విజయం వెనకాల. దాంట్లో అయితే డౌట్ లే. వన్స్ అగైన్ ప్రూవ్డ్. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాకి టైటిల్ పెట్టారా? ఇంకా లేదండి, కన్స్ట్రక్టివ్గా ఏది లాక్ అవ్వాలో 2-3 అనుకుంటున్నాం. త్వరలోనే ఒక మంచి డేట్ అనుకొని బ్లాస్ట్ చేస్తాం. అదే బాలకృష్ణ గారికి ముహూర్తాలు అవన్నీ చాలా ఆయన పట్టింపు ఆయనకి.
అని అంటారు. బాగా దేవుణ్ణి బాగా నమ్ముతారు. దేవుడిని, మీ పంచాంగాలు, తిథులు, ముహూర్తాలు అట్లన్నీ మీద ఆయనకి రియల్ రెస్పెక్ట్ ఉంది. రియల్ రెస్పెక్ట్. హిందూయిజం మీద విపరీతమైన ట్రస్ట్ ఉంటుంది ఆయనకి. హిందూ ధర్మం మీద, పనిచేసే వర్కర్స్ మీద, వీటన్నిటి మీద విపరీతమైన రెస్పెక్ట్ ఉంటుంది ఆయన. అవునా? మాకు ఎవరికి తెలియని ఒక కొత్త పాయింట్, హిందూయిజం మీద కూడా విపరీతం రెస్పెక్ట్. ఎలాంటి రెస్పెక్ట్ అంటే హిందూయిజం గొప్పది అనటం కాకుండా ఎంత గొప్పదో మొత్తం చదివేశాడు ఆయన. ఆయన బయట ప్రపంచానికి చెప్పకపోవచ్చు కానీ క్లోజ్గా మూవ్ అవుతుంది. నాకు తెలుసు అన్ని ధర్మాలు తెలుసు ఆయనకి. అవునా? అన్ని పురాణాలు తెలుసు, అన్ని శ్లోకాలు తెలుసు, సాంస్క్రిట్ తెలుసు. ఎక్కడ పుట్టింది హిందూయిజం, ఎక్కడ పాడైపోతుంది హిందూయిజం, ఏం చేయాలి హిందూ, అన్నీ తెలుసు ఆయన. గుడ్ అంటే నిరంతర అంటారు కదా. అవును, నిరంతర విద్యార్థి. 24 గంటలు అదే పనులు ఉంటాడు ఆయన. వాళ్ళ నాన్నగారి గురించి, హిందూయిజం గురించి, ఆ హిందూపురం గురించి, బసతారుల గురించి, వీటితో ఆక్యుపై అయ్యి సినిమాకు వర్క్ చేస్తుంటారంట. 4 స్తంభాల ఆట. 4 pillars of his life. బసవరామ్ తారక ఇన్స్టిట్యూట్, వాళ్ళ ఫాదరు, హిందూయిజము, అండ్ ఇంకోటి హిందూపురం. హిందూయిజం, హిందూపురం. బాగుంది. మీ ట్రావెల్, మీ జర్నీ ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నాయంటే, అంటే ఒక సామాన్యమైన యువకుడు. నాకు ఇంకో డౌటు, మీరు యూ లుక్ వెరీ హ్యాండ్సమ్. ఆ రోజుల్లో అందరూ చాలామంది కొత్త కూరలు సినిమాల్లోకి వచ్చారు, మిమ్మల్ని ఎవరు అడగలేదా? అంటే ఫస్ట్ ఇనీషియల్గా నాకు బిఫోర్ రైటర్ అవ్వటానికి ముందు నాకు వచ్చిన అవకాశం యాక్టింగే. అవునా? బట్ ప్రతిదీ తల మీద రాసుంటే రాత మనం అది అవుతాం అనటానికి ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ నేను ఆల్రెడీ 2-3 ఇంటర్వ్యూస్లో చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తాను. చిన్నకృష్ణ గారి దగ్గర రోజు ఇబ్బంది పడుతూ నిలబడుతుంటే నేను ఆయన ఇబ్బంది పెడుతూ ఓ రోజు ఒకళ్ళని పిలిచి వీడిని రాఘవేంద్ర గారి దగ్గర తీసుకెళ్ళి ఆ గంగోత్రిలో వేషం చెప్పండి వీడికి అన్నారు. ఎవరెవరు? చిన్నకృష్ణ గారు. ఓకే. గంగోత్రి సినిమా షూటింగ్కి వెళ్ళబోతుంది. ఓకే. ఇది తీసుకెళ్ళి రాఘవేంద్ర గారికి తీసుకెళ్ళండి. ఇప్పుడున్న సినీ మ్యాక్స్ అప్పుడు ఆర్కే ఒక స్టూడియో లోపల ఒక హట్ లాగా ఉండేది. ఆయనకు ఒక షెడ్ ఉండేది, ఏసీ గీసీ. ఇప్పుడు ఆటోలో వెళ్తున్నాం నేను ఇంకో ఫ్రెండ్, ఇద్దరు వచ్చాం అప్పుడు హైదరాబాద్కి. కిరణ్ గారు అని ఒక రైటర్ మా ఇద్దరిని తీసుకెళ్తున్నారు చిన్నకృష్ణ గారికి దగ్గర ఉన్న ఒక రైటర్. వెళ్తుంటే దిగాము, రాఘవేంద్ర గారిని ఫస్ట్ టైం చూస్తాను. అప్పటిదాకా స్వాతిలోనో ఎక్కడో కాంట్రవర్సీలోనో ఎక్కడో గరణామూడి సెలబ్రేషన్లో కనబడే రాఘవేంద్ర గారిని లైవ్లో చూస్తున్నాను. ఎగ్జాక్ట్లీ. సో చూశాను. చిన్ని చెప్పాడు నీ గురించేనమ్మా అన్నాడు. ఇలా చూశారు, ఎవరన్నా బెల్ కొట్టారు, వాడు వచ్చాడు. కొలతలు అవి తీసుకోండి, ఈ అబ్బాయికి వేషం ఇచ్చేసాను. చిన్ని చెప్పాడు కదా, 4 ఫ్రెండ్స్లో ఈ అబ్బాయికి 4 రోజుల్లో రాజమండ్రి వెళ్ళాలి అంటారు. అంత ఆనందమే నాకు. నిజమా? మన సినిమాలో కనబడబోతున్నామా? అల్లు అర్జున్ హీరో వస్తున్నాడంట, అల్లు అరవింద్ గారు వాళ్ళ అబ్బాయి అంటే అతను ఎలా ఉంటాడో మనకు తెలియదు. అమ్మ కూడా ఈ ప్రాసెస్లో చిరంజీవి గారిని చూసేస్తామా? మన షూటింగ్కి వస్తాడా, ఆడియో ఫంక్షన్ మనం కూడా యాక్టర్స్లో కూర్చొని ఉంటామా? ఎంత విజువల్స్ వెళ్తున్నాయి. ఇక అయిపోయింది. ఇప్పుడు అర్జెంట్కి వెళ్ళి ల్యాండ్లైన్ ఇచ్చి మా అమ్మ ఫోన్ చేయాలి, నీ కొడుకు నటుడయ్యాడు అని చెప్పాలి. మనం నటుడు అంటే ఏంటి, సపోర్టింగ్ వేషాలు, క్యారెక్టర్, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అనుకోం కదా. మరి మనం కూడా 2 పేజీలు డైలాగ్ ఇస్తారు, మనం కూడా తొడగొట్టి రే ఆగరా లేదో అరుస్తాం, లేదా లవ్ సీన్ వస్తుంది, లేదా మన మీద ఒక పాట ఉంటుంది. ఇన్ని ఉంటాయి కదా, ఇమ్మెచ్యూరిస్ట్ బ్యాచ్ అంటే. అవును. సో ఉంటే ఒక పావు గంటకి ఒక టైల్ డ్రైవర్ వచ్చి కొలతలు తెస్తున్నారు. ఈ కొలత అనేది నా జీవితాన్ని మార్చింది. కొలతలు మార్చింది, ఫ్యూచర్ కొలతలే. వాడు షోల్డర్ దగ్గర పెట్టాడు, బాగానే ఉంది. ఇది పెట్టాడు, బాగానే ఉంది. ఇది పెట్టాడు, బాగానే ఉంది. ఇక్కడికి వచ్చి నిక్కర్ దగ్గర ఆగాడు. నేను ఇలా చూస్తూ ఎందుకన్నా నడువు అంటాడు, మళ్ళీ నిక్కర్ అంటాడు. రాసుకుంటున్నారు. సార్ ఏంటి సార్, నిక్కర్ సైజ్ అయ్యా అన్నారు. నిక్కర్ ఏంటి సార్ అంట. అల్లు అర్జున్ గారు నిక్కర్లో ఉంటాడు, ఆయన ఫ్రెండ్స్ అందరూ 10th క్లాస్ యంగ్ యూత్ఫుల్ లవ్ స్టోరీ. అది కుర్రోడు, స్కూల్ పిల్లోడు, నిక్కర్లతో ఉన్నాను అన్నాడు. గుండె పటా పంచలు. ఎందుకంటే నేను 4th క్లాస్ నుంచి ప్యాంట్ వేసాను మా స్కూల్లో. ఓకే. నిక్కరే తెలియదు అసలు. నిక్కర్ అంటే అసలు చాలా ఇన్సల్ట్ మనకి. ఓకే. చిన్నతనం. ఎందుకంటే చాలా యాక్టివ్ మన స్కూల్లోనే చిన్న గ్రూపులు గీపులు, బైక్ చేజులు, గొడవలు, గోడలతో కొట్టాలి, తరకాయ కొడగొట్టాలి. ఈ బ్యాచ్ అల్లరంతా చూసి వచ్చినాను నేను. ఓకే. ఇప్పుడు వెళ్తే నా ఫ్రెండ్స్ అడుగు దొక్కుతారు నన్ను, నిక్కర్ వేసాడరా బాబీ గారు అంటారు.
నేను ఇంకా నిక్కర్ అయినా కాదు, ప్యాంట్ బాబీ గడి నిక్కర్ బాబీ గడి పైగా అసలు ఎక్కి దొప్పుతారు మనల్ని. ఆ కిండలు నేను భరించలేను. వెంటనే గుండె బయలుపోయింది. మెల్లగా ప్యాంట్ అల్లు అర్జున్ హీరో అతనే నెక్కరయ్యా అంటాడు ఆడు. సరే సరే సార్ అన్న పేరు రాసుకున్నారు, ఊరు డ్రెస్, సినిమా మొత్తానికి వెళ్ళిపో 5,000 ఎంతో ఇస్తామని ఏదో మాట్లాడుకుంటారు. ఇవేమి వినపట్లే నాకు. ఇప్పుడు ఇక్కడి నుంచి చిన్నకేష్ గారి ఇంటికి వెళ్ళేదాకా మళ్ళీ విజువల్స్. గుంటూరులో ఫస్ట్ డే వీళ్ళు వెళ్ళని కూడా ఎలా ఆపాలి ఫ్రెండ్స్ని, వీళ్ళు చూడకుండా ఎన్ని రోజులు ఆపుతారు. పైన నేను ప్రేమించాను ఒక అమ్మాయిని, అనూష చూసేస్తుంది స్క్రీన్ మీద లెక్కర వెళ్ళి, ఈ పొల్లగాడ నువ్వు ప్రేమించిన వాళ్ళ పేరెంట్స్ అంటారు. అవన్నీ వింటే నాకు చాలా డ్యామేజ్ కొట్టింది. వెంటనే చిల్లకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన చాలా హ్యాపీగా, ఎరా హ్యాపీయా, వాళ్ళు డేట్స్ ఏదో చెప్తారు దాన్ని ఫాలో అప్ అయిపో అంటున్నారు. నేను అలానే నిలబడి ఉన్నాను. ఏంట్రా హ్యాపీ కదా ఇంకేంటి అని మాడాలా అన్నారు. నేను వెంటనే నిక్కరంటే బాగోదని నేను డెసిషన్ తీసుకున్నాను సార్ అన్న. ఏంటి, నేను రైటర్ అయిపోతా అలా. రైటర్ ఏంట్రా అన్నారు. నేను రైటర్ అయిపోతాను సార్, నాకు ఇలా వేషాలు వద్దాను. ఏం తమాషాగా ఉందా, నువ్వే కదరా ఏమవుతావు అంటే నాకు ఏదైనా పర్వాలేదు ఇండస్ట్రీలో అంటే నువ్వు యాక్టింగ్ నీ కళా పోషకులు నీ కళాకారుడు వల్ల లేదో పంపిస్తే ఇలాంటి వింటారు. ఇప్పుడు చెప్పేసి లేదు వాళ్ళు నిక్కర్ అంటారన్న. చాలా కోపం వచ్చిందని. నిక్కర్ అయితే చేయవా అన్నారు. ఆ చేయని ఊర్లో గొడవ చేస్తారు సార్, ఫ్యాన్స్ ఊరుకోరన్నట్టు బిల్డప్ ఇస్తున్నాం. ఆయన చాలా అంటే ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది, వీడు ఒక దాని మీద స్థిరంగా లేడని ఆయన కోపం వచ్చింది. సార్ అయితే ఊరికి బయలుదేరు అన్నారు. లేదు సార్ నిజంగా చెప్తాను సార్, నేను రైటర్ అయిపోతాను సార్, ప్లీజ్ సార్ మీ దగ్గర ఉండిపోతాను సార్, నేను రైటర్ అయిపోతాను సార్. ఎందుకంటే ఊరు వెళ్ళాను చెప్పొచ్చా, అనుషకి చెప్పొచ్చాను, మా పేరెంట్స్ చెప్పొచ్చా, జెండా పాతి పిలుస్తారు. సో నేను వెళ్ళాను సార్ అంటలా, ఏదో ఒకటి చెప్పి పంపించేశారు. ఇక్కడి నుంచి ఒక 9 days మళ్ళీ ట్రాక్ స్టార్ట్ అయింది. రోజు కుకట్పల్లిలో 3 రూపాయల ఆటో ఈఎస్ఐ దగ్గర దిగటం, ఈఎస్ఐ నుంచి జీవికి ఎదురు ఉన్న వాటర్ ట్యాంక్ దగ్గర ఆటో దిగటం, 2 ఆటోలు మారాలి, 6 రూపాయలు అయిపోతున్నాయి వన్ సైడ్, వెళ్ళేటప్పుడు వన్ సైడ్ 12 రూపాయలు, 9 రోజులు వెళ్ళిపోతున్నాయి. మనం తీసుకొచ్చిన 1000 రూపాయలు మొత్తం ఆల్మోస్ట్ బస్సులకి అట్లకి అయిపోతాయి. ఆటోలే, స్టీరింగ్ ఆటోలు ఉన్నాయి అప్పుడు, పెద్ద పెద్ద పాటలు పెట్టి గోల గోల తీసుకెళ్తుండేవాళ్ళు. సో 9 days తర్వాత అయినా ఏంట్రా నీ బాధ, నీ గొడవ ఏంట్రా, రోజు వచ్చి దూరాలు నిలబడుతున్నావు, వెళ్ళరా గుంటూరు అంటే లేదు సార్. అప్పుడైనా ఓ పని చేద్దాం, వీడందరికీ వీడే రిలీజ్ అవ్వాలన్నట్టు నీకు ఒక టెస్ట్ పెడతాం, నీకు రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి లేదా టెస్ట్ పెడతారో నాకు అర్థమైపోయింది. నవ్వుతున్నారు వాళ్ళు. ఇదేదో మళ్ళీ అబ్బకాలు పెట్టే ప్రాసెస్ ఏదో ఉంది. సరే సార్ అని చెప్పారు. ఒక సంఘటన చెప్పి, ఈ సంఘటన యాజ్ ఎ రైటర్ నువ్వు ఎలా రాసుకొస్తావో రాసుకురా, రేపు పొద్దునే రాసుకురా, రాయలేరనిపిస్తే మాత్రం ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే రైటర్ అనేది చాలా మెచ్యూరిటీ కావాలి ఒక రైటర్ అవ్వాలంటే. రైటర్ అంటే ఏమనుకున్నావురా అంటే మనకి పైగా తెలుగు సినిమాలు తప్ప తమిళ్లో విజయకాంత్ గారు సినిమాలు, ఎవరు కెప్టెన్ ప్రభాకర్ తెలుసు నాకు, విజయ్ గారి సినిమాలు తెలుసు. అదే కెప్టెన్ ప్రభాకర్ అప్పుడు బాగా ఆడింది కదా. ఇలాంటి VHSలు వస్తే తెలుసు మనకి తప్ప థియేటర్కి వెళ్ళి తమిళ సినిమాలు చూసి చూస్తాడు. అంత డబ్బులు కూడా అంటే మనం తెలుగు సినిమాలకి వెళ్తాం, చూడటం, ఇంటికి వెళ్తాం. వాల్కాన్ అనే ఇంగ్లీష్ సినిమా వస్తే తెలుసు మనకి. టైటానిక్ వచ్చిందంటే అదేదో బాగుందంటే పడవ ఊరిపోద్దా, ఆ జీమ్ సీన్ ఏదో ఉందంటే చూడటం. ఇంతకు మించి యావరేజ్ ఆడియన్స్ కి అంతగా ఆయన ఆ టైంలో ఆయన కూడా కరెక్ట్. సినిమా రైటర్ నా దగ్గర కూర్చొని మాడాలంటే విపరీతమైన నాలెడ్జ్ ఉండాలి కదా, సినిమాలు చూసి ఉండాలి, పుస్తకాలు చదివి ఉండాలి. వీటిలో ఏ క్వాలిటీ లేదు, నీకు ఏజ్ లేదు, మెచ్యూరిటీ లేదు. 19 ఏళ్ళు నాకు. అక్కడ ఉన్న వాళ్ళంతా దిగజాలు. ప్రతి ఒక్కరు తమిళ్ మాట్లాడేస్తున్నాడు, ఒకడు హిందీ మాట్లాడేస్తున్నాడు, ఒకడు ఇంగ్లీష్ గురించి లెక్చర్ చెప్తున్నాడు. సో నీకు అనిపిస్తే నువ్వు మాత్రం దయచేసి ప్లీజ్ బాబు ఇబ్బంది పెట్టకద్దమ్మా, బయలుదేరమ్మా అన్నారు. పాప ఆ టైంలోనే చిన్నకృష్ణ గారు సిస్టర్కి, మా మదర్ చిరకలూరుపేటలో ఎవరి ద్వారా చెప్పేసి వాళ్ళ సిస్టర్ కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు చిన్నకృష్ణ గారికి. అరే ఆ బాబీ అంటే ఏదో తీసుకురా, వాళ్ళ అమ్మ వాళ్ళ పిన్ని మన దగ్గరికి వస్తున్నారా అని ఇటు పక్క రికమెండేషన్ స్టార్ట్ అయింది. ఇన్నిటి వల్ల ఆయన పాప నో చెప్పలేక ఒక టెస్ట్ పెట్టారు. ఇంకా నాకు అర్థమైపోయింది, ఇప్పుడు వెళ్ళి మళ్ళీ రేపు 12 రూపాయలు బొక్క పెట్టించుకొని నో చెప్పించుకోవడం ఎందుకు, ఈ నైటే వెళ్ళిపోదాం అని. అప్పుడు ఫస్ట్ టైం కొంచెం డెసిషన్ తీసుకున్నా, తేలిపోవాలి అసలు మన దగ్గర క్వాలిటీ ఉందో లేదో, సరుకుందా లేదా అని. వాళ్ళు 11ంటికి చెప్పారు రేపు రారా అని. వాళ్ళు 110, 150కి తలుపు తీసేసరికి అక్కడే నిలబడి ఉంటా. బంజారాహిల్స్ మెరిడియన్ స్కూల్ ఎదురు రోడ్ నెంబర్ 7లో ఉండేది ఆయన ఇల్లు, ఆయన ఆఫీస్, అన్ని రైటింగ్ అంతా అక్కడే. చూస్తే మనకు కనబడ్డా ఆయన కోపంగా లోపలికి వెళ్ళిపోయారు. భోజనం చేసి రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ కిరణ్ గారు అనే రైటరు
ఇందాక చెప్పిన వాళ్ళ లిస్టులో ఆయన కూడా నాకు ఏదో చాలా విధాలుగా పాపం మోరల్ సపోర్ట్ ఇచ్చారు, ఈ కిరణ్ గారు అనే రైటర్. ఓకే. ఏంటి బాబు ఎందుకమ్మా వెయిట్ చేస్తున్నావు అన్నారు. సార్ నాకు అర్థమవుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను, నన్ను పంపి చేయడానికి మీరు ఏదో చేస్తున్నారని కూడా అర్థమవుతుంది. రేపు పొద్దున్న నాకు వద్దు సార్, నైటే బస్ బుక్ చేసుకుంటాను. ఆయన అన్న సీన్ని ఆలోచించుకొని రమ్మన్నారు. ఆ సీన్ ఒక 2 రకాలుగా అనుకున్నాను, నేను 2 రకాలుగా చెప్తాను. రాసుకురమ్మన్నారు. నాకు రాయటం తెలియదు సార్, అసలు సీన్ పేపర్ మనకేం తెలుసు రాయటం, నాకు తెలియదు అసలు. సో అన్ని విధాలుగా మనం సెట్ అవ్వట్లేదని అర్థమైపోయింది. నైట్ నిద్ర పట్టదు నాకు. రేపు మనకు పోస్ట్ లేదంటే అనేది ఐ కాంట్ టేక్ ఇట్. నైట్ ఇవాళే తెలుసుకుందామని నిలబడ్డా. అవును. ఇతను వెళ్ళి చెప్పాడు. ఫైనల్ లోపల పిలిచారు, చెప్పు అన్నారు. ఒకసారి దండం పెట్టుకుని చెప్పేసాను. చెబితే ఆయన చిన్న మౌనం నిశ్శబ్ద వాతావరణం క్రియేట్ అయింది. ఎవరైనా చెప్పారా మీలో ఎవరు చెప్పలేదు అంటున్నారు. ఇది నువ్వే అనుకున్నావా ఈ సీన్ అన్నారు. నేనే అనుకున్నాను సార్ అన్న. రేపు పొద్దున 8 నుంచి వచ్చేసే సిట్టింగ్ అన్నారు. అలా నెక్స్ట్ డే 8 o'clock నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది సినిమా. అవును. గ్రేట్, రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఏ మూమెంట్ కూడా ఒక బేస్లెస్ మూమెంట్ కానీ ఇమోషన్ లేని మూమెంట్ కానీ ఇందులో ఎక్కడ లేదు. ఇది చిన్ని కృష్ణ గారి దగ్గరికి రావడం కానీ, ఆ తర్వాత మీ గర్ల్ ఫ్రెండ్తో మ్యారేజ్ కానీ, లేకపోతే ఆవిడ తాలూకా రియాక్షన్స్ ఆఫ్టర్ యూ వన్స్ యూ గ్రో అప్ ఇన్ లైఫ్. ఆవిడ మామూలుగా సోదిలే, సాయంత్రం అయితేనేంటి, ఇదైతేనేంటి, అన్నిట్లోని దేర్ ఈజ్ ఎ లైఫ్ రియల్లీ దట్ కెన్ బి అడ్మైర్డ్ రియల్లీ. సో నైస్. బాబీ గారు మా ఐ డ్రీమ్ ఛానల్కి ఎంట్రీ ఇచ్చి, పైగా ఇంత వివిడ్గా, ఇంత ఎక్స్టెన్సివ్గా మీ అనుభవాలు దాచుకున్నవి, మర్చిపోనివి అన్నీ చెప్పారు మా దాంట్లో. అండ్ టుమారో అవర్ వ్యూయర్స్ రియల్లీ విల్ ఎంజాయ్ టు ది లెవెల్ ఆఫ్ ఎ స్కై 100%. అంచేత మీరు ఇప్పుడు బాలకృష్ణ గారితో చేసిన 109 NBK 109 కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని, మీకు బాలకృష్ణ గారి చాప్టర్లో మీకు కూడా అంత పెద్ద హిట్ వాల్టర్ వీరయ్య లాగా, లేదా చిరంజీవి గారు మీకు ఫోన్ చేసి చెప్పినట్టుగా అవన్నీ మీ జీవితంలో జరగాలి. అయితే మీకు ఇంకొకటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారితో కూడా మీరు ఒక హిట్ ఇచ్చేయాలని అభిమానులు అందరూ కోరుకుంటున్నారు. తప్పకుండా. అది ఎప్పుడో ఏంటో ఎక్కడ పోగొట్టుకుంది అక్కడే వెతుక్కోవాలన్నట్టు ఈసారి నా కత్తోనే వస్తాను, గట్టిగా కొడతాను సార్. అదే మరి గట్టిగా. వెరీ నైస్, వెరీ నైస్. అదొక్కటి మీకు బాకీ ఉంది. అవును సార్. ఆ బాకీ ఒకటి మీరు క్లియర్ చేసుకోండి. వడ్డీతో సహా వడ్డీతో సహా కడతా. చక్రవడ్డీ, భూచక్రవడ్డీ అన్ని కలిపి. వెరీ నైస్. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా దాని గురించి వెయిట్ చేస్తున్నారు. రియల్లీ 1 or 2 3 4 5 పీపుల్ స్పోక్ టు మీ ఆల్సో ఏదో ఒక సందర్భంలో. నన్ను అడుగుతుంటారు సార్. అవునా? వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ అండి. థ్యాంక్ యూ ఫర్ ది గ్రేషియస్ మెజెస్టిక్ ఇంటర్వ్యూ. మళ్ళీ ఒకసారి నా ఫ్లాష్ బ్యాక్ నాకే గుర్తు చేసి నా చర్చ చెప్పించినందుకు. దిస్ ఈస్ మై డియర్ వ్యూయర్స్, ఇది ది బెస్ట్ అండ్ ఎక్స్టెన్సివ్ ఇంటర్వ్యూ ఆఫ్ ఎ జీనియస్ డైరెక్టర్. రియల్లీ ఇంత ఈ టైంలో థియేటర్లకి జనాలు వస్తారా రారా అనే ఒక సందిగ్ధావస్థలో సినిమా పరిశ్రమ కొట్టుమిట్టాడుతున్న టైంలో అసలు వాల్టర్ వీరయ్య లాంటి ఒక సినిమా, ఒక సంచలన ప్రపంచాన్ని ప్రేక్షకుల మధ్యకి వదిలిన నిజంగా గొప్ప సంచలన దర్శకుడు బాబీ గారు ఈ రోజున మనతో ఇంతసేపు గడపడం, ఇన్ని అమూల్యమైన ఆసక్తికరమైన విషయాలన్నీ మనతో పంచుకోవడం, ఇట్స్ రియల్లీ గ్రేట్ మూమెంట్ ఫర్ ఐ డ్రీమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ టు మీ పర్సనల్లీ. థ్యాంక్ యూ. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.